Hello champions, good evening. Welcome to Vedantu Telugu. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంకా ఈ సెషన్ లో మనం మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ చాప్టర్ 1 షార్ట్ లో కంప్లీట్ చేసుకుంటాం విత్ ఎన్సీఆర్టీ కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ప్రతి ఒక్క టాపిక్ దగ్గర మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎలా అయితే చేసుకుంటామో రెగ్యులర్ గా అలాగే చేసుకుంటూ వెళ్తాము. ఓకే, సో మధ్య మధ్యలో మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా మీకు ఈ చాప్టర్ లో ఉన్న టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, సో నా వాయిస్ అందరికి క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్అప్ ఇచ్చేసేయండి. త్వరగా మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. సో ఇస్ మై వాయిస్ క్లియర్ అండ్ ఆడిబుల్ అన్న అందరికి? హలో చాంపియన్స్, హలో హలో. గుడ్ ఈవినింగ్ నాన్న, గుడ్ ఈవినింగ్. సరే, సరే నాన్న, పదండి. ఓకే, సో స్టార్ట్ చేద్దాం మరి. షుడ్ వి? రండి. సో ఈ చాప్టర్ నుంచి మనకి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయంటే ఎక్కువ రావు. ఈ చాప్టర్ నుంచి రెండు క్వశ్చన్స్ వస్తాయి, లేదంటే మూడు. సో ఈ చాప్టర్ ది వెయిటేజ్ వచ్చేసి 2 నుంచి 3 క్వశ్చన్లు మనకి. ఓకేనా? దీంట్లో మీకు ఐపీతో ఈ చాప్టర్ లో ఐపీ ఏదైతే ఉన్నదో దాంట్లో మీకు ఏంటంటే ఐపీలోని మీకు ఈ చాప్టర్ నుంచి సీరియస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉన్నదో అది ఇంపార్టెంట్ ఐపీ బేసిస్ లా చూసుకున్నట్లయితే. ఇంకా మనకి కొన్ని కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మనం చదువుకుంటాం. బట్ నందలెస్ లెట్ us బిగిన్ ద సెషన్ ఛాంపియన్స్. పదండి. సో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఓకే, పదండి. సో ఇప్పటి వరకు మనం ఏదైతే మైక్రోబ్స్ చదువుకుంటామో నార్మల్ గా మొత్తం బయాలజీ ఎంతట్లో మనది ఇంటర్ బయాలజీ అవనండి, లేదంటే 11th and 12th బయాలజీ అవనండి, ఇప్పటి వరకు మనం ఎంతైతే చదువుకుంటామో ఆ లెక్కలో చూసుకున్నట్లయితే 1 minute, మనకి మైక్రోబ్స్ యాక్చువల్ గా ఎలా హార్మ్ చేస్తాయి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఏం కాజ్ చేస్తాయి మైక్రోబ్స్, అదే మనం చదువుకుంటాం కదా. కానీ ఈ చాప్టర్ ది మోటివ్ కొంచెం డిఫరెంట్. ఈ చాప్టర్ లో మనం ఆ మైక్రోబ్స్ వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి, వేరే వేరే మైక్రోబ్స్ మనం ఐదర్ యూటిలైజ్ చేసుకునైనా లేదంటే న్యాచురల్ గా అయినా మనకి మైక్రోబ్ నుంచి ఎలాంటి ఎలాంటి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి హ్యూమన్స్ కి, దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటాం అనమాట. ఓకే, అది బేసిక్ గా పాయింట్ ఇక్కడ. పదండి. సో మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. Microbes, how they are useful. We'll be studying how they are useful for mankind. How they are useful for mankind. Whether household household products form చేసుకోవడానికైనా, ఓకే, మనకి ఇండస్ట్రియల్ లెటస్ ఎంజైమ్స్ ఉన్నాయి, ఎంజైమ్స్, ఆల్కహాల్స్, బయోయాక్టివ్ సబ్స్టెన్సెస్, బయోయాక్టివ్ సబ్స్టెన్సెస్, ఓకే, యాంటీబయాటిక్స్, ఇవన్నీ ఫామ్ చేసుకోవడానికి. ఓకే, దాని తర్వాత మనం సీవేజ్ ట్రీట్మెంట్ కి యూస్ చేసుకుంటాం. సీవేజ్ ట్రీట్మెంట్, ఇక్కడ మనకి ఆల్కహాల్ కూడా వస్తుంది. ఓకే, దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి బయోగ్యాస్ ఫామ్ చేసుకోవడానికి యూస్ చేసుకుంటాం. బయో కంట్రోల్ ఏజెంట్స్ కింద యూస్ చేసుకుంటాం, అంటే ఇంకొక ఆర్గానిజం ని గ్రో అవ్వకుండా ఆపడానికి. ఓకే, లెటస్ సే పెస్ట్ ఉన్నాయి, ఇన్సెక్ట్స్ ఉన్నాయి, వాటి కోసం. లాస్ట్ వచ్చేసి మనకి బయో ఫర్టిలైజర్స్ గా కూడా వాడుకుంటాం. సో ఇవన్నీ మనం ఇవాళ కవర్ చేయబోతున్నాం అనమాట. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ కోసం, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, ఎంజైమ్స్, ఆల్కహాల్, బయోయాక్టివ్ సబ్స్టెన్సెస్. ఇక్కడ బ్రెడ్ రాద్దాం అనుకున్నాను, సారీ. బ్రెడ్, ఇవన్నిటి కోసం. ఓకే, సీవేజ్ ట్రీట్మెంట్, బయోగ్యాస్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో ఫర్టిలైజర్స్ అనమాట. వీటన్నిటికీ మనకి యాక్చువల్ గా కావాలి ఏంటి, మనకి ఏం కావాలన్నా మైక్రోబ్స్ కావాలి. ఓకే, ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఆ, వేరే వేరే ప్రోడక్ట్స్ లో మనకి ఎలాగ యాక్చువల్ గా మనం మైక్రోబ్స్ వాడబోతున్నాం అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. చూడండి, రండి. Besides macroscopic plants and animals, microbes are major components of biological system. Okay, microbes are present everywhere: soil, water, air, inside our bodies, and that other animals and plants. They are present even at sites we cannot even imagine. Okay, deep inside geysers or thermal vents. ఓకే, ఎక్కడైతే టెంపరేచర్ 100 డిగ్రీ సెల్సియస్ వరకు వెళ్ళొచ్చు, సాయిల్ లోని, ఓకే, స్నో లోని, దాని తర్వాత ఎసిడిక్ ఎన్వైరన్మెంట్ లోని, ఆల్కలైన్ ఎన్వైరన్మెంట్ లో, హై సాల్ట్ ఉన్న ఎన్వైరన్మెంట్ లోని ఎక్కడైనా ఉంటాయి అన్నమాట. సో దే ఆర్ డైవర్స్. ఓకే,
మైక్రోబ్స్ ఆర్ డైవర్స్ ప్రోటోజోవా బ్యాక్టీరియా ఫంజై అండ్ మైక్రోస్కోపిక్ యానిమల్ అండ్ ప్లాంట్ వైరసెస్ ఇవన్నీ వెరియాయిడ్స్ అండ్ ప్రియాన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి మైక్రోబ్స్ కింద వస్తాయి. సో మనకి మైక్రోబ్స్ అంటే ఓన్లీ బ్యాక్టీరియా మాత్రం కాదు, అంటే ఓన్లీ మొనీరా ప్రోటోజోవా కాదు. ఓకే, మనకి బోల్డ్ అన్ని వస్తాయి. టు హైలైట్ ఆఫ్ యూ విల్ రైట్ ఇట్ హియర్. మైక్రోబ్స్ ఆర్ డైవర్స్ ప్రోటోజోవా బ్యాక్టీరియా ఫంజై మైక్రోస్కోపిక్ యానిమల్ అండ్ ప్లాంట్ వైరసెస్ విరియాయిడ్స్ అండ్ ప్రియాన్స్ అండ్ దట్ ఆర్ ప్రోటీనేషియస్ ఇన్ఫెక్షస్ ఏజెంట్స్. సో ఇవన్నీ మనకి మైక్రోబ్స్ కింద వస్తాయి. ఏదైనా ఆర్గానిజం ది సైజు చాలా చిన్నగా ఉన్నది అంటే మనం దాన్ని ఓన్లీ మైక్రోస్కోప్ ద్వారానే మనం చూడగలుగుతాము అంటే దాన్ని మనం మైక్రోబ్ కింద కేటగరైజ్ చేసుకుంటాం. ఓకే, పదండి. రైట్, ఇప్పుడు మనకి హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ లో మైక్రోబ్స్ ది యూటిలిటీ ఏంటి అన్నది మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, పదండి. మైక్రోబ్స్ లో బ్యాక్టీరియా అండ్ మెనీ ఫంజై కెన్ బి గ్రోన్ ఆన్ న్యూట్రిటివ్ మీడియా టు ఫార్మ్ కాలనీస్ that can be seen with naked eyes. Such cultures are useful on studies for microorganisms. Okay, so microbes in household products. పదండి, అదే ఫస్ట్ మన టాపిక్. హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మైక్రోబ్స్ ది ఇంపార్టెన్స్ ఏంటి? హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి కర్డ్ ఉంది. ఓకే, కర్డ్ మనం ఏదైతే రోజు పెరుగు తింటున్నామో ఆ పెరుగు ఏదైతే ఉన్నదో మైక్రోబ్స్ వల్లే ఫామ్ అవుతున్నది, రైట్? ఓకే, మనం ఏం చేస్తాం? కర్డ్ ఫామ్ చేయడానికి మనం ఏం చేస్తాం నాన్న? మనందరం పెరుగు. ఓకే, సో చూడండి. సో పెరుగు ఇప్పుడు మీకు తెలుసు కదా అన్న, పెరుగు తోడుకోవాలంటే ఏం చేస్తాం మనం? ఓకే, వామ్ మిల్క్. ఓకే, గోరువెచ్చటి పాలు తీసుకొని దాంట్లో ఏం చేస్తామంటే ముందు రోజు ఏదైతే ఆల్రెడీ పెరుగు ఉన్నదో ఆ పెరుగుని యాజ్ అన్ ఇనాక్యులం వాడతాం. దాన్ని మనం ఇనాక్యులం అంటాం. ఇనాక్యులం అంటే స్టార్టర్ మెటీరియల్ అన్నమాట. స్టార్టర్ మెటీరియల్. సో స్టార్టర్ మెటీరియల్ ఈ ఇనాక్యులం లో ఏముంటుందంటే ఆల్రెడీ రెసిడ్యువల్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటాయి. లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ కర్డ్ ఏదైతే ఒక చెంచా మనం వేసి ఇందులో మిక్స్ చేసాము. ఓకే, మిక్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇందులోని మనకి ఏదైతే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియాది లాక్టోబాసిల్లస్ స్పీసీస్ ఏదైతే ఉన్నాయో లాక్టోబాసిల్లస్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అవి యాక్చువల్ గా దీనికి మెయిన్ గా ఇంపార్టెంట్. అవి ఏం చేస్తాయి నాన్న? అవి ఏం చేస్తాయంటే బేసిక్ గా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా లేదంటే లాక్టోబాసిల్లస్ ఏవైతే ఉన్నాయో మిల్క్ లో ఉన్న ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోయాగులేట్ చేస్తాయి, బ్రేక్ డౌన్ చేస్తాయి, కోయాగులేట్ చేసేసి మనకి ఏం చేస్తాయంటే చెప్పండి, కోయాగులేట్ చేసి మనకి ఏం చేస్తాయి? కర్డ్ అని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, సో ఇది బేసిక్ గా ఆ లాక్టిక్ యాసిడ్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఓకే, సో కంటిన్యూ బికాస్ దే ఆర్ గ్రోయింగ్, దే ఆర్ కంటిన్యూస్లీ రిలీజింగ్ లాక్టిక్ యాసిడ్. ఎప్పుడైతే లాక్టిక్ యాసిడ్ రిలీజ్ చేస్తున్నామో ఆ లాక్టిక్ యాసిడ్ అనేది పిహెచ్ మార్చేస్తుంది, మిల్క్ ది అసిడిక్ పిహెచ్ కి తీసుకెళ్తున్నది. మనకి మిల్క్ అసిడిక్ పిహెచ్ పక్క వెళ్ళిందంటే కర్డ్లింగ్ అవుతుంది, కోయాగులేట్ అవుతుంది అన్నమాట అందులో ఉన్న ప్రోటీన్స్. అది జరుగుతున్నది. మోరోవర్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్, మనకి మిల్క్ లోని ఆల్రెడీ చూసుకున్నట్లయితే కొంత అమౌంట్ ఆఫ్ వైటమిన్ బి 12 ఉంటుంది, విచ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ. మన ఒంటికి వైటమిన్ బి 12 చాలా హెల్దీ. సో మనకి ఒక ఇంపార్టెంట్ వైటమిన్ అది, వాటర్ సాల్యుబుల్ వైటమిన్. కాకపోతే మిల్క్ ది దాంట్లో బయోఅవైలబిలిటీ తక్కువ మిల్క్ లోని, కానీ కర్డ్ లోని బికాస్ అది బ్రేక్ డౌన్ అయిపోతున్నది కాబట్టి వైటమిన్ బి 12 బయో అవైలబిలిటీ పెరిగిపోతుంది. బయో అవైలబిలిటీ బయో అవైలబిలిటీ అంటే మన బాడీ అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ ఏదైతే ఉందో అలాంటి టైప్ ఆఫ్ వైటమిన్ బి 12 ఫార్మ్ అవుతుంది. దీనివల్ల అయితే మనం ఎక్కువ అమౌంట్ ఆఫ్ వైటమిన్ బి 12 ని పొందుతాం అనమాట బాడీలోకి. ఓకే, అది అన్నమాట. ఇది వచ్చేసి నంబర్ 1. ఇప్పుడు నంబర్ 2 వచ్చేసి ఫర్మెంటేషన్ ఆఫ్ డో. ఫర్మెంటేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మనం ఆలోచించుకొని చూడండి నాన్న, నార్మల్ గా మనం ఇప్పుడు చూస్తాం, ఆలోచించండి. మనం దోశలు ఇడ్లీలు చేసుకుంటాం కదా, దోశ, ఆ, ఇడ్లీ వడలు ఇవన్నీ చేసుకుంటాం లేదా? సో దీనికి మనం ఏం చేస్తాం? ఏదైతే పప్పు ఉన్నదో, ఓకే, మినపప్పు ఏదైతే ఉన్నదో, ఓకే, మినపప్పు తీసుకొని మనం ఏం చేస్తాం నాన్న? ఏం చేస్తాం? రైస్ తో పాటు నానపెడతాం. నానపెట్టిన తర్వాత దాన్ని యాక్చువల్ గాను రుబ్బేసి మనం సైడ్ లో పెట్టేస్తాం అన్నమాట. ఇప్పుడు మనకి రైస్ లో ఉన్న షుగర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్మెంట్ అవడం స్టార్ట్ అవుతాయి. మనకి రైస్ లో ఉన్న షుగర్ ఏదైతే స్టార్చ్ కదా, సో స్టార్చ్ ని ఎవరు బ్రేక్ డౌన్ చేస్తున్నారు? మినపప్పు ఏదైతే తక్కువ ఉన్నదో లేదంటే మినపప్పు మీద మనకు ఆల్రెడీ ఒక బ్యాక్టీరియా ఉంటుంది విచ్ హ్యాస్ ఎ నేచర్ టు ఫర్మెంట్, అది ఫర్మెంటేషన్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే దాని పేరేంటో కూడా చెప్తాను. దాని మీద ఒక బ్యాక్టీరియా ఉంటుంది అన్న. దేని మీద ఉంటుంది? ఏదైతే పప్పు ఉన్నదో
ఆ బ్యాక్టీరియా పేరే మనం ఏమంటాం స్ట్రెప్టోకాకస్ స్పీషీస్, ఇంకా ల్యూకోనాస్టాక్ స్పీషీస్ రెండు ఉన్నాయి. స్ట్రెప్టోకాకస్ అండ్ ల్యూకోనాస్టాక్. స్ట్రెప్టోకాకస్ మరియు ల్యూకోనాస్టాక్ అని రెండు స్పీషీస్ ఉన్నాయి. ఈ స్ట్రెప్టోకాకస్ ల్యూకోనాస్టాక్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా వచ్చేసి మనకి ఏం చేస్తాయంటే రై రైస్ లో ఉన్న స్టార్చ్ ఏదైతే ఉందో దాన్ని షుగర్స్ కింద బ్రేక్ డౌన్ చేసి ఆ షుగర్స్ ని ఫర్మెంట్ చేస్తాయి. దానివల్ల ఫర్మెంటేషన్ అనేది అవుతుంది అనమాట. ఫర్మెంటేషన్ అయినప్పుడు సింపుల్, కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. దేనివల్ల అయితే ఉబ్బుతుంది అనమాట. మనం ఇంత పెట్టామంటే ఇంతలాగా పొంగిసి వస్తుంది అనమాట, పొంగుతుంది అనమాట. సో ఇది లీవెనింగ్ చేస్తుంది అనమాట కార్బన్ డైఆక్సైడ్. ఓకేనా? అది రైట్. యాడ్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి కదా నాన్న ఇవాళ. 2 నిమిషాలకి యాడ్స్ వచ్చేస్తున్నాయి. ఓకే, సరే అయితే డన్ అయింది. నెక్స్ట్ వచ్చేసినాను. నెక్స్ట్ వచ్చేసి లెట్ us టాక్ అబౌట్ ప్రోబయోటిక్ నోన్ యాజ్ యాకుల్ట్. మీరు అందరూ వినే ఉంటారు యాకుల్ట్ గురించి. విన్నారా? మీరందరూ యాకుల్ట్ గురించి వినే ఉంటారు. చిన్న చిన్న రెడ్ కలర్ బాటిల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, వైట్ కలర్ బాటిల్స్ రెడ్ తో రాసి ఉంటుంది, దాని మీద రెడ్ కలర్ ది ఒక కవరింగ్ ఉంటుంది అనమాట. అదేంటంటే మనకి ఒక ప్రోబయోటిక్ అది. దాంట్లో డైరెక్ట్ గా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఓకే, ఇట్స్ అ ప్రోబయోటిక్ థింగ్. మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, రెడ్ లేదంటే బ్లూ కలర్ బాటిల్స్ ఉంటాయి అన్నమాట. రెడ్ లేదంటే బ్లూ బాటిల్స్ లాంటివి ఉంటాయి, బ్లూ కలర్ బాటిల్స్ ఉంటాయి. చూసారా ఎప్పుడైనా మీరు? చూసారా లేదా? చూసారా లేదా? చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి. ఈ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో ఉన్నది ఏదైతే డ్రింక్ ఉందో ఇట్ ఈస్ అ ప్రోబయోటిక్ డ్రింక్. మనకి ప్రోబయోటిక్ డ్రింక్ అంటే ఏం లేదు నాన్న, ఆ పర్టికులర్ డ్రింక్ లోని మనకి మైక్రో ఆర్గానిజం లైఫ్ ఫామ్ లో ఉన్నాయి. ఓకే, సో మనకి ఏదైతే ఉందో మనకి మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో లైఫ్ ఫామ్ లో ఉన్నాయి. లైఫ్ ఫామ్ లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఎందుకు ఇంపార్టెంట్, మనం ఎందుకు యాక్చువల్ గా యాపిల్ కన్జ్యూమ్ చేయడం మంచిది, ఇట్ ఈస్ వెరీ హెల్దీ. ఎందుకంటే దీంట్లోని ఏదైతే ఏదైతే యాక్చువల్ గా మనకి మైక్రో ఉంటుందో దట్ ఈస్ నథింగ్ బట్ లాక్టోబాసిల్లస్. లాక్టోబాసిల్లస్. ఓకే, పారాసెసి. పారాసెసి షిరోటా. షిరోటా. ఇది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ స్ట్రెయిన్. ఎవరైతే ఈ యాపిల్ డెవలప్ చేశారో అతనే యాక్చువల్గా ఈ స్ట్రెయిన్ డెవలప్ చేశారు. షిరోటా అనే సైంటిస్ట్ అతని పేరు మీద దీని పేరు ఉందన్నమాట. సో అతను ఏం చేశారంటే లాక్టోబాసిల్లస్ ది ఈ స్ట్రెయిన్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని దీన్ని లైవ్ ఫామ్ లో ఉంచారు. అది దాని దాని మల్టిప్లికేషన్ కూడా అవ్వకుండా, అంటే వాళ్ళు ఆ బాటిల్ మీద రాస్తారు ఆ లాక్టోబాసిల్లస్ పారాసిసి షెరోటా ఏదైతే ఉన్నదో ఎన్ని నంబర్స్ లో ఉంది అనేది కూడా రాస్తారు. ఇప్పుడు మీరు అంటారు సార్ ఇదంతా మనం ఎందుకు కన్జ్యూమ్ చేయాలి, మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బేసిక్ గా ఈ కంట్రోల్డ్ గ్రోత్ ఉండడం వల్ల మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ మన గట్లోకి వెళ్తున్నాయో మనకి ఇంపార్టెంట్. రెండోది ఈ లాక్టోబాసిల్లస్ స్పీషీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ గట్ మైక్రోఫ్లోరా. గట్ మైక్రోఫ్లోరా అంటే ఏంటి? మన పొట్టలో మనకి డైజెషన్ అవ్వాలన్నా లేదంటే బోల్డ్ అని ప్రాసెసెస్ ఉన్నాయన్నా మనకు చెప్పలేనన్ని ఉన్నాయి. బోల్డ్ అని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేయడం, బోల్డ్ అని హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయడం, అవన్నీ మనకి మైక్రోబ్స్ చేస్తాయి. ఓకే, సో ఈ గట్ మైక్రోఫ్లోరాది ఒక భాగమే లాక్టోబాసిల్లస్. మనం ఎప్పుడైతే చాలా అంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తింటాము, లేదంటే చాలా ఎక్కువ ఈ బెవరేజెస్ తాగుతాం, కాఫీ టీ అవన్నీ తాగుతాము, లేదు అంటే చాలా మంది ఎవరైతే ఆల్కహాల్ కన్సంప్షన్ చేస్తారో, ఎనర్జీ డ్రింక్స్ ని కన్సంప్షన్ చేస్తారో, అలాంటప్పుడు ఈ గట్ మైక్రో ఏమవుతాయంటే ఐదర్ చనిపోతాయి లేదంటే వాష్ అవుట్ అయిపోతాయి. సో దానివల్ల మన పొట్ట పాడైపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట, త్వరగా మనకి డైజెషన్ అవ్వదు ఫుడ్. ఎందుకంటే ఆ గట్ మైక్రోఫ్లోరా ఇప్పటి వరకు మనకి హెల్ప్ చేస్తున్నాయి డైజెషన్ కి అన్నిటికీ. సో అందుకే ఇప్పుడు ఇది ఎప్పుడైతే మనం తీసుకుంటామో మన ప్రోబయోటిక్ డ్రింక్ లా పనిచేస్తుంది. ఇది దేనికైతే దేనివల్ల అయితే మన గట్ మైక్రోఫ్లోరా చాలా బాగా డెవలప్ అవుతుంది అనమాట. అది. ఓకే, సో దిస్ ఇస్ వన్ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి మనకి యోగర్ట్ అనేది కూడా ఫామ్ చేయడం జరుగుతుంది ఇంట్లోని. యోగర్ట్ అంటే బేసిక్ గా కర్డ్ లాగే ఉంటుంది, కొంచెం డిఫరెంట్ అన్నమాట, గట్టిగా ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి లాక్టోబాసిల్లస్ మరియు స్ట్రెప్టోకాకస్ స్పీషీస్ ని యూటిలైజ్ చేసుకొని చేస్తారు. ఓకే, రైట్, డన్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ కి వెళ్దాం. లెట్ us టాక్ అబౌట్ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్. ఓకే, ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ పక్క వెళ్దాం.
ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ పక్క వెళ్దాం. ఫర్మెంటెడ్ ప్రోడక్ట్స్ లోని మనకి రెండు వస్తాయి నాన్న, ఒకటి బెవరేజెస్, ఇంకోటి ఫుడ్స్. ఓకే, మనకి ఒకటి బెవరేజెస్ వస్తాయి, ఏదైతే మనం తర్వాత డిస్కస్ చేసుకుంటాం, ఇంకోటి ఫుడ్స్ వస్తాయి. మనం ఫస్ట్ ఫుడ్స్ డిస్కస్ చేసుకుంటాం, ఫర్మెంటెడ్ ఫుడ్స్, దాని తర్వాత బెవరేజెస్ డిస్కస్ చేసుకుంటాం. అన్నిటికన్నా ఫస్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది బ్రెడ్ గురించి. వి గోయింగ్ టు టాక్ అబౌట్ బ్రెడ్. ఓకే, మనం ఏదైతే బ్రెడ్ తింటున్నామో అదే ఉట్టికొట్టనే అవ్వట్లేదు. ఓకే, ఒక పర్టికులర్ మైక్రో ఆర్గానిజం యాక్చువల్ గా అది ఫామ్ చేయడానికి ట్రై చేస్తున్నా. చూడండి, బ్రెడ్ కోసం ఏం చేస్తారంటే హోల్ వీట్ ఫ్లోర్ అయినా లేదంటే ఏదైతే మల్టీపర్పస్ ఫ్లోర్ మైదా ఏదైతే ఉన్నదో దాన్ని యాక్చువల్ గా ఏం చేస్తారంటే శుభ్రంగా దంపేసి పెడతారనమాట. పిండి కలుపుతారు, పెడతారు. ఇలా పిండి కలిపేసి పెట్టక ముందు వాళ్ళు పెడుతున్నప్పుడు వాళ్ళు ఇంకొక పని యాడ్ చేస్తారు, వాళ్ళు ఒక ఈస్ట్ ని యాడ్ చేస్తారు. ఆ ఈస్ట్ పేరే బేకర్స్ ఈస్ట్ అంటారు. బేకర్స్ ఈస్ట్. దీని పేరు సెకెరోమైసస్ సెరవేషియే. సెకెరోమైసస్ సెరవేషియే. ఓకే, బేకర్స్ ఈస్ట్ అంటాం దీన్ని. ఇదేం చేస్తుందంటే బ్రెడ్, ఎప్పుడైతే మనం బ్రెడ్ ని యాక్చువల్ గా ఈస్ట్ వేసి కవర్ చేసి కొంచెంసేపు పెట్టేస్తాం, తర్వాత బేక్ చేయడానికి oven లో పెడతాం, ఫస్ట్ పెట్టాం అనమాట. సో ఈ ఈస్ట్ ఏం చేస్తుందంటే ఈ బ్రెడ్ లో ఉన్న షుగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ బ్రెడ్ లో ఉన్న షుగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఈస్ట్ వెళ్ళి ఏం చేస్తుందంటే దాన్ని ఫర్మెంట్ చేసి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది, ఆల్కహాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అవడం వలన మనకి ఇలా ఉన్న బ్రెడ్ ఏదైతే ఉండేదో దాని హైట్ ఇలా పెరుగుతుంది శుభ్రంగా. ఓకే, ఆ డో ఏదైతే ఉందో బ్రెడ్ ది డో ఏదైతే ఉందో దాని హైట్ అనేది పెరుగుతుంది, బికాస్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవడం వల్ల దాంట్లోని ఒక లావ్ అవుతుంది అనమాట, అది లావ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు అది బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట బోల్డ్ అంతా. సో ఈస్ట్ వచ్చేసి ఏంటంటే ఇట్స్ యూకెరియోటిక్ అండ్ యూకెరియోటిక్, ఇది ఒక ఫంజై అనమాట, ఇట్స్ అ ఫంజై. ఓకే, అది. సో ఇది వచ్చేసి బ్రెడ్ తో సంబంధించింది, మీకు గుర్తుపెట్టుకోవాలి. నా మనకి చీజ్ గురించి కూడా వస్తుంది. ఓకే, అది కూడా మనం మాట్లాడుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం కొన్ని క్వశ్చన్స్ తర్వాత చేసుకోబోతున్నాం. ఫస్ట్ మనం ఇది కంప్లీట్ చేద్దాం. ఓకే, పదండి ఇప్పుడు కొంచెం ఎన్సీఆర్టీ రీడింగ్ చేద్దాం, చేసి మనం ఫర్దర్ బెవరేజెస్ కి వాటికి వెళ్దాం. You would be surprised to know that we use microbes derived from them every and or products derived from them every day. Common example is production of curd from milk. Okay, microorganisms such as lactobacillus and other commonly known as lactic acid bacteria. అంటే ఈ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా ఏవైతే చేస్తున్నాయో వీటిని లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అంటాం, ఆర్ ఎల్ఏబి అంటాం. Grow in milk and convert it into curd. During the growth, LAB produce acids that coagulate and partially digest the milk proteins. A small amount of curd is added to the fresh milk as an inoculum or a starter containing millions of lactic acid bacteria, okay, which at suitable temperatures multiply, thus converting milk to curd, which also improves its nutritional quality by increasing the vitamin B12. Okay, now, ఇప్పుడు in our stomach too, the LAB plays a very beneficial role in checking disease causing microbes. చూసారా, మన పొట్టలో డిసీజ్ కాజింగ్ మైక్రోబ్స్ ని గ్రో అవ్వకుండా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఏం చేస్తున్నది మనకి, చెప్పండి ఏం చేస్తున్నదో చెప్పండి, వాటిని గ్రో అనికుండా ఆపేస్తున్నది అనమాట. ఓకేనా, సో మన గట్ని హెల్తీగా పెడుతున్నది, మన పొట్టని హెల్తీగా పెడుతున్నది. ఓకే, పదండి. The dough which is used for making foods such as dosa and idli is also fermented by bacteria. The puffed up appearance is due to the production of CO2 gas. Okay, where do you think the bacteria come, these fermentations come from? నేను చెప్పాను మినపప్పు మీదే ఉంటుంది. Similarly, the dough which is used for making bread is fermented using baker's yeast. A number of traditional drinks and foods are also made by fermentation by microbes. Toddy, a traditional drink made in southern part of India, is made by fermenting sap from palms. పామ్ ట్రీ ఏదైతే ఉంటుందో దాని నుంచి ఏదైతే శాప్ వస్తుందో స్టెమ్ నుంచి దాన్ని కలెక్ట్ చేసి దాంతో టాడీ ప్రిపేర్ చేస్తారు అనమాట, ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్ అది. Microbes are also used to ferment fish, soybean, and bamboo shoots to make foods. Okay, మైక్రోబ్స్ ని ఫిష్ ఫర్మెంట్, సోయాబీన్ ఇంకా బ్యాంబూ ఫర్మెంట్. సో ఫర్మెంటేషన్ ఎందుకు చేయాలి, అన్నిటికన్నా ఫస్ట్ మనం ఎప్పుడైతే ఫర్మెంటేషన్ లేదు అంటే ఇవి ఏవైతే మనకి ఇప్పుడు కర్డ్ ఫార్మేషన్ ఇవన్నీ ఎప్పుడైతే జరుగుతుందో కాంప్లెక్స్ మ్యాక్రోమాలిక్యూల్స్ సింపుల్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ అవడం వల్ల వాటిది బయో అవైలబిలిటీ పెరుగుతుంది, వాటిది షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. ఫిష్ ని సోయాబీన్ ని ఫర్మెంట్ చేయడం వల్ల వాటి షెల్ఫ్ లైఫ్ కూడా పెరుగుతుంది. చీజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఇన్ విచ్ మైక్రోబ్స్ వర్ యూస్. మనం ఇప్పుడు ఆలోచించుకున్నట్లయితే వైన్ ఇంకా చీజ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వీళ్ళు వైన్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ వైన్ ఇంకా చీజ్ ఇవన్నీ రెండు ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అన్నమాట. ఓకే, దీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ప్రోడక్ట్స్ ఆర్ ఫుడ్ ప్రోడక్ట్స్ దట్ వర్ యాక్చువల్లీ మేడ్ యూజింగ్ మైక్రోబ్స్ అన్నమాట. వైన్ కోసం వైన్ కూడా అంతేననుకోండి, మనకి చీజ్ కూడా అంతే. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చీజ్ ఆర్ నోన్ దేర్ బై క్యారెక్టరిస్టిక్ ఫ్లేవర్ అండ్ టేస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ హోల్స్, ఇది చాలా ఇంపార్టెంట్.
మనం యాక్చువల్గా మీరు మనందరం ఇది చూస్తాం కదా, ఇది చూసుంటాం కదా. ఓకే, టామ్ అండ్ జెరీ మనం చూస్తాము. ఆ టామ్ అండ్ జెరీ చూసినప్పుడు మనం ఏం చూస్తామంటే, ఎప్పుడు జెరీ ఏదైతే ఉన్నదో ఎలక, ఓకే, అది యాక్చువల్ గా చీజ్ ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది. ఆ చీజ్ లో పెద్ద పెద్ద కన్నాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి అనమాట. కన్నాలు దేని వల్ల వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అంటే, బికాస్ ఆఫ్ ది బ్యాక్టీరియం ప్రోపియోని బ్యాక్టీరియం శర్మాని అని ఒక బ్యాక్టీరియం ఉందన్నమాట. ఈ ప్రోపియోనో బ్యాక్టీరియం శర్మాని ఏదైతే ఉన్నదో, ఇది యాక్చువల్ గా చీజ్ ఏం చేస్తారంటే, చీజ్ ఫామ్ చేయడానికి మిల్క్ లో వేసి పెట్టేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఏం చేస్తుందంటే కంటిన్యూస్ గా కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తుంటుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవడానికి ఆ హోల్స్ అనేవి క్రియేట్ అవుతాయి అనమాట. దానివల్ల మనకి ఆ చీజ్ లోని హోల్స్ కనిపిస్తాయి. ఓకే, దాన్ని మనం స్విస్ చీజ్ అంటాం. ఓకే, స్విస్ చీజ్ అనేది ఈ పర్టికులర్ ప్రొపినోబాక్టీరియం శర్మాని నుంచి ఫామ్ చేస్తారు స్విట్జర్లాండ్ లో. ఓకే, ద రాక్ఫోర్డ్ చీజ్ ఆర్ ripened by growing a specific fungi on them which gives them a particular flavor. సో మనకి ఎలాంటి టైప్ ఆఫ్ బ్యాక్టీరియాను యూటిలైజ్ చేసినా దాని ప్రోడక్ట్స్ ఏమిటి అన్న దాన్ని బట్టి మనకి టేస్ట్ అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, పదండి నెక్స్ట్. మైక్రోబ్స్ అండ్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్. ఇంక ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దీంట్లో మనకి బెవరేజెస్, యాంటీబయోటిక్స్, ఇంకా బోల్డ్ అన్ని బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. సో లెట్ us స్టార్ట్ నాన్న, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ మనం బెవరేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ బెవరేజెస్. ఐ థింక్ ఇదంతా కంప్లీట్ అయింది. ఓకే, ఇండస్ట్రియల్ ఫర్మెంటెడ్ బెవరేజెస్. ఇండస్ట్రియల్ ఫర్మెంటెడ్ బెవరేజెస్ వీటి గురించి మాట్లాడుకుందాం. పదండి నాన్న. హలో అమ్మాయిష, హలో. ప్రసాద్ నాన్న, ఇప్పుడు కూడా మీరు డౌట్ లో ఉన్నారు అంటే ఎలా నాన్న? మీరు అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేయాల్సింది మీరు చేయలేదు. ఎప్పుడైనా మీకు ఆపర్చునిటీ దొరుకుతున్నది, వాళ్ళు అప్లై చేయడానికి ఎలా చేస్తున్నారు అంటే చెయ్యండి. ఓకే, కాకపోతే ఎక్కువగా ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఫస్ట్ రౌండ్ లోనే మనకి మీకు బోల్డ్ అని సీట్స్ యాక్చువల్ గా వెళ్ళిపోతాయి. సో ట్రై చేసి చూడండి, మీకు నిజంగా దొరుకుతుందని మీకు అనిపిస్తున్నది అంటే వెరీ వెల్ అండ్ గుడ్. ఓకే, ట్రై చేయండి. ఓకే, పదండి నాన్న. మీకు ఏ ర్యాంక్ ఉన్నా, నేను ఎప్పుడో ఎన్నోసార్లు చెప్పాను, మీ ర్యాంక్ ఎలా ఉన్నా కూడా మీరు కౌన్సిలింగ్ లో అప్లై చేసుకోవాలని నేను చెప్పాను. ఓకే, ఎందుకులే నాకు అగ్రికల్చర్ లో ఇంట్రెస్ట్ లేదు, నేను అప్లై చేసుకున్నాను కొంతమంది, లేదంటే కొంతమంది డెడ్ లైన్స్ మిస్ అయిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. సో ట్రై టు బీ యాక్టివ్ విత్ రెస్పెక్ట్ టు కౌన్సిలింగ్. కష్టపడి మీరు ఇన్ని రోజులు చదివి మీరు ఎగ్జామ్ రాస్తున్నారు అంటే దాని కౌన్సిలింగ్ కూడా మీరు పేషెన్స్ గా అటెండ్ అవ్వాలి మరి. ఓకే, పదండి. రైట్. సో పదండి అన్న, ఆల్కహాల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, లెట్ us టాక్ అబౌట్ ఆల్కహాల్. సో మనం బేసిక్ గా ఫర్మెంటెడ్ బెవరేజెస్ లో ఆల్కహాల్ అనేది టాప్ లో వస్తుంది. ఓకే, మనకి ఇండస్ట్రియల్ లెవెల్లో ఆల్కహాల్ చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేసే ఈస్ట్ ని బ్రూవర్స్ ఈస్ట్ అంటారు. బ్రూవర్స్ ఈస్ట్ అంటారు. ఈ బ్రూవర్స్ ఈస్ట్ పేరే మళ్ళీ సెక్రోమైసెస్. సెక్రోమైసెస్ ది ఇంకొక, అది ఒకటి మనకి బేకర్స్ ఈస్ట్ వస్తుంది. బేకర్స్ ఈస్ట్ అంటే మనకి యాక్చువల్ గాను అది కూడా సేమ్ సెక్రోమైసెస్ సెరవేషియనే. ఇది కూడా మనకి సెక్రోమైసెస్, కాకపోతే వీటికి ఏదైతే స్ట్రెయిన్స్ ఉంటాయో అవి మారుతాయి అనమాట. ఒక్కొక్క స్ట్రెయిన్ ఒక్క దానికోసం వాడతారు. ఓకే, ఇప్పుడు మనకి డ్రింక్స్ లోని ఏదైతే ఆల్కహాలిక్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో రెండు రకాలు వస్తాయి. రెండు రకాలు వస్తాయి. ఒకటి మనకి నాన్ డిస్టిల్డ్, మరి ఇంకోటి డిస్టిల్డ్. ఒకటి మనకి నాన్, మరి ఇంకోటి డిస్టిల్డ్ అన్నమాట. నాన్ డిస్టిల్డ్ మరియు డిస్టిల్డ్. ఓకే, సరేనా? ఒకటి నాన్ డిస్టిల్డ్ మరియు ఇంకోటి డిస్టిల్డ్ అన్నమాట. ఇప్పుడు గోయింగ్ ఫర్దర్, నాన్ డిస్టిల్డ్ లో వచ్చేసి మనకి రెండు వస్తాయి నాన్న. ఒకటి వైన్ వస్తుంది, రెండోది బియర్ వస్తుంది. బియర్ ఇంకా వైన్ ని యాక్చువల్ గా డిస్టిలేషన్ చేయరు. డైరెక్ట్ గా ఏదైతే జస్ట్ నార్మల్ గా ఫిల్టర్ చేస్తారు. ఓకే, ఏవైనా వైన్ లో అయితే ఎలాంటిది గ్రేప్ రెసిపీ ఉండిపోకుండా, బియర్ లో అయితే హాప్స్ ది వాటన్నిటిది రెసిపీ ఉండకుండా. ఇప్పుడు 10 to 14% ఇందులోని ఆల్కహాల్ పర్సెంటేజ్ ఉంటుంది వైన్ లో అయితే. బియర్ లో అయితే 6 to 8% ఉంటుంది. అంటే మీరు కన్స్యూమ్ చేస్తే, ఏదైతే మీరు కన్స్యూమ్ చేస్తే ఫ్లూయిడ్ లోని, ఫర్ సపోజ్ వైన్ లేదంటే బియర్ ఎవరైనా కన్స్యూమ్ చేస్తున్నారంటే దే షుడ్ నో అబౌట్ దిస్ హోప్ఫుల్లీ. ఓకే, అది అన్నమాట. పదండి, అవన్నీ తెలుసుకోకుండానే కూర్చొని తాగుతారు జనాలు. ఓకే, ఎంత అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది, అది ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి నాన్న. ఏదైనా మీరు వినుంటారు నాన్న,
ఏదైనా మితంగా ఏదైనా కన్జ్యూమ్ చేశారంటే అది పర్వాలేదు అంటారు. ఓకే, అదే అర్థం చేసుకోవాలి. నేను మీ ఎందుకు మనం ఇది అలవాటు చేసుకోకూడదు అన్నది సింపుల్ రీజన్ ఉన్నది. అందరూ మితంగా దీన్ని కన్జ్యూమ్ చేసిన అలవాటు చేసుకోలేకుండా అయిపోతుంది అన్నమాట. బికాస్ ఆల్కహాల్ బికమ్స్ అడిక్టివ్ ఫర్ మెనీ పీపుల్. మీరు అందరూ చూస్తారు, మనకి మూవీస్ అవి స్టార్ట్ చేసే ముందు ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం అని వస్తుంది. దీనికి రీజన్ ఏంటి అంటే చాలా మంది అబ్యూస్ చేస్తారు ఆల్కహాల్. అబ్యూస్ అంటే ఏంటి? అవసరం కన్నా చాలా ఎక్కువ యూస్ చేయడం, కన్జ్యూమ్ చేయడం అన్నమాట. సో దట్ ఈస్ నాట్ గుడ్. ఓకే, పదండి. డిస్టిల్డ్ డ్రింక్స్ లో మనకి ఏంటంటే వస్తాయి. డిస్టిల్డ్ లో వచ్చేసి మనకి విస్కీ విస్కీ వచ్చేసి వస్తుంది. రెండోది మనకి వోడ్కా వస్తుంది. దాని తర్వాత మూడోది ఐ థింక్ స్కాచ్ వస్తుంది. స్కాచ్ తర్వాత నాలుగోది రమ్ రమ్ ఒకటి వస్తుంది. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్టర్ మటీరియల్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, వోడ్కా అనేది పొటాటోస్ నుంచి చేస్తారు. విస్ విస్కీ ఐ థింక్ రమ్ అవన్నీ కూడా వేరే వేరే ప్రోడక్ట్స్ నుంచి చేస్తారు. నాకు పూర్తిగా ఐడియా లేదు. ఓకే, బట్ వీటిది యాక్చువల్ గాను ఆల్కహాల్ పర్సంటేజ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్కహాల్ పర్సంటేజ్ కంపారిటివ్ గా ఎక్కువ ఉంటుంది మీకు. ఓకే, వీటిలో ఆల్కహాల్ పర్సంటేజ్ వచ్చేసి 25 to 45% మధ్యలో ఉంటుంది. ఓకే, అప్పుడప్పుడు దీనికన్నా ఎక్కువ కూడా ఉండదు. సో అందుకే చాలా డేంజరస్ అంటారు వీటిని. సో వీటిని అందుకే కన్స్యూమ్ చేయడం కొంచెం డేంజరస్. వైన్ ఇంకా బియర్ ఇంకా కొంచెం పర్వాలేదు, ఆల్కహాల్ పర్సంటేజెస్ వీటిలో తక్కువ ఉంటాయి అన్నమాట. ఓకే, పదండి. రైట్. ఓకే, రైట్, అయింది. డన్. ఓకే, పదండి. దీని తర్వాత మనం యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకోవాలి. బట్ బిఫోర్ దట్ నేను మీకు ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ గురించి ఫస్ట్ కొంచెం చెప్పేస్తాను. దాని తర్వాత మనం యాంటీబయాటిక్స్ పక్క వెళ్దాం. ఓకే, సో ప్రొడక్షన్ ఆన్ ఇండస్ట్రీస్ రిక్వైర్స్ గ్రోయింగ్ మైక్రోబ్స్ ఇన్ వెరీ లార్జ్ వెజల్స్ కాల్డ్ ఫార్మెంటర్స్. చూడండి, మనం ఇప్పుడు ఏదైతే యాక్చువల్ గా ఆల్కహాల్ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడుకున్నామో వీటిని గ్రో చేయాలి అంటే ఇండస్ట్రియల్ స్కేల్లోని. ఓకే, పెద్ద పెద్ద వెజల్స్ కావాలి, గిన్నెలు కావాలి. ఓకే, ఇంత పెద్ద పెద్ద వెజల్స్ గిన్నెలు కావాలి, వాటిని మనం ఫర్మెంటర్స్ అంటాం. ఐ వుడ్ లైక్ టు షో యూ దమ్. మీ ఎన్సీఆర్టీలో వచ్చిన చూపిస్తాను చూడండి. వీటిలో మనం ఫర్మెంటర్స్ అంటాం. ఈ ఫర్మెంటర్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లోనే యాక్చువల్ గా ఓకే, ఎన్సీఆర్టీలో లేదు, నాకు ఎన్సీఆర్టీలో లేదు, నేను మీకు చెప్తున్నాను అంతే, నేను మీకు నాలెడ్జ్ కోసం చెప్తున్నాను అంతే. ఓకే, సో ఫర్మెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఫర్మెంటర్స్ లో వచ్చేసి మనకి యాక్చువల్ గా చాలా ఎక్కువ క్వాంటిటీలోని ఆల్కహాల్ ఇంకా వేరే వేరే ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫర్మెంటర్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గా బయోరియాక్టర్స్ లో పనిచేస్తాయి. దేంట్లో అయితే పర్టికులర్ మైక్రోబ్స్ ఏవైతే యాక్చువల్ గా ఆల్కహాల్ లేదంటే వేరే వేరే ప్రొడక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయో వాటికి సూటబుల్ ఎన్వైరన్మెంట్ ఇంకా యాక్చువల్ గా స్టార్టర్ మెటీరియల్స్ ఇస్తారు. అవి యూస్ చేసుకొని మనకి ప్రోడక్ట్స్ ఫామ్ అవుతాయి. ఆ ప్రోడక్ట్ ని రెగ్యులర్ గా తీసేస్తూ ఉంటారు. తీసేసి మళ్ళీ కొత్తగా కొత్తగా స్టార్టర్ మెటీరియల్ యాడ్ చేస్తుంటారు అనమాట. సో దీంట్లోనే మనం బయోటెక్నాలజీ చదువుకుంటాం, స్టిర్ ట్యాంక్ బయో రియాక్టర్ అని చదువుకుంటాం కదా, అది అనమాట. ఇదంతా సిమిలర్ గానే ఉంటుంది అనమాట. పదండి. సో డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ రా మెటీరియల్ యూస్ ఫర్ ఫర్మెంటేషన్ ఆఫ్ ప్రాసెసింగ్ విత్ ఆర్ వితౌట్ డిస్టిలేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ alcoholic drinks are obtained. Wine and beer are produced without distillation, whereas whiskey, brandy, and rum are produced by distillation of fermented broth. Okay. The ఎక్కడో మిస్ అయింది మనకి. ఐ థింక్ ఎక్కడో మిస్ అయింది కదా. ఎక్కడ మిస్ అయ్యాను మనం? ఏమైనా మిస్ అయ్యాను? ఓ అంతే, ఏమీ లేదులేండి, అది ఫోటోగ్రాఫ్ గురించి అది అంతే. ఓకే, ఓకే, డన్. నో వి డెంట్ మిస్ ఎనీథింగ్. పదండి, అయింది. నెక్స్ట్ ఇంకా యాంటీబయాటిక్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ యాంటీబయాటిక్స్. ఇప్పుడు ఎలాగైతే ఆల్కహాల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో లేదంటే ఫర్మెంటెడ్ బెవరేజెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇండస్ట్రీలో ప్రొడ్యూస్ చేస్తున్నారో అలాగే యాంటీబయాటిక్స్ కూడా సిమిలర్ వేలో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది లార్జ్ స్కేల్ లో. సో యాంటీబయాటిక్స్ ని లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు యాంటీబయాటిక్స్ ఇంపార్టెన్స్. కాకపోతే చాలా ఏళ్ల క్రితం యాంటీబయాటిక్స్ ఉండేవే కావు. ఓకే, సో చాలా మంది యాక్చువల్ గా ఎలాంటి బ్యాక్టీరియా లేదంటే డిసీజెస్ ఏమైనా వస్తున్నాయి కదా వాటితో చనిపోయేవారు పాపం. సో యాంటీబయాటిక్స్ ఆర్ ఎఫెక్టివ్ అగేన్స్ట్ బ్యాక్టీరియా. They are effective against bacterial diseases. అగేన్స్ట్ బ్యాక్టీరియాకి అగేన్స్ట్ గానే పనిచేస్తాయి యాంటీబయాటిక్స్. వైరస్ కోసం యాంటీబయాటిక్స్ తీసుకున్నా కూడా వేస్ట్. వైరసెస్ మీద యాంటీబయాటిక్స్ పని చేయవు. యాంటీబయాటిక్స్ ఆర్ సబ్స్టెన్సెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్ అగేన్స్ట్ బ్యాక్టీరియా. ఇవి బ్యాక్టీరియాకి అగేన్స్ట్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఏం జరిగింది అన్నది క్లియర్ గా వినండి. ఓకే, ఏం జరిగింది అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్ గా వినండి. సార్ డిస్టిలేషన్ అంటే ప్యూరిఫికేషన్ ఏనా ఉందన్న. డిస్టిలేషన్ లో ఏం చేస్తారంటే నాన్న ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో
వేరే వేరే ఇంప్యూరిటీస్ అన్ని రిమూవ్ చేసి ప్యూర్ ఆల్కహాల్ ని డిస్టిల్ చేస్తారు. దాన్ని మనం డిస్టిలేషన్ అంటాం. ఓకే, పదండి. నా ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. ఓకే, మనకి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనేసి ఒక సైంటిస్ట్ ఉండేవారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అని ఒక సైంటిస్ట్ ఉండేవారు. ఓకే, అతను ఏం చేశారంటే, ఓకే, అతను ఒక పర్టికులర్ మైక్రోబ్ ఉన్నది నోన్ యాజ్ స్టెఫైలోకాకస్ ఇన్ఫెక్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్. స్టెఫైలోకాకస్ అని ఒక బ్యాక్టీరియా ఉన్నది. ఈ స్టెఫైలోకాకస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ చేస్తున్నది. ఓకే, సో ఇది ఇన్ఫెక్షన్ చేస్తున్నది కాబట్టి ఇది ఏ బ్యాక్టీరియా ఇలా చేస్తున్నది అనేది అతను తెచ్చి ఐసోలేట్ చేసి దాన్ని ల్యాబ్ లో గ్రో చేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే అతను కొన్ని రోజుల తర్వాత అబ్జర్వ్ చేశాడు. ఓకే, ఏం జరిగింది అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కెమికల్ ఏదైతే ఉన్నదో ఈ బ్యాక్టీరియాని గ్రో అవనీయట్లేదు, దాని చుట్టూ ఫార్మ్ అవడం స్టార్ట్ అయింది. దెర్ వాజ్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ కెమికల్ నోన్ ఎస్ పెనిసిలిన్ అనే ఒక కెమికల్ ఫార్మ్ అవడం స్టార్ట్ అయింది. ఈ పెనిసిలిన్ అనే పేరు అతను తర్వాత పెట్టాడు. కాకపోతే ఈ కెమికల్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఫంగస్ ప్రొడ్యూస్ చేస్తున్నది. ఫంగస్ కి ఇష్టం లేదు బ్యాక్టీరియా అక్కడ గ్రో అవడం, అది అక్కడ ఆ ఏరియాలో గ్రో అవుదాం అనుకుంటున్నది. సో ఇతను తెచ్చి బ్యాక్టీరియాని గ్రో చేస్తుంటే దాన్ని నచ్చక ఆ బ్యాక్టీరియాని చంపేయడానికి లేదంటే దాన్ని యాక్చువల్ గా దాని గ్రోత్ ని ఆపేయడానికి పెనిసిలియం పెనిసిలియం నొటేటం అనేసి ఒక ఫంజై అన్నమాట. పెనిసిలియం నొటేటం అనేది ఒక ఫంజై. ఈ ఫంజై ఏదైతే ఉందో ఇది ఏం చేసిందంటే పెనిసిలిన్ అనే ఒక కెమికల్ ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేసింది. ఈ పెనిసిలిన్ ఏదైతే ఉన్నదో యాక్చువల్ గా ఈ ఫంజై ఏదైతే ఉందో దీని మోల్డ్స్ అనేవి రిలీజ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పెనిసిలిన్ ఏదైతే ఉందో ఏం చేస్తున్నానంటే ఈ స్టెఫిలోకాకస్ ని గ్రో అవ్వనీయకుండా ఆపేస్తున్నది. సో ఇట్ స్టార్టెడ్ బికమింగ్ అన్ యాంటీ బ్యాక్టీరియల్ కెమికల్. ఇట్ బికేమ్ యాంటీ బ్యాక్టీరియల్. సో అతనికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, మన బ్యాక్టీరియా గ్రోత్ ఆపవచ్చా, అంటే మనకి డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా గ్రోత్ మనం యాక్చువల్ గా ఆపగలం అనేసి అతనికి ఫస్ట్ ఐడియా అనేది వచ్చింది అనమాట దీని నుంచి. ఓకే, సో అప్పుడు మనకు అన్నిటికన్నా ఫస్ట్ వచ్చింది పెనిసిలిన్, విచ్ వాస్ ద ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్. ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్. ఫస్ట్ యాంటీబయాటిక్ టు బి డిస్కవర్డ్, దిస్ వాస్ ద ఫస్ట్ యాంటీబయాటిక్. అందుకు మనకి డన్. ఓకే, రైట్. ఓకే, అయింది అయింది. ఓకేనా, అది అన్నమాట. సో ఇది బేసిక్ గా అన్నిటికన్నా ఫస్ట్ యాంటీబయాటిక్ ది స్టోరీ. ఓకే, దాని తర్వాత ఈవెన్చువల్ గా మనకి ఫర్దర్ బోల్డ్ అన్ని యాంటీబయాటిక్స్ అనేవి రావడం స్టార్ట్ అయ్యాయి. సో వినండి ఏం జరిగింది అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరిగిందో అది కూడా వినండి. ఓకే, మనకి పెనిసిలిన్ ఏదైతే ఉందో దాని యాక్చువల్ అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మనకి పెనిసిలిన్ యాక్చువల్ అప్లికేషన్ తర్వాత వెళ్ళి స్టార్ట్ అయింది. ఓకే, పెనిసిలిన్ ఏదైతే ఉందో పెనిసిలిన్ ఏదైతే ఉందో దాని యాక్చువల్ అప్లికేషన్స్ యాక్చువల్ గా యాక్చువల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎప్పుడు అవసరం వచ్చాయంటే వరల్డ్ వార్ టూ ఎప్పుడైతే జరుగుతున్నదో అందులో చాలా మంది సోల్జర్స్ కి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వడం స్టార్ట్ అయింది. సో అందుకే ఫ్లెమింగ్ ఎవరైతే ఉన్నారో అలెగ్జాండర్ ఫ్లెమింగ్, ఓకే, ఇంకో ఇద్దరు సైంటిస్ట్ తో పాటు ఎవరెవరు చైన్ ఇంకా ఫ్లోరే అని ఇంకా ఇద్దరు సైంటిస్టులు ఉన్నారు. ఓకే, చైన్, చూడండి అన్న 2026 మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఇప్పుడు చెప్తున్న క్లాసెస్ మీకు కూడా అప్లికేబుల్. అంతేగాని 2026 అని రాసి నేను చెప్తేనే మీకు అని కాదు, అర్థమైందా? ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే 2026 నీటికి ప్రిపేర్ అవుతున్నారో దే కెన్ అటెండ్ ద క్లాసెస్, ఆల్ ద క్లాసెస్ దట్ ఆర్ గోయింగ్ ఆన్ రైట్ నౌ. ఇప్పుడు జరుగుతున్న క్లాసెస్ 2025 కేనా 6 కేనా 7 కేనా అని కాదు. మనం ఎందుకు 2025 రాస్తున్నాం, ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ 2025 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారు. అంతేగాని మీరు ఈ క్లాసెస్ నుంచి ప్రిపేర్ అవ్వక్కర్లేదు లేదంటే అవ్వకూడదు అని కాదు. యూ కెన్ అటెండ్ దీస్ క్లాసెస్. దీస్ చాప్టర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ 2026 యాజ్ వెల్. ఇదే సేమ్ సిలబస్ ఉంటుంది మీకు. పదండి. ఫ్లెమింగ్, చైన్ ఇంకా ఫ్లోరే అనే ముగ్గురు సైంటిస్టులు, అంటే ఈ ఇద్దరు సైంటిస్టులు కలిపి ఫ్లెమింగ్ ఏం చేశారంటే వరల్డ్ వార్ 2 సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం లార్జ్ స్కేల్ లోని ప్రొడక్షన్ అనేది స్టార్ట్ చేశారనమాట. స్టార్ట్ చేసి చాలా మంది సోల్జర్స్ ది లైఫ్స్ అనేవి కాపాడారు. దానికోసం వీళ్ళకి ఫస్ట్ నోబెల్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అంటే వీళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది 1945 లోని. 1945 లో వీళ్ళకి నోబెల్ ప్రైజ్ కూడా దొరికింది దానికోసం. ఓకేనా, అర్థమైందా? పదండి. నా దిస్ దిస్ ఇస్ బేసికలీ
దిస్ ఇస్ బేసికలీ రిగార్డింగ్ పెనిసిలిన్. ఇలాగే మనకి బోల్డ్ అనే బ్యాక్టీరియల్ డిసీజెస్ ఉన్నాయి, దేని నుంచి అయితే యాక్చువల్గా యాంటీబయాటిక్స్ మనల్ని కాపాడతాయి. పదండి, రండి. Okay. Now, antibiotics produced by microbes are regarded as one of the most significant discoveries of 20th century. Okay, one of the most significant discoveries of 20th century and contributed toward welfare of human society. Anti is a Greek word that means against, and bio means life. Together they mean against life in context of disease-causing microorganisms. Okay. Whereas with reference to human, they belong pro-life and not against. ఓకే, అది ఇంపార్టెంట్. అంటే యాంటీబయాటిక్స్ అంటే యాంటీ అంటే అగేన్స్ట్, బయో అంటే లైఫ్ కాబట్టి ఓకే, ఇది లైఫ్ కి అగేన్స్ట్ అంటే మనకు కూడా అగేన్స్ట్ అని కాదు, డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ కి అగేన్స్ట్, మనకి ప్రో లైఫ్ అన్నమాట. మనకి యాక్చువల్ గా లైఫ్ సేవ్ చేసేలాగా పనిచేస్తాయి ఇవి. Antibiotics are chemical substances which are produced by some microbes and can kill or retard the growth of other disease causing microbes అన్నమాట. సో ఒక మైక్రోబ్ ఇంకొక మైక్రోబ్ గ్రో అవ్వకుండా రిలీజ్ చేసే కెమికల్స్ అన్నమాట. కెన్ వి సే దట్? ఓకే, ఇక్కడ అండర్లైన్ చేసుకున్నాను, ఈ స్టేట్మెంట్ మీద మీకు క్వశ్చన్ ఫార్మ్ అవ్వచ్చు. సో ఐ వుడ్ సే యూ షుడ్ అండర్లైన్ దిస్. ఓకే, యాంటీబయోటిక్స్ ఆర్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై సమ్ మైక్రోబ్స్ అండ్ కెన్ కిల్ ఆర్ రిటార్డ్ ద గ్రోత్ ఆఫ్ అదర్ మైక్రోబ్స్. అంటే ద కెమికల్స్ secreted బై వన్ మైక్రోబ్ is preventing the growth ఆఫ్ అనదర్ మైక్రోబ్. దీన్ని మనం ఏమంటున్నాము? దీన్ని మనం యాంటీబయాటిక్స్ అంటున్నాం. ఓకే, యు ఆర్ ఫెమిలియర్ విత్ ద కామన్లీ యూజ్డ్ యాంటీబయాటిక్ పెనిసిలిన్. డూ యూ నో వాస్ ద ఫస్ట్ యాంటీబయాటిక్? Okay, Alexander Fleming was working on Staphylococcus. Once observed the mold growing in one of his unwashed culture plates, okay, around which Staphylococcus could not grow. ఆ పర్టికులర్ కల్చర్ ప్లేట్స్ లో మోల్డ్ అనేది పెనిసిలియం నోటేటమ్ ది మోల్డ్ వచ్చేస్తున్నది, గ్రో అవుతున్నది. అది యాక్చువల్గా స్టెఫిలోకాకస్ ని గ్రో అవనియట్లేదు. He found out that it was due to a chemical produced by the mold that he named it penicillin, when the mold Penicillium notatum. Its full potential as an effective antibiotic was established much later by Ernest Chain and Howard Florey. This antibiotic was extensively used to treat the American soldiers wounded in World War II. Fleming, Chain, and Florey were awarded the Nobel Prize in 1945 for this discovery. Okay, సో మనకి చైన్ ఇంకా ఫ్లోరీ ఎవరైతే ఉన్నారో దీన్ని ఎఫెక్టివ్ గా చాలా లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేసి అమెరికన్ సోల్జర్స్ కాపాడారు. ఫ్లెమింగ్ దీన్ని డిస్కవర్ చేశారు. ఇంకా వీళ్ళిద్దరూ దీన్ని యాక్చువల్ గా బాగా యూటిలైజ్ చేశారు ట్రీట్ చేయడానికి అనేసి, వీళ్ళు ముగ్గురికి కలిపి నోబెల్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరిగింది 1945 లోని. అది అన్నమాట. ఓకే, పదండి. రైట్. నౌ ఆఫ్టర్ పెనిసిలిన్ కెన్ యూ నేమ్ సమ్ అదర్ antibiotics అని అడుగుతున్నారు. Antibiotics have greatly improved our capacity to treat deadly diseases such as plague, whooping cough, కాలి ఖాసి అంటారు whooping cough ని, డిప్థీరియా, ఓకే, దాని తర్వాత లెప్రసీ. ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్చువల్ గా బ్యాక్టీరియల్ డిసీజెస్ అనమాట. ప్లేగ్ కాజ్ చేసేది ఎర్సినియా పెస్టిస్ అన్నమాట. వూపింగ్ కఫ్ డిప్థీరియా, కార్నిబాక్టీరియం డిప్థీరియే, లెప్రసీ మైకోబాక్టీరియం లెప్రే. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మైక్రోబ్స్ మనకి ఆ డిసీజెస్ ని కాజ్ చేస్తున్నాయి అనమాట. యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిసీజెస్ ని రాకుండా లేదంటే వచ్చిన తర్వాత ట్రీట్ చేయడానికైనా మనకి హెల్ప్ చేస్తున్నాయి అనమాట. సో వీ కెనాట్ ఇమాజిన్ అ వరల్డ్ వితౌట్ యాంటీబయాటిక్స్. అది అదండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కొన్ని కెమికల్స్ నాన్న. మీరు నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు చేస్తారు? నెక్స్ట్ క్లాస్ మళ్ళీ మనకి రేపే ఉంటుంది నాన్న. బట్ లెట్ మీ సీ, మనం ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కొన్ని ఇంక నెక్స్ట్ ఏం చాప్టర్ చెప్పాలో కూడా మీరు నాకు చెప్పాలి. ఓకే, మనకి ఏ చాప్టర్ కవర్ చేయాలని మీరు అనుకుంటున్నారు అంటే అట్ ప్రెసెంట్ విచ్ చాప్టర్ యూ వాంట్ మీ టు కవర్? మీరు ఏదైనా అనుకుంటున్నారు, మీ మైండ్ లో ఏదైనా చాప్టర్ ఉందంటే యూ కెన్ లెట్ మీ నో. ఓకేనా? పదండి. రైట్. సో ఓకే, నౌ మనం ఆర్గానిక్ యాసిడ్స్ గురించి మాట్లాడుకుందాం. ఆర్గానిక్ యాసిడ్స్ గురించి మాట్లాడుకుందాం, పదండి. ఆర్గానిక్ యాసిడ్స్ ఏవైతే మనం ప్రొడ్యూస్ చేస్తున్నామో, ఓకే, యూజింగ్ బయోటెక్నాలజీ. సో ఇక్కడ మనకి బయోటెక్నాలజీని వాడుకొని మనం యాక్చువల్ గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో బయోటెక్నాలజీ ప్లేస్ అ మేజర్ రోల్ ఫర్ దిస్. ఓకే, ఇప్పుడు ఆర్గానిక్ యాసిడ్స్ కి సంబంధించిన క్వశ్చన్ మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. సో ఐ వుడ్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ యూ టు రిమెంబర్ దిస్ కేర్ఫుల్లీ. చాలా బాగా వినండి. ఓకేనా? సరేనా? ఫైన్, పదండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి మనకి సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉన్నదో సిట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది మనకి ఒక ఫంగస్ ప్రొడ్యూస్ చేస్తున్నది, బ్యాక్టీరియా కాదు.
సో ఆస్పర్జిల్లస్ నైగర్, ఇది ఇంపార్టెంట్ నాన్న అడుగుతారు. ఆస్పర్జిల్లస్ నైగర్ అనే ఫంగస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అసిటిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? అసిటిక్ యాసిడ్ ఒక బ్యాక్టీరియా ప్రొడ్యూస్ చేస్తున్నది. ఆ బ్యాక్టీరియా పేరే అసిటోబాక్టర్ ఎసిటీ. అసిటోబాక్టర్ ఎసిటీ. సరే నాన్న, నేను మీకు టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అయిపోండి, అక్కడ నేను మీకు కన్ఫర్మ్ చేస్తూ ఉంటాను ఏమైనా ఉంటే. ఓకే, అసిటోబాక్టర్ ఎసిటీ. అసిటోబాక్టర్ ఎసిటీ. ఓకేనా? దాని తర్వాత మూడోది వచ్చేసి మనకి, ఓకే, మూడోది వచ్చేసి మనకి బ్యూట్రిక్ యాసిడ్. బ్యూట్రిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా ఎవరు చేస్తున్నారు? ఒక బ్యాక్టీరియా అనేది చేస్తున్నది ఇది కూడాను. ఓకే, ఏ బ్యాక్టీరియానైనా క్లాస్ట్రీడియం బ్యూటైలికమ్, క్లాస్ట్రీడియం క్లాస్ట్రీడియం బ్యూటైలికమ్. ఓకే, దాని తర్వాత లాస్ట్ వచ్చేసి లాక్టిక్ యాసిడ్. లాక్టిక్ యాసిడ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? అది కూడా ఒక బ్యాక్టీరియాని, నథింగ్ బట్ ద లాక్టోబాసిల్లస్ ఆర్ ఎల్ఏబి, లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా. అంతే, దట్స్ ఇట్. అంతేనా? దట్స్ ఇట్, ఇదే చాలు. ఇప్పుడు దీని మీద మనం ఎందుకు నేను మీకు ఇది రాయిపించాను అంటే దీని మీద మీకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ వస్తాయి, సో అందుకే మీకు తెలిసి ఉండాలని రాయిపించాను. బోల్డ్ సార్లు ఇప్పటివరకు మ్యాథ్స్ ద ఫాలోయింగ్ అడిగారు, అందుకే అన్నాను. ఓకే, గుర్తుపెట్టుకోండి. పదండి, గోయింగ్ ఫర్దర్, మనం ఇప్పుడు వేరే వేరే ఎంజైమ్స్ ఇంకా బయో యాక్టివ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఓకే, పదండి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఎంజైమ్స్ గురించి మాట్లాడుకుందాం. లెట్ us టాక్ అబౌట్ ఎంజైమ్స్. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఏవైతే లార్జ్ స్కేల్ లో ప్రొడ్యూస్ చేస్తున్నామో బయోటెక్నాలజీ ఇంకా మైక్రోబ్స్ ని యూటిలైజ్ చేసి, దీంట్లో అన్నిటికన్నా ఫస్ట్ మనకి లైపేజెస్ వస్తాయి. లైపేజెస్ వస్తాయి. మీరు అనుకుంటున్నట్టు కాదు లైపేజెస్. మీరు అనుకుంటున్నారు సార్ లైపేజెస్ అంటే ఫ్యాట్ ని డైజెస్ట్ చేయడానికి మనం కన్జ్యూమ్ చేస్తున్నామేమో అనుకుంటున్నారు. లేదు, దానికోసం కానీ కాదు. ఓకే, లైపేజెస్ మనం దేనికి చేస్తున్నాము? మనకి ఏవైతే ఆయిలీ స్టెయిన్స్ ఉంటాయో, ఫర్ సపోజ్ మీరు ఫుడ్ వండుతున్నారు లేదంటే ఫుడ్ తింటున్నప్పుడు మీ షర్ట్ లేదంటే ప్యాంట్ మీద ఆయిల్ పడిపోయింది లేదంటే ఆయిల్ స్టెయిన్స్ పడిపోయి, సో ఆయిల్ స్టెయిన్ రిమూవ్ చేయాలి అంటే మీరు వెంటనే దాన్ని ఉతికేస్తారు. అవునా కాదా? మీరు ఏదైతే యాక్చువల్ గా మనం ఏదైతే వాడుతున్నామో సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అనండి, టైడ్ లేదంటే ఏరియల్ పౌడర్స్, ఇవి ఏదైతే వాడతామో దీంట్లో యాక్చువల్ గా మనకి ఈ లైపేసెస్ ని యాడ్ చేసి మరీ ఇస్తారు. ఈ లైపేసెస్ ఏం చేస్తాయంటే ఫ్యాట్ ఏదైతే స్టెయిన్ ఉందో దాన్ని రిమూవ్ చేసేస్తాయి అనమాట, బ్రేక్ డౌన్ చేసి పడేస్తాయి. సో రిమూవల్ ఆఫ్ ఆయిలీ స్టెయిన్స్ ఫ్రమ్ ద క్లోత్స్. ఓకే, డిటర్జెంట్స్ లో యాడ్ చేస్తారు దీన్ని, డిటర్జెంట్స్ లో యాడ్ చేస్తారు, విచ్ హెల్ప్స్ ఇన్ రిమూవల్ ఆఫ్ ఆయిలీ స్టెయిన్స్ ఫ్రమ్ ద క్లోత్స్ అన్నమాట. దీంట్లో ఈ పర్టికులర్ లైపేసెస్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మనకి రెండు ఫంజై ఉన్నాయి, రెండు ఫంగల్ ఆర్గానిజమ్స్ ఉన్నాయి. ఫంజై అనేది ప్రొడ్యూస్ చేస్తున్నది. ఆ ఫంజైది పేరే మనకి జియోట్రైకమ్ అండ్ క్యాండిడా. జియోట్రైకమ్ జియోట్రైకమ్ అండ్ క్యాండియా. ఓకే, ఇవి రెండు ఏవైతే ఉన్నాయో మనకి యాక్చువల్గా లాక్టిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఇవల్యూషన్ చేయాలా నాన్న? మీరు చూసుంటే ప్రీవియస్ చాప్టర్ ఇవల్యూషన్ 1 షాట్ లో కంప్లీట్ చేశాను నేను, జస్ట్ లాస్ట్ వీక్ అదే చేశాను. మీరు జస్ట్ మిస్ అయ్యారు అంతే. కావాలంటే ఆ సెషన్ చూసుకోండి, దాంట్లో మొత్తం ఎన్సీఆర్టీ ఇంకా పీవైక్యూస్ కవర్ చేశాను నేను. యూ కెన్ గో అండ్ వాచ్ ఇట్. చెప్పండి నాన్న, మీరందరూ ఆ క్లాస్ మిగతా స్టూడెంట్స్ అటెండ్ అయ్యారు, సో వాళ్ళకి తెలుసు. మీరు చెప్పచ్చు నాన్న, భార్గవికి చెప్పండి ఇవల్యూషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పండి, రీసెంట్ గానే చేసుకున్నాం మనం. పదండి, రెండోది వచ్చేసి మనకి అమైలేస్. ద సెకండ్ ఎంజైమ్ ఇస్ అమైలేస్. ఓకే, అమైలేస్ ది పరిస్థితి ఏమిటి? అమైలేస్ ఏం చేస్తున్నది? అమైలేస్ ఏం చేస్తున్నది అంటే బేసిక్ గా స్టార్చ్ అని బ్రేక్ డౌన్ చేస్తున్నాను కదా, స్టార్చ్ ని బ్రేక్ డౌన్ చేయాలి, రైట్? స్టార్చ్ ది బ్రేక్ డౌన్ చేయడానికి యూటిలైజ్ చేస్తాం. ఇప్పుడు ఈ అమైలేజ్ ఏదైతే ఉన్నదో ఏ పర్టికులర్ ఆర్గనిజమ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి అంటే బ్యాక్టీరియల్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, బ్యాక్టీరియల్ ఆర్గనిజమ్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. బ్యాక్టీరియాలో వచ్చేసి మనకి బ్యాసిల్లస్ ఏదైతే ఉన్నదో అది ప్రొడ్యూస్ చేస్తున్నది. చాలా ఇంపార్టెంట్. కొన్ని కొన్ని మీకు ఇందులో NCERT లో లేవు, అయినా కూడా నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఆ, ఒక విషయం నాన్న,
ఎన్టీఏ లేదంటే మనకి ఎన్ఎంసి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పారా ఎన్సీఆర్టీ మాత్రం చదవండి ఇంకేం చదవకండి అని? లేదు కదా. సో మనం కూడా కొంచెం ఎక్స్ట్రా టాపిక్స్ చదువుకోవడంలో తప్పులేదు. దేనివల్ల అయితే మన ప్రిపరేషన్ సాలిడ్ అవుతుంది. ఓకే. బార్డర్ లైన్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అందుకు. దాని తర్వాత మనకి ఫంజై. మనకి కొన్ని ఫంజై కూడా యాక్చువల్ గాను ఎంఐలీస్ ప్రొడ్యూస్ చేస్తాయి. దీంట్లో వచ్చేసి ఆస్పర్జిల్లస్ ఇంకా రైజోపస్ రెండు వస్తాయి. రైజోపస్ ఇంకా ఆస్పర్జిల్లస్ వీటి రెండింటిని యూటిలైజ్ చేస్తారు ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ అమైలేస్. ఓకే. అది అన్నమాట. డన్ అయింది. ఓకే. రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఎంజైమ్ మిగిలింది మనకి ఫ్రూట్ జ్యూసెస్ ని క్లియర్ చేయడానికి. ఓకే. నంబర్ 3, మనకి ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో నాన్న, ఫ్రూట్ జ్యూసెస్ లోని పల్ప్ ఉంటుందా లేదా? ఫ్రూట్ జ్యూసెస్ అన్నిటిలోని పల్ప్ ఉంటుంది. ఇలాగా మనకి థిక్, మనం ఇప్పుడు నార్మల్ గా ఫ్రూట్ జ్యూసెస్ ఏవైతే చూస్తామో అవి మనకి క్లియర్ గా కనిపిస్తాయి అన్నమాట. ఓకే. లేదంటే మీరు ఇంట్లో చేసుకున్నా లేదంటే చాలాసేపు ఉంచేసినా దాంట్లో పల్ప్ ఏదైతే ఉందో ఫ్రూట్ ది అదొక థిక్ క్లౌడ్ లా ఫామ్ అయిపోతుంది అనమాట, థిక్ గాను. సో అది చాలా మందికి నచ్చకపోవచ్చు, లేదంటే అపీలింగ్ గా ఉండకపోవచ్చు. ఇంకా టేస్ట్ లో కూడా ఇంటర్ఫియర్ చేయొచ్చు తర్వాత వెళ్ళి. ఎందుకంటే స్టోరేజ్ అనేది ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఏవైతే ప్యాకేజ్ జ్యూసెస్ మీరు చూస్తున్నారో మనకి నార్మల్ గా రియల్ జ్యూస్, ఇంకేంటది బి రియల్ ఏంటబ్బా ఇంకోటి ఉంటుంది. ఓకే. ఒకటి రియల్ జ్యూస్, ఇంకోటి బీతో ఏదో వస్తుంది అన్న, నాకు గుర్తు రావట్లేదు. వీళ్ళందరూ ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ అమ్ముతారు. సో ఆ ఫ్రూట్ జ్యూసెస్ అమ్ముతున్నప్పుడు వాళ్ళు పల్పీ ఇది కాకుండా క్లియర్ జ్యూసెస్ అమ్మడానికి ట్రై చేస్తారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రూట్ జ్యూసెస్ ని క్లియర్ చేయడానికి, క్లియర్ గా ఉంచడానికి, ఓకే, క్లారిఫైయింగ్ ఏజెంట్స్ అనేవి వాడతారు సచ్ as పెక్టినేజెస్ అండ్ ప్రోటీయేజెస్. క్లారిఫైయింగ్ ఏజెంట్స్ ని వాడతారు. ఈ క్లారిఫైయింగ్ ఏజెంట్స్ లోనే మనకు వస్తాయి పెక్టినేజెస్ అండ్ ప్రోటీయేజెస్. పెక్టినేజెస్ మరియు ప్రోటీయేజెస్. పెక్టినేజెస్ మరియు ప్రోటీయేజెస్ ఏవైతే ఉన్నాయో, పెక్టినేజెస్ మరియు ప్రోటీయేజెస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవి యాక్చువల్ గా ఏం చేస్తాయంటే ఏదైతే పల్ప్ ఉన్నదో ఆ పల్ప్ ని యాక్చువల్ గా డిజాల్వ్ చేసి పడేస్తాయి అనమాట. ఇందులో వచ్చేసి కూడా మనకి బ్యాక్టీరియా ఇంకా ఫంజై రెండు చేస్తున్నాయి. ఈ పర్టికులర్ ఏదైతే క్లారిఫైయింగ్ పెక్టినేజెస్ ఇంకా ప్రోటీయేసెస్ ప్రొడ్యూస్ చేసిన బ్యాక్టీరియా కూడా ఉంది, ఫంజై కూడా ఉంది. సో బ్యాక్టీరియాలో వచ్చేసి బ్యాసిల్లస్, ఫంజైలో వచ్చేసి ఆస్పర్జిల్లస్. ఇవి యాక్చువల్ గా ప్రొడక్షన్ కి స్టార్ట్ హెల్ప్ చేస్తాయి. ఓకే. పదండి. నెక్స్ట్ ఇంకా మనం బయో యాక్టివ్ మాలిక్యూల్స్ కి వెళ్ళిపోతాం. ఓకే. సో నెక్స్ట్ మనం ఇంకా బయో యాక్టివ్ మాలిక్యూల్స్ కి వెళ్ళిపోతాం. పదండి. బయో యాక్టివ్ మాలిక్యూల్స్. సో ఇప్పుడు నేను ఏదైతే రాయిపిస్తున్నానో నాన్న గుర్తుపెట్టుకోండి. నేను మూడిటి గురించి రాయిపిస్తాను. ఈ మూడిట్లో ఏదో ఒకటి పక్కాగా ప్రతి ఏడాది అడుగుతాను. నేను ఏదైతే ఈ మూడు రాయబోతున్నానో ఈ మూడిట్లో ఏదో ఒకటి పక్కగా ప్రతి ఏడాది వస్తుంది. ఓకే. వినండి జాగ్రత్తగా. లేదు అంటే రెండేళ్లకు ఒకసారైనా గ్యారంటీగా అడిగారు, కానీ అడిగారు ఈ టాపిక్ నుంచి మీకు క్వశ్చన్ ఎక్కువ అడిగారు. ఓకే. పదండి. అన్నిటికన్నా ఫస్ట్ వచ్చేసి బ్లడ్ క్లాట్స్. ఓకే. మనకి చాలా మందికి బ్లడ్ అనేది యాక్చువల్ గాను, ఓకే, క్లాట్ అయిపోతూ ఉంటుంది అనమాట. బ్లడ్ క్లాట్ అయిపోతూ ఉంటుంది. బ్లడ్ వెజల్స్ లోని బోల్డ్ అని క్లాట్స్ ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఆ క్లాట్స్ ఫామ్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే బ్లడ్ అనేది సరిగ్గా ఫ్లో అవ్వదు. ఇలాంటి టైప్ ఆఫ్ బ్లడ్ క్లాట్ ఏదైతే వెజల్స్ లో అవుతుందో దాన్ని మనం ఎంబోలస్ అంటాం. దాన్ని ఏమంటాం మనం? ఎంబోలస్. ఈ ఎంబోలస్ వేరంగా క్లియర్ చేయలేదంటే డిసీజెస్ వస్తాయి సచ్ as పల్మినరీ ఎంబోలిజం. దేని వల్ల అయితే యాక్చువల్ గాను బ్రీతింగ్ ఇష్యూస్ అవన్నీ వచ్చి చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చి ద పర్సన్ కెన్ ఈవెన్ డై. సో అందుకే అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ లోని ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ కెమికల్ ఉంది నోన్ యాజ్ స్ట్రెప్టోకైనిస్. స్ట్రెప్టోకైనేస్. ఈ స్ట్రెప్టోకైనేస్ ఏదైతే ఉందో ఒక పర్టికులర్ బ్యాక్టీరియా అనేది ప్రొడ్యూస్ చేస్తున్నది నోన్ యాజ్ స్ట్రెప్టోకాకస్. స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఓకే, అది ఈ పర్టికులర్ స్ట్రెప్టోకైనేస్ అనే ఎంజైమ్ లేదంటే బయోయాక్టివ్ మాలిక్యూల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఇప్పుడు దీనికి ఒక పేరు ఉన్నది. ఇది ఏం చేస్తుందంటే ఆ క్లాట్స్ ని వెళ్ళి డిజాల్వ్ చేసి పడేస్తుంది. అందుకే దీన్ని ఏమిటంటారు? క్లాట్ బస్టర్ అంటారు. దీన్ని ఏమంటారు? క్లాట్ బస్టర్. ఇదే మిమ్మల్ని అడుగుతారు. మిమ్మల్ని అడిగేది ఇదే, క్లాట్ బస్టర్ అంటే ఏమిటి అనేసి అడుగుతారు అనమాట. ఓకే. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటారు నంబర్ 1. రెండోది వచ్చేసి, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా కిడ్నీ గ్రాఫ్ట్ లేదంటే లివర్ ట్రాన్స్ప్లాంట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, బ్రెయిన్ ట్రాన్స్ప్లాంట్స్
ఓకే, లేదు అంటే మెయిన్ గా మనకి హార్ట్, కిడ్నీ, లివర్ ఇలాంటివన్నీ ఎక్కువగా ట్రాన్స్ప్లాంట్ చేయడం జరుగుతుంది. హార్ట్ చాలా తక్కువ కంపారిటివ్ గా, కానీ కిడ్నీ ఇంకా లివర్ అన్నిటికన్నా ఎక్కువ చేస్తారు. ఓకే, బ్రెయిన్ చాలా లేరు అనమాట, మేబీ మాక్సిమం తక్కువ చేయకపోవచ్చు, బట్ కిడ్నీ ఇంకా లివర్ అన్నిటికన్నా ఎక్కువ. ఎప్పుడైతే మనకి బయట నుంచి ఏదైనా ఆర్గన్ వచ్చింది అనుకోండి, మన మన ఇమ్యూన్ సిస్టమ్ న్యాచురల్ గా దాన్ని రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎస్పెషల్ గా మనది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, ఓకే, దాన్ని రిజెక్ట్ ఏదైతే దేంట్లో అయితే టీ లింఫోసైట్స్ ఉంటాయో, ఇట్ విల్ ట్రై టు రిజెక్ట్ ఎనీ ఫారెన్ ఆర్గన్ ఆర్ ఫారెన్ ఆర్గానిజం దట్ ఈస్ కమింగ్ ఇన్ టు అవర్ బాడీ. ఇప్పుడు అట్లానే ఎప్పుడైతే ఒక ట్రాన్స్ప్లాంట్ జరుగుతుందో, బేసిక్ ఇట్ ఈస్ అ ఫారెన్ బాడీ. ఆ బాడీ అందులో మన బాడీ పార్ట్ కాదు, అది బయట నుంచి వచ్చింది. సో దాని వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ దాని మీద అటాక్ చేయడం మొదలెట్టడం వల్ల ఆ ట్రాన్స్ప్లాంట్ అనేది ఫెయిల్ అయిపోవచ్చు అనమాట. సో చాలా కాస్ట్లీ ట్రాన్స్ప్లాంట్స్ అనేవి, చాలా కాస్ట్లీ, చాలా ఖర్చు అవుతుంది. ఆ ఫెయిల్ అయిపోయాయి అంటే పర్సన్ చనిపోవచ్చు కూడాను, చాలా డేంజరస్ కూడా అవుతుంటుంది అప్పుడప్పుడు. సో ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్ ఏదైతే ఉందో చాలా హై లెవెల్లో ఫామ్ అవ్వచ్చు. సో అందుకే ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్స్ అనేవి ఇస్తారు వాళ్ళకి సర్జరీ తర్వాత. లేదంటే బోల్డ్ అందరికైతే యాక్చువల్ గా మొత్తం లైఫ్ అంతా వేసుకోవాలి. ఇమ్యూనో సప్రెసివ్ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్స్ అనేవి ఇస్తారు. ఈ ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్స్ లో అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఇస్తారో దట్ ఈస్ సైక్లోస్పోరిన్ ఏ అనేసి ఒక బయోయాక్టివ్ సబ్స్టెన్స్ ఉంది. సైక్లోస్పోరిన్ ఏ, సైక్లోస్పోరిన్ ఏ. ఈ సైక్లోస్పోరిన్ ఏ ఏదైతే ఉన్నదో యాక్చువల్ గాను ఇది ఒక ఫంగస్ అనేది ప్రొడ్యూస్ చేస్తున్నది. ఇట్ ఈస్ ప్రొడ్యూస్ బై ఫంగస్ నోన్ ఎస్ ట్రైకోడర్మా. ఓకే, ట్రైకోడర్మా పాలిస్పోరం, ఇది చాలా ఇంపార్టెంట్. ట్రైకోడర్మా పాలిస్పోరం, ఇది మనకు అనిపిస్తుంది ఇది ఒక బ్యాక్టీరియా నుంచి వస్తున్నదేమో అని అనుకుంటాం మనం సైక్లోస్పోరిన్, లేదంటే కాదు. సైక్లోస్పోరిన్ అనేది ఒక ఫంగస్ అనేది ఫామ్ చేస్తున్నది, ట్రైకోడర్మా పాలిస్పోరం అనేది. ఓకే, అది అన్నమాట. ఓకే, రైట్. ఒక ఫంగస్ అనేది సైకోస్ ట్రైకోడర్మా పాలిస్పోరం అనే ఫంగస్ ఏదైతే ఉందో దాన్ని కల్చర్ చేస్తారు. కల్చర్ చేసి దాంట్లో ఈ పర్టికులర్ సైక్లోస్పోరిన్ అనేది ఫామ్ అయితే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఎక్స్ట్రాక్ట్ చేసి యూటిలైజ్ చేస్తారు. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత ఫర్దర్ ఇది వచ్చేసి రెండోది, దీని నుంచి మీకు క్వశ్చన్ రావచ్చు. సైక్లోస్పోరిన్ ఒక ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్ కింద పనిచేస్తుంది అన్నది ఒకటి క్వశ్చన్ వస్తుంది. రెండోది ట్రైకోడర్మా పాలిస్పోరం అనేది వస్తుంది. మూడోది ఒక ఫంగస్ నుంచి, ఒక బ్యాక్టీరియా నుంచా, లేదంటే ఒక వైరస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారా? ఇలాంటి టైప్స్ లో రెండు మూడు టైప్స్ ఆఫ్ క్వశ్చన్లు మీకు వస్తాయి అనమాట. అది. దాని తర్వాత నెక్స్ట్ మూడో పాయింట్, థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ వచ్చేసి విత్ రెస్పెక్ట్ టు స్టాటిన్స్ అన్నమాట. స్టాటిన్స్ అని కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఈ స్టాటిన్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గిస్తాయి. చాలా మందికి యాక్చువల్ గా బ్లడ్ లో ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ లేదంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. బికాస్ వాళ్ళు ఇదర్ ఫాస్ట్ ఫుడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు, హెరిడిటరీ రీజన్స్ వల్ల అవ్వచ్చు, లేదంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా అన్హెల్దీ అవ్వచ్చు. సో దాని వల్ల ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ స్టాటిన్స్ ఏవైతే ఉన్నాయో బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ ని తగ్గిస్తాయి అన్నమాట. ఓకే, ది లోవర్ బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్, అది. ఓకే, సో ఇది ఎలా చేస్తున్నాయి అవి? ఓకే, ఇవి ఎలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మాక్సిమం ఉండవు నాన్న, చాలా తక్కువ ఉంటాయి. కంపారిటివ్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ లెస్, బికాస్ ఇవి ఒక లివింగ్ ఆర్గనిజమే ప్రొడ్యూస్ చేస్తున్నది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కంపారిటివ్ గా తక్కువ ఉంటాయి. ఇప్పుడు వినండి, సో మనకి ఇలా ఇది ఎలా జరుగుతుంది అంటే కొలెస్ట్రాల్ సింథసిస్ ని అవనీయకుండా ఆపేస్తుంది ఇది. స్టాటిన్స్ ఏం చేస్తాయంటే స్టాటిన్స్ యాక్ట్ యాజ్ కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్. మనం ఎంజైమ్స్ చదువుకున్నాం, ఎంజైమ్స్ లో మనం చదువుకున్నాం కాంపిటేటివ్ ఇన్హిబిటర్స్ ఎలా పనిచేస్తాయి. సో సేమ్ స్టాటిన్స్ కూడా కాంపిటేటివ్ ఇన్హిబిటర్ లా పనిచేస్తాయి అన్నమాట. పనిచేసి కొలెస్ట్రాల్ సింథసిస్ ని ఆపేస్తాయి. దే ఇన్హిబిట్ కొలెస్ట్రాల్ సింథసిస్. ఇన్హిబిట్ కొలెస్ట్రాల్ సింథసిస్. సింథసిస్ కొలెస్ట్రాల్ సింథసిస్ ని ఆపేస్తాయి. ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారంటే ఒక పర్టికులర్ ఫంగస్ ఉన్నది, దాని పేరే మొనాస్కస్ పర్ప్యూరియస్. ఒక ఫంగస్ ఉంది, మొనాస్కస్ పర్ప్యూరియస్ అనే ఒక ఫంగస్ ఉంది, అది యాక్చువల్ గా దీన్ని ఫామ్ చేస్తున్నది. ఓకే, దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, అది అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం, బట్ కొంచెం మనం ఎన్సీఆర్టీ రీడింగ్ చేసిన తర్వాత దీని తర్వాత మనం సీరియస్ ట్రీట్మెంట్ కి వెళ్తాం అనమాట. సో లెట్ us do a little bit of NCERT reading right now. Okay, microbes are also used for commercial industrial production. Okay, organic acids, alcohols and enzymes. Okay, examples are aspergillus niger citric acid కోసం, Estobacter aceti a bacterium of acetic acid, Clostridium butylicum bacterium for butyric acid and Lactobacillus for lactic acid. అయింది, ఇది మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ ఈజ్ యూస్ ఫర్ కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్. ఈస్ట్ ఏదైతే ఉన్నదో ఇది
కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్ కోసం యూజ్ చేస్తారు. నేను చెప్పాను ఇందాకలే మీకు. Microbes are also used for production of enzymes. Lipases are used in detergent formulations, helpful in removing oily stains from the laundry. You may have noticed that bottled fruit juices bought from market are clearer as compared to those made at home. This is because of bottled juice are clarified by use of pectinases and proteases. Streptokinase produced by bacterium Streptococcus, modified by genetic engineering, used as a clot buster for removing clots from the blood vessels of patients who have undergone myocardial infarction due to heart attack. ఓకే, వాళ్ళ కోసం ఎక్కువగా ఇస్తారు అనమాట. ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎక్కువగా ఇస్తారు. ఓకే, నెక్స్ట్ అనదర్ bioactive molecule cyclosporine used as an immunosuppressive agent in organ transplant patients produced by fungus Trichoderma polysporum. Statins produced by yeast Monascus purpureus have been commercialized as blood cholesterol lowering agents. It acts by competitively inhibiting the enzyme responsible for synthesis of cholesterol. ఏదైతే ఎంజైమ్ కొలెస్ట్రాల్ సింథసిస్ చేస్తున్నదో ఆ ఎంజైమ్ కి వెళ్ళి కాంపిటేటివ్ ఇన్హిబిటర్ లో వెళ్ళి దాని యాక్టివ్ సైట్ లో, ఓకే, దాని యాక్టివ్ సైట్ ఏదైతే ఉందో యాక్టివ్ సైట్ లో వెళ్ళి అటాచ్ అయిపోతుంది. దాని యాక్టివ్ సైట్ కోసం సబ్స్ట్రేట్ తో కాంపిటేటివ్ గా ఇన్హిబిట్ చేస్తుంది. ఓకే, పదండి. రైట్, ఇక్కడ వరకు అయిపోయింది అన్న, డన్. ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకోబోతున్నాం, పదండి. సో ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి ముందర వచ్చింది ఆల్రెడీ, యూ కెన్ సీ. పదండి నాన్న. సో మీరందరూ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారు. ఇంతట్లో నేను కొంచెం నీళ్ళు తాగేసి వస్తాను. జస్ట్ గివ్ మీ 1 minute. ఓకే నాన్న, పదండి కంటిన్యూ చేద్దాం. సార్ క్లాస్ లాస్ట్ లో నీట్ 2025 ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అయిందా లేదా? సరే నాన్న, చెప్తాను, నేను చెప్తాను. యాక్చువల్ గా ఏమీ జరగలేదు నాన్న. ఇప్పుడు అట్ ప్రెసెంట్ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. సో ఎవరైతే మీకు వీడియోలు అలా చేస్తున్నారో వాళ్ళు వ్యూస్ కోసం చేస్తున్నారు, నిజం చెప్తున్నాను నేను మీకు. ఓకే, అలాంటి అప్డేట్ నిజంగా వచ్చుంటే మాత్రం ఎన్టీఏది ఒఫీషియల్ అప్డేట్ చూపించమని చెప్పండి. ఏదో న్యూస్ ఆర్టికల్ ని చూపించి ఇలా అయిపోతుందని కాదు. ఓకే, ఎవరైనా యాక్చువల్ గా నిజంగా అలా జరుగుతున్నది జరిగింది అంటే, నిజంగా అలాంటి ప్యాటర్న్ ఏమైనా చేంజ్ అయింది అంటే ఒఫీషియల్ నోటిఫికేషన్ ఎన్టీఏ నుంచో లేదంటే ఎన్ఎంసీ నుంచో చూపించమని చెప్పండి. అప్పుడు మీరు నమ్మాలి. అప్పటి వరకు ఏదో న్యూస్ ఆర్టికల్ ని చూపించి ఇలా జరుగుతున్నది అని ఎవరైనా అంటున్నారంటే మాత్రం నమ్మద్దు. ఓకే, సో ప్లీజ్ వెయిట్ ఫర్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఫర్ ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. సిలబస్ తో సంబంధించి అనండి, ఎగ్జామ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్, ప్యాటర్న్ ఎలా ఉంటుంది, రెండు ఫేజెస్ లో నడుస్తాయా, అవన్నీ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ ద అఫీషియల్ కన్ఫర్మేషన్. ఓకే, అది. మిగతా వాళ్ళు వ్యూస్ కోసం చేస్తారు, పట్టించుకోదు. పదండి. ఇథనాల్ ఇస్ కమర్షియల్లీ ప్రొడ్యూస్డ్ త్రూ అ పర్టికులర్ స్పెషల్ ఆఫ్ త్రూ అ పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ వస్తుంది అనమాట. పర్టికులర్ స్పీషీస్ ఆఫ్ ఏది నాన్న? ఇథనాల్ సెకరోమైసస్ సెరవేసి ఏదైతే ఉందో బ్రూవర్స్ ఈస్ట్ అని కూడా అంటాం దీన్ని, చెప్పాను మీకు. దాన్ని యూటిలైజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, ఇథనాల్ ఇస్ అ టైప్ ఆఫ్ ఆల్కహాల్. పదండి నెక్స్ట్. ఇది అక్కర్లేదు అనుకుంటాను, ఇది మనకి తర్వాత వస్తుంది. రైట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ రాంగ్లీ మ్యాచ్డ్? ఇందులో ఏది రాంగ్ గా మ్యాచ్ చేయడం జరిగింది? ఏది రాంగ్ గా మ్యాచ్ చేయడం జరిగిందని అంటున్నారు. సో వన్ బై వన్ చూసుకుంటే మనకి మెథనోజన్స్ గోబర్ గ్యాస్ అనేది బయోగ్యాస్ ప్రొడ్యూస్ చేస్తే కరెక్ట్, ఈస్ట్ ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తుంది కరెక్ట్. మైసిటిస్ కాదు, మైసిస్ ఏదైతే ఉందో, స్ట్రెప్టోమైసిస్ ఏదైతే ఉందో యాంటీబయాటిక్ ప్రొడ్యూస్ చేస్తుంది కరెక్ట్. కానీ కోలిఫార్మ్స్ అనేవి మనకి వెనిగర్ ప్రొడ్యూస్ చేయట్లేదు. ఓకే, కోలిఫార్మ్స్ అంటే ఈకోలై, మనకి వెనిగర్. వెనిగర్ అంటే ఏంటన్నా ఎసిటిక్ యాసిడ్. ఎసిటిక్ యాసిడ్ నే మనం వెనిగర్ అంటాం. ఎసిటిక్ యాసిడ్ మనకి ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఎసిటోబాక్టర్ ఎసిటీ, అది. సో ఇట్ ఈస్ నాట్ ఎ టైప్ ఆఫ్ కోలిఫార్మ్ అనమాట. అందుకే
ఆప్షన్ ఏ అయిపోతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ద మైక్రోఆర్గానిజం విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎన్ ఇమ్యూనోసప్రెసివ్ మాలిక్యూల్ సైక్లోస్పోరిన్. నేను చెప్పాను మీకు ఇలాంటి క్వశ్చన్ అడుగుతాను, NEET 2020 అడిగిన క్వశ్చన్ ఇది. ఓకే, మనకి ఇమ్యూనోసప్రెసివ్ మాలిక్యూల్ సైక్లోస్పోరిన్ ఏ ఏదైతే ఉందో అది ఏ మైక్రో ఆర్గానిజం ప్రొడ్యూస్ చేస్తున్నది దాన్ని. ఓకే, దాన్ని అడుగుతున్నారు అనమాట. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తారు అదొక బ్యాక్టీరియానా ఫంగస్ చెప్తారు. మనకు తెలుసు ఇట్ ఈస్ అ ఫంగస్. ఓకే, ఏది ట్రైకోడర్మా పాలిస్పోరం విచ్ ఇస్ అ ఫంగస్. ఆప్షన్ ఏ. ఓకే, పదండి నెక్స్ట్. ఇప్పుడు మనకి లిస్ట్ 1 లిస్ట్ 2 తో మ్యాచ్ చేయండి అని అంటున్నారు. ఓకే, సో ఫర్ దాట్ నేను కొంచెం మాయం అయిపోతాను. చింట పద్మంతం. ఇప్పుడు చూసుకోండి మీరు అందరికీ మీకు కనిపిస్తుంది అనమాట క్లియర్ గా. ఆప్షన్స్ క్లియర్ గా కనిపిస్తాయి. ఓకే, పదండి. రైట్. సో ఆస్పర్జిల్లస్ నైగర్. ఆస్పర్జిల్లస్ నైగర్ ఏదైతే ఉన్నదో ఇది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది అన్న? ఆస్పర్జిల్లస్ నైగర్ మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తున్నారు? సిట్రిక్ యాసిడ్. సో ఏది త్రీ చూసుకోండి, ఆప్షన్ సి వచ్చేస్తుంది. మీరు ఇంకేం చూడక్కర్లేదు కూడా, ఆప్షన్ సి డైరెక్ట్ గా తెలిసిపోతున్నారు. మనకి జస్ట్ ఆస్పర్జిల్లస్ నైగర్ తెలిస్తేనే సరిపోయింది వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ కాబట్టి నేను ఇంకా మాయమయ్యి ఉంటాను. పదండి. క్లాస్ట్రిడియం బ్యూటాలికం బ్యూట్రిక్ యాసిడ్. సో ఏది టూ అవుతుంది? ఏది టూ ఎందులో ఉన్నాను ఎందులో? సో సింగిల్ ఆప్షన్ పెడితేనే వచ్చేస్తున్నాయి, మిగతాది బిది వన్ కరెక్టే, మిగతాది మీరు కోరిలేట్ చేసుకోవచ్చు. ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి. నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజమ్స్ విత్ ద ప్రొడక్ట్స్ దే ప్రొడ్యూస్. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్. సో లాక్టోబాసిల్లస్ వచ్చేసి ఏం చేస్తున్నది? కర్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నది. సో ఏది టూ అవుతుంది? ఏది టూ? మళ్ళీ ఇదే. బిది వన్ చీజ్. 1 minute. సెక్రమెషస్ సర్వేషియే బ్రెడ్ కదా. సో ఐ థింక్ ఇది ఆన్సర్స్ రాంగ్ గా ఇవ్వడం జరిగింది అనిపిస్తుంది అన్న నాకు. ఎందుకంటే లాక్టోబాసిల్లస్ కర్డ్ ఏది టూ అయి ఉండాలి. సెక్రమైసస్ సర్వేషియే మనకి బ్రెడ్ ప్రొడ్యూస్ చేస్తున్నది. బిది ఫోర్ అయి ఉండాలి. ఓకే, సిది ఫోర్ అంటున్నారు. సో ఐ థింక్ మనకి రాంగ్. ఆప్షన్స్ ఏ రాంగ్, క్వశ్చన్ ఏ రాంగ్. క్వశ్చన్ ఏ రాంగ్, క్వశ్చన్ ఏ రాంగ్, క్వశ్చన్ ఏ రాంగ్, క్వశ్చన్ ఏ రాంగ్ మనకి. సో రాంగ్ ఆప్షన్స్, రాంగ్ ఆప్షన్స్. సో ఈ క్వశ్చన్ నేను రిమూవ్ చేస్తాను అండి మీకు. ఓకే, సీక్రెట్ ఏజెంట్. నాకు అర్థం అవుతున్నది కాబట్టి నేను చెప్తున్నాను నాన్న, మీకు అర్థం అవ్వకపోతే మీరు మీ ఇష్టం, మీరు ఏదైనా చేయొచ్చు. ఓకే, నేను మిమ్మల్ని ఏం చెప్పలేదు క్లాస్ చూడమని, పూర్తిగా మీ ఇష్టం నాన్న. ఓకే, కంప్లీట్లీ యువర్ చాయిస్. ఓకే, నేను మీకు ఏం చెప్పలేదు ఇక్కడ వచ్చి క్లాస్ చూడండి అని. ఓకే, మీ పని మీరు చేసుకోవచ్చు. ఒక ఫోన్ స్క్రీన్ వెనకాల కూర్చొని టైప్ చేసి పంపించడం హీరోగిరి కాదు. అర్థమైందా? వచ్చి మీరు కూడా ఒకసారి క్లాస్ చెప్పండి, మీకు తెలుస్తుంది. ఓకే, మనకి అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి కదా. ఫోన్ లో ఒక కీప్యాడ్ ఉంది, కమెంట్ చేసిన జాగాలు ఉన్నాయి కాబట్టి మనం ఏదైనా కమెంట్ పెడతాం. ఓకే, అది కాదు యాక్చువల్ గా. అది ఎవడైనా చేస్తాడు, ఏ లఫుడ్ గాడైనా చేస్తాడు. ఓకే, యాక్చువల్ గా వచ్చి ఆ పని చేసి చూపించాలి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, అది అన్నమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కమర్షియల్ బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ కమర్షియల్ బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్? దీంట్లో ఏది యాక్చువల్ గా కమర్షియల్ గా బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్ గా వాడతారు అని అంటున్నారు. దేని నాన్న బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్ గా వాడతారు? దేన్ని వాడతాం మనం బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్ గా? దీంట్లో మనకి ఒకటి మనం చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ స్టాటిన్ వస్తుంది. ఓకే, స్టాటిన్ ఏదైతే ఉందో స్టాటిన్ ని బ్లడ్ కొలెస్ట్రాల్ లోవరింగ్ ఏజెంట్ కింద వాడతారు. ఎవరైతే యాక్చువల్ గాను ఎవరికి ఇస్తారు యాక్చువల్ గా ఇది? ఎవరికి ఇస్తారు ఇది? ఎవరైతే పేషెంట్స్ జస్ట్ ఇప్పుడు హార్ట్ సర్జరీస్ అవి అయ్యాయో వాళ్ళకి ఇస్తారనమాట. ఓకే, అది ఇదొకటి. స్ట్రెప్టోకైనస్ వచ్చేసి క్లాట్ బస్టర్. లైపేసెస్ లైపేసెస్ మనకి డిటర్జెంట్స్ లో వాడతారు. దాని తర్వాత మనకి సైక్లోస్పోరిన్ ఏదైతే ఉన్నదో అది వచ్చేసి మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఇమ్యూనో సప్రెసివ్ ఏజెంట్ గా వాడతాం. ఓకే, డన్. కన్వర్షన్ ఆఫ్ మిల్క్ టు కర్డ్ ఇంప్రూవ్స్ దిస్ న్యూట్రిషన్ వాల్యూ బై ఇంక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్. ఓకే, మనం మిల్క్ అండ్ కర్డ్ కింద ఎప్పుడైతే కన్వర్ట్ చేస్తామో ఓకే, దాని న్యూట్రిషన్ వాల్యూ ని ఇంప్రూవ్ చేస్తున్నాం, అంటే బయో అవైలబిలిటీ ఇంప్రూవ్ చేస్తున్నాము. ఏ పర్టికులర్ న్యూట్రియంట్ ది బయో అవైలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది మనం ఎప్పుడైతే మిల్క్ కర్డ్ కింద కన్వర్ట్ అవుతుందో?
ఓకే, ఏ పర్టికులర్ సబ్స్టెన్స్ ది బయోఅవైలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది నాన్న? దేనిది ఇంప్రూవ్ అవుతుంది? వైటమిన్ బి ట్వెల్వ్ ది బయోఅవైలబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్లీ మ్యాచ్ ఫర్ ద ప్రోడక్ట్ ప్రొడ్యూస్ బై ద నీట్ 2017 క్వశ్చన్. ఓకే, పెనిసిలియం నోటేటమ్ ఎసిటిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తున్నదా? లేదు. సెక్రమేషస్ సర్వీసి ఇథనాల్ ప్రొడ్యూస్ చేస్తున్నదా? అవును. అసిటోబాక్టీరియా ఎసిటీ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నదా? లేదు. మిథనోబాక్టీరియం లాక్టిక్ యాసిడ్ లేదు. సో ఆప్షన్ బి. ఓకే, డన్. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ కాలమ్ 1 విత్ కాలమ్ 2 అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. ఓకే, అది అన్నమాట. మళ్ళీ నా వెనకాతలే ఉన్నది ఆప్షన్స్ కాబట్టి ఏమైపోయాను చూసుకోండి మీరు కావాలంటే. ఓకే, పదండి. అన్నిటికన్నా ఫస్ట్ సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఆస్పర్జిల్లస్. సో ఏది ఏది 3 అయి ఉండాలి. ఏది 3 మూడిట్లోనే ఉంది. సో ఇది తీసేయండి అన్నిటికన్నా ఫస్ట్. దాని తర్వాత సైక్లోస్పోరిన్ టైకోడర్మా ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో బీది 1 అయి ఉండాలి. బీది 1 ఎక్కడ ఉంది? ఇందులో ఉంది. సో ఆప్షన్ లేదు 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 లేదు. ఇంకోటి ఆప్షన్ కూడా అలాగే ఉంది. 1 మినిట్. సో ఇది అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ స్టాటిన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? మొనాస్కస్ పర్ప్యూరియస్. సో సిది 4 అయి ఉండాలి. సిది 4 ఇక్కడ ఉంది. అయితే ఇది కాదు, ఆప్షన్ ఏ అవుతుంది. బ్యూట్రిక్ యాసిడ్ క్లాస్ట్రిడియం బ్యూటైలికం. ఓకే, అది అన్నమాట. పదండి, డన్. ఓకే, రైట్. సో అయిపోయిందా? ఆప్షన్ ఏ వచ్చిందా? పదండి నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ రాంగ్లీ మ్యాచ్డ్ ఇన్ ద గివెన్ టేబుల్? రాంగ్ గా మ్యాచ్ చేశారు, కరెక్ట్ గా లేదు, రాంగ్ గా ఉన్నది అని అడుగుతున్నారు. ఏది రాంగ్ అని అడుగుతున్నారు. సో ఏది రాంగ్ అన్నది దీంట్లో ఏది రాంగ్ చెప్పండి. ఓకే, మైక్రో ట్రైకోడర్మా పాలిస్పోరం సైక్లోస్పోరిన్ ఇమ్యూనో సప్రెసివ్ డ్రగ్, ఇది కరెక్ట్. మైక్రో మొనాస్కస్ పర్ప్యూరియస్ స్టాటిన్స్ లోవరింగ్ బ్లడ్ కొలెస్ట్రాల్, ఇది కరెక్ట్. మైక్రో స్ట్రెప్టోకాకస్ స్ట్రెప్టోకైనస్ రిమూవల్ ఆఫ్ క్లాట్స్ ఫ్రమ్ బ్లడ్ వెసల్, ఇది కరెక్ట్. మైక్రో క్లాస్ట్రిడియం బ్యూటైలికం ప్రోడక్ట్ లైపేస్. క్లాస్ట్రిడియం బ్యూటైలికం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, లైపేస్ కాదు. బ్యూటరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది, లైపేస్ కాదు. రిమూవల్ ఆఫ్ ఆయిల్ స్టెన్స్ అయినా బ్యూటరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో లైపేస్ కాదు కాబట్టి ఆప్షన్ డి అవుతుంది. సో మనకి రాంగ్ అడిగారు కాబట్టి ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్. మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ చూసారా? సో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ అడుగుతారు. ఇంట్రొడక్టరీ పార్ట్ ఆఫ్ ద చాప్టర్ ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఇంకా ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీని నుంచి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఎక్కువ వస్తాయి. పదండి, నేను మళ్ళీ మాయమైపోతాను. చింత పాకుదంతా. పదండి, చేయండి అన్న, ఆన్సర్ చేయండి అందరు. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ మైక్రోబ్స్ అండ్ దేర్ ఇంపార్టెన్స్. ఓకే, రండి. సెకరోమైసస్ సెర్వేషియా ఏం చేస్తున్నది? సెకరోమైసస్ సెర్వేషియా ఏదైతే ఉందో కమర్షియల్ ప్రొడక్షన్ ఆఫ్ ఇథనాల్, బ్రూవర్స్ ఈస్ట్ అని కూడా అంటాం. సో ఏది 3 అవుతుంది? ఓకే, ఏది 3 ఎక్కడ ఉంది? లేదు. సో ఇవి రెండు ఫస్ట్ తీసేసేయండి. మొనాస్కస్ పర్పీరియస్ ఏం చేస్తున్నది? ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ కొలెస్ట్రాల్. అయింది నన్ను, అయింది. రీకనెక్ట్ అయిపోయింది, పదండి. రీకనెక్ట్ అయిపోయింది. పదండి. ఏ ఆర్గనిజం సిట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తున్నది? ఆస్పర్జిల్లస్ నైగర్ ఏదైతే ఉందో ఆస్పర్జిల్లస్ నైగర్ వచ్చేసి సిట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. రైట్, ఆప్షన్ ఏ అయిపోతుంది. ఓకే, పదండి. రైట్, డన్. సో దీంతో మనకి నాన్న కంప్లీట్ అయిపోయింది ఇంట్రొడక్టరీ పార్ట్ ఆఫ్ ద చాప్టర్. నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే సీవేజ్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సీవేజ్ ట్రీట్మెంట్ గురించి మనం నెక్స్ట్ మాట్లాడుకోబోతున్నాము. పదండి. రైట్, సో సీవేజ్ ట్రీట్మెంట్. సీవేజ్ ట్రీట్మెంట్ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటా ఉన్నాన్న ఇది మీకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కూడా. ఓకే, ఇది ఐపీఈలో ఓకే 8 మార్క్స్ క్వశ్చన్ కూడా వస్తుంది అనమాట ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇదోటి నంబర్ 1. ఇంకోటి మనం ఇక్కడ ఈ స్విస్ చీజ్ గురించి చదువుకున్నారు కదా మనం స్విస్ చీజ్ గురించి చదువుకున్నాం, గుర్తుందా? 1 మినిట్ ఆగండి, చూపిస్తాను. మనం ఇక్కడ స్విస్ చీజ్ గురించి చదువుకున్నాం కదా, ఇది కూడా మీకు ఐపీఈలో అడుగుతారు 2 మార్క్స్ క్వశ్చన్ లాగా. ఓకే, స్విస్ చీజ్ లో ఈ హోల్స్ దేనికి వస్తున్నాయి అనేసి. సో
సో ఇది కూడా ఒక ఐపీఈ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. ఐపీఈలో 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? అది అన్నమాట. సో మీలో ఎవరైనా ఐపీఈ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే చెప్తున్నాను అంతే, ఇంకేమీ లేదు. పదండి. సో లెట్ us గో బ్యాక్ టు ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఓకే, సీవేజ్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోదాం పదండి. 1 minute. రైట్. ఓకే, పదండి. సో సీవేజ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో నాన్న, బేసిక్ గా వాట్ ఈస్ సీవేజ్ నాన్న? ఏదైతే వాటర్ 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 ఏదైతే మనం మొత్తం సిటీస్, పెద్ద పెద్ద సిటీస్ లోని, లేదంటే మన ఇళ్లలోని, ఇండస్ట్రీస్ లోని ఏదైతే నీళ్లు ఉన్నాయో అవి యూటిలైజ్ అయిన తర్వాత ఏదైతే వేస్ట్ వాటర్ ఉందో ఆ వేస్ట్ వాటర్ ని ట్రీట్ చేసి దాన్ని మళ్ళీ యూజబుల్ వాటర్ కింద, పోర్టబుల్ వాటర్ కింద యూజ్ చేయడానికి ఏదైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని మనం సీవేజ్ ట్రీట్మెంట్ అంటాం. ఇప్పుడు వీళ్ళెవరో ఇద్దరు మహానుభావులు ఉన్నారు. ఎవరబ్బా వీళ్ళు? టీవీ మోటివేషన్ సురేష్ అంట. ఓకే, ఇద్దరికిద్దరు కన్నడలో అప్పటి నుంచి మాట్లాడేసుకుంటున్నారు. ఆ? మామూలుగా కాదు. అంటే ఇది ఎలాగో తెలుగు ఛానల్, తెలుగు జనాభా ఉంటారు, మన తెలుగు వాళ్ళు ఉంటారు, వీళ్ళకేం కన్నడ అర్థం అవుతుందిలే అనేసి అనుకుంటున్నారు. నాన్న నాకు చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. ఓకే, మాట్లాడుకోండి. నేను చెప్తున్నాను, ఇక్కడ ఎవరికి అర్థం కావట్లేదు అని అనుకోకండి అని చెప్తున్నాను. ఆ? పదండి రండి. ఓకే, సో సీవేజ్ ట్రీట్మెంట్. సో సీవేజ్ ట్రీట్మెంట్ లో వచ్చేసి మనకి 3 మెయిన్ ట్రీట్మెంట్స్ వస్తాయి. ఓకే, అది అన్నమాట. సో అన్నిటికన్నా ఫస్ట్ మనకి ప్రైమరీ ట్రీట్మెంట్ వస్తుంది. ప్రైమరీ, సెకండరీ మరియు టెర్షరీ, 3 వస్తాయి. మీ బుక్ లో అయితే ప్రైమరీ ఇంకా సెకండరీనే ఇచ్చారు, టెర్షరీ ఇవ్వలేదు మీకు. ఓకే, ప్రైమరీ ఇంకా సెకండరీనే ఇచ్చారు. ఓకే, టెర్షరీ ఇవ్వలేదు. అర్థమైందా? ఓకే, అది అన్నమాట. సో నంబర్ 1 ప్రైమరీ గురించి ఫస్ట్ మాట్లాడతాం. ప్రైమరీ ఏదైతే ఉందో దీన్ని మనం ఫిజికల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటాం. ఎందుకు దీన్ని ఫిజికల్ అంటున్నాం అంటే బేసిక్ గా దీంట్లో మనం యాక్చువల్ గాను ఫిల్టరేషన్, సెడిమెంటేషన్ లాంటి ప్రాసెసెస్ యూస్ చేసి, సీవేజ్ అంటే వేస్ట్, యూజ్డ్ వాటర్. అవుందన్న, కరెక్ట్. వేస్ట్ వాటర్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ వాటర్ ని మనకి ఏమంటాము? సీవేజ్ వాటర్ అంటాం. చూడండి, మనం హౌస్ హోల్డ్ ఇంట్లో మనం వాడే నీళ్లు. ఓకే, వెదర్ మనం కిచెన్ లో వాడుతున్నాం అనండి, బాత్రూమ్స్ లో వాడుతున్నాం అనండి, ఓకే, మనం బాత్రూమ్ కమోడ్స్ కోసం వాడుతున్నాం అండి, అన్ని వాటర్ హౌస్ హోల్డ్ లో వస్తాయి. ఇండస్ట్రీస్, ఓకే, ఇండస్ట్రీస్, దాని తర్వాత మనకి వచ్చేసి హోటల్స్ అండ్ రెస్టారెంట్స్. ఓకే, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నాను. ఓకే, వీటన్నిటి నుంచి ఏదైతే వేస్ట్ వాటర్ వస్తుందో ఆ వేస్ట్ వాటర్ ని ట్రీట్ చేసి, దాన్ని ట్రీట్ చేసి, ఆ వేస్ట్ వాటర్ ని ట్రీట్ చేసి మనం ఏం చేస్తున్నాము? ఓకే, ట్రీట్ ట్రీట్ చేసి మనం ఏం చేస్తున్నాము? మంచి వాటర్, యూజబుల్ వాటర్ కింద దాన్ని కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ లోనే మనకి ఏం యూజ్ అవుతుంది? సీవేజ్ ట్రీట్మెంట్ యూజ్ అవుతుంది. ఇంకా సీవేజ్ ట్రీట్మెంట్ లో మైక్రోబ్స్ ది చాలా పెద్ద రోల్ ఉంది. మనకి ఏదైతే సెకండరీ స్టెప్ ఉందో అక్కడ మనం తెలుసుకుంటాం అనమాట. ఓకే, సో ఫిజికల్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఫిల్టరేషన్ ఏదైతే చెత్త చెదారం ఉన్నదో నీళ్లలోని బోల్డ్ అంత చెత్తతో పాటు నీళ్లు వస్తున్నాయి. ఉట్టి నీళ్లు రావుగా, మీరు చూస్తారుగా మన కాలువలోని నీళ్లే కాకుండా ఆ నీళ్లలో బోల్డ్ అంతా డ్రై చెత్త కూడా పడేస్తూ ఉంటారు చాలా మంది. సో ఆ చెత్త అంతటిని ఫిల్టర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, దాని తర్వాత సెడిమెంటేషన్ చేయాలి. సెడిమెంటేషన్ లో ఏమవుతుందంటే వాటర్ కన్నా హెవియర్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో, కొన్ని సాలిడ్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కిందన సెటిల్ చేసేస్తారు అనమాట. సెటిల్ చేయడం వల్ల మీద తేటలో నీళ్లు వస్తాయి. ఆ నీళ్ళని సపరేట్ చేసి సెకండరీ ట్రీట్మెంట్ కి పంపిస్తారు అనమాట. పదండి. రైట్. సో పదండి నాన్న, ఒకసారి చూసుకుందాం మనం. ఓకే, ఎలా జరుగుతుందో ఏమిటో అని. రండి. ఓకే, సో మైక్రోబ్స్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్. రండి. ఓకే, సో we know that large quantities of wastewater are generated every day in cities and towns. Okay, a major component of this wastewater is human excreta. Okay, the municipal wastewater is also called as sewage. Okay, అది అన్నమాట. ఏదైతే మున్సిపల్ వేస్ట్ వాటర్ ఉందో దాన్ని స్యూవేజ్ అని కూడా అంటారు. ఇట్ కంటైన్స్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ అండ్ మైక్రోబ్స్, మెనీ ఆఫ్ విచ్ ఆర్ పాథోజెనిక్. దీంట్లో బోల్డ్ అని పాథోజెనిక్ మైక్రోబ్స్ కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు బేసిక్ గాను ఆస్కారియాసిస్, అమీబియాసిస్, ఇలాంటివన్నీ డిసీజెస్ మనకి దేని వల్ల వస్తున్నాయి? టీనియాసిస్ దేని వల్ల వస్తున్నాయి? ఫీకల్ ఓరల్ రూట్ వల్ల. ఫీకల్ మ్యాటర్ త్రూగా బయటికి వెళ్ళి నీళ్ళలో మిక్స్ అయ్యి కంటామినేటెడ్ వాటర్ ఇంకా ఫుడ్ త్రూగా మళ్ళీ వస్తున్నాయి అనమాట. సో దాంట్లో కొన్ని పాథోజెనిక్ ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. Have you ever wondered where this huge quantity of sewage is disposed of? This cannot be discharged into natural water bodies like rivers or streams directly.
యూ కెన్ అండర్స్టాండ్ వై. దీన్ని డైరెక్ట్ గా నీళ్ళలో యాడ్ చేసామంటే మీకు తెలుసు వాటర్ పొల్యూషన్ జరుగుతుంది అనమాట. సో బిఫోర్ డిస్పోజల్ సీవేజ్ ఇస్ ట్రీటెడ్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఆర్ ఎస్టీపీస్. వీటిని ఏమంటాం? సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ లేదంటే ఎస్టీపీస్ అంటాం అనమాట. టు మేక్ ఇట్ లెస్ పొల్యూటింగ్. ట్రీట్మెంట్ ఆఫ్ వేస్ట్ వాటర్ ఈస్ డన్ బై heterotrophic microbes naturally present in the sewage. This treatment is carried out in two stages. ఇప్పుడు నేను అదే టూ స్టేజెస్ గురించి డిస్కస్ చేస్తాం అనమాట మనం ఇప్పుడు నెక్స్ట్. పదండి. ఓకే. సో మనం ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం, దాని తర్వాత సెకండరీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటాం. రెండు నేను ఫస్ట్ ఒకసారి ఎన్సీఆర్టీ రీడింగ్ చేసిన తర్వాత నేను మీకు ఆ ప్రాసెస్ ఏదైతే ఉన్నదో చెప్పేసిస్తాను అనమాట. ఓకే. పదండి. సో లేదంటే ఫస్ట్ మనకు కావాలంటే ఫస్ట్ మనం మాట్లాడేసుకుందాం ఆగండి. లెట్ us ఫస్ట్ డిస్కస్ ద ప్రైమరీ ట్రీట్మెంట్. పదండి, మనం ప్రైమరీ ట్రీట్మెంట్ మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రైమరీ ట్రీట్మెంట్ డిస్కస్ చేసుకొని ఎన్సీఆర్టీ రీడింగ్ చేద్దాం. పదండి. సో ప్రైమరీ ట్రీట్మెంట్ లో ఏం జరుగుతున్నది? సీవేజ్ ట్రీట్మెంట్ లో ఏదైతే ప్రైమరీ ట్రీట్మెంట్ ఉందో అందులో ఏం జరుగుతున్నది అంటే ఏదైతే వేస్ట్ ఉన్నదో, ఏదైతే వేస్ట్ వాటర్ ఉన్నదో దాంట్లో బోల్డ్ అన్ని పార్టికల్స్ ఉన్నాయి. ఓకే. ఏంటది? బోల్డ్ అన్ని పార్టికల్స్ ఉన్నాయి. పార్టికల్స్ ఇంకా మెటీరియల్స్ ఉంటాయి అన్నమాట. వీటన్నిటిని మనం ఏం చేయాలి? ఫిల్టర్ చేయాలి. సో అన్నిటికన్నా ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనకి సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఓకే. ఒక సిరీస్ ఆఫ్ ఫిల్టర్స్ త్రూగా నీళ్ళని పాస్ చేపిస్తారు. దీన్నే మనం సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ అంటాం. సో సీక్వెన్షియల్ ఫిల్టరేషన్ లో ఏం చేస్తామంటే వన్ బై వన్ పెద్ద పెద్ద ఫిల్టర్, వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి తర్వాత ఒకటి ఫిల్టర్ ది సైజ్ చిన్నది అయిపోతుంటుంది. లెటస్ ఇగో ఇలా ఉన్నది నాన్న ఫిల్టర్. ఓకే. ఇదొక ఫిల్టర్ ఉన్నది, ఇదొక ఫిల్టర్ ఉంది. దీంట్లో మనకి కంపారిటివ్ గా కన్నాలు పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ ఫిల్టర్ లో ఫస్ట్ పాస్ చేస్తారు. ఈ ఫిల్టర్ తర్వాత ఇంకా చిన్న కన్నాలు ఉన్న ఫిల్టర్ లో పాస్ చేస్తారు. దీని త్రూగా పాస్ చేస్తారు. దీని త్రూగా ఇంకొన్ని పార్టికల్స్ ఆగిపోతాయి. లాస్ట్ లో ఇంకా చిన్న 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 ఫిల్టర్స్, దేని నుంచి అయితే కొన్ని మైక్రోబ్స్ కూడా ట్రాప్ అయిపోవచ్చు. అంత చిన్న చిన్న బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ కూడా కొన్ని ఉంటాయి అన్నమాట. అవి కూడా ఉంటాయి అన్నమాట. దాని త్రూగా పాస్ చేస్తారు. ఓకే. సో దాని త్రూగా పాస్ చేసినప్పుడు దాని ఫిల్టర్స్ చాలా చిన్న చిన్నగా ఉంటాయి. సో మీరే ఆలోచించండి, మనకి ఎంత చిన్న హోల్ అయిపోతుందో అంటే అంత ఎక్కువ మనకి ఫిల్టర్ ఉండిపోతుంటుంది అనమాట. సో దీని త్రూగా ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫిల్టర్స్ త్రూగా ఏం చేస్తారంటే నీళ్ళని ఫిల్టర్ చేస్తారు. సో ప్రతి స్టేజ్ లో మనకి ఇక్కడ గ్రిట్, గ్రావెల్, ఓకే, ఇక్కడ వచ్చేసి గ్రిట్, గ్రేవెల్, ఓకే, ప్లాస్టిక్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నాయో అవి ఉండిపోతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ సపోజ్ ఏదైనా చెత్త చెదారం ఉన్నదనుకోండి, ఓకే, ఇన్సాల్యుబుల్ వేస్ట్ ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ఏదైనా ఉన్నదనుకోండి, మనకి బోల్డ్ అంతా ఆర్గానిక్ సాలిడ్ ఫామ్ లో ఉంటుంది కొంత ఆర్గానిక్ మ్యాటర్. ఓకే. సాలిడ్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో అది మాత్రం ఇక్కడ ఫిల్టర్ అయిపోవచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని మైక్రోబ్స్ కూడా ఫిల్టర్ అవుతాయి. ఓకే. మైక్రోబ్స్ కాకుండా కొన్ని మైక్రో పార్టికల్స్ కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఓకే. ఫిల్టర్ అయిన తర్వాత లాస్ట్ లో మనకి నీళ్ళు ఏదైతే వస్తాయో ఆ నీళ్ళని ఫర్దర్ ఇంకా సెడిమెంటేషన్ కి తీసుకెళ్తారు. ఇప్పుడు సెడిమెంటేషన్ లో ఏం జరుగుతుందంటే ఏదైతే సాలిడ్ వేస్ట్ ఉన్నదో దాన్ని కింద సెటిల్ చేపించేస్తారు అనమాట. సో ఏం చేస్తారు అంటే ఇలాంటి ఒక ట్యాంక్ తీసుకుంటారు పెద్దది. ఓకే. ఇలా ఒక ట్యాంక్ తీసుకుంటారు, ఒక పెద్ద ట్యాంక్ తీసుకుంటారు అనమాట. ఈ ట్యాంక్ తీసుకొని, ఇంత పెద్ద ట్యాంక్ తీసుకొని ఏం చేస్తారంటే దీంట్లో నీళ్ళని అలా వదిలేస్తారు అనమాట. ఓకే. దీంట్లో నీళ్ళని అలా వదిలేస్తారు. ఇప్పుడు నీళ్ళని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే ఈ నీళ్ళని ఎప్పుడైతే ఇందులో వదులుతారో దాంట్లో రెండు ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. ఓకే. రెండు ఫ్రాక్షన్స్ ఫామ్ అవుతాయి. కిందనేమో బోల్డ్ అంత సెడిమెంట్ సెటిల్ అయిపోయి ఉంటుంది అనమాట. ఏదైతే సాలిడ్ వేస్ట్ లో బోల్డ్ అంత సాలిడ్ వేస్ట్ ఉన్నదో, ఏదైతే నీళ్ళలో మిక్స్ అయి ఉన్నదో వాటర్ సాల్యుబుల్ వేస్ట్ ఇది నీళ్ళలో మిక్స్ అయిపోయి ఉండేది. కానీ నీళ్ళని అలాగే వదిలేయడం వల్ల ఒకే దగ్గర అలా కిందకు వచ్చి వెయిట్ వల్ల, మాస్ వల్ల అది కిందకు వచ్చి సెటిల్ అయిపోతుంది, నీళ్లు మీద ఉండిపోతాయి. ఇప్పుడు ఈ నీళ్లు ఏవైతే ఉన్నాయో దీన్ని సెకండరీ ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళాలన్నమాట. దీన్ని మనం ఏమంటాం? ప్రైమరీ ఎఫ్లూయెంట్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ప్రైమరీ ఎఫ్లూయెంట్ అంటాం. ప్రైమరీ ఎఫ్లూయెంట్ అంటాం దీన్ని మనం. ఓకే. సో నా వెనకాల ఉన్నది కాబట్టి మీకు కనిపించట్లేదు. దీన్ని మనం ఏమంటాం? ప్రైమరీ ఎఫ్లూయెంట్ అనేసి అంటాం. దిస్ వన్. ఓకే. ఇక్కడ కింద మీరు చూస్తున్నారో, ఏదైతే మీరు కింద చూస్తున్నారో ఈ సెడిమెంట్ ఏదైతే ఉందో
కింద చూస్తున్న సెడిమెంట్ ఏదైతే ఉందో దానికి కూడా ఇంపార్టెన్స్ ఉంది. దాన్ని తీసి పారేస్తారని ఏం లేదు. అందులో బోల్డ్ అని మైక్రోబ్స్ ఉన్నాయి ఇంకాను. ఆ మైక్రోబ్స్ యూటిలైజ్ అవుతాయి అనమాట. సో ఆ సెడిమెంట్ ఏదైతే ఉందో ఆ సెడిమెంట్ ని ప్రైమరీ స్లడ్జ్ కింద వాడతారు. మీకు తెలుసుకుంటారు అదేమిటో అన్నది చెప్తాను ఇప్పుడు. ఆ స్లడ్జ్ ఏమిటి, సెడిమెంట్ ఏమిటి, సారీ ఎఫ్లూయెంట్ ఏమిటి అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నో నీడ్ టు వరీ. నౌ విల్ బి గోయింగ్ టు సెకండరీ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం సెకండరీ ట్రీట్మెంట్ కి వెళ్తాం. ఇంకా ఈ ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని మనం సెకండరీ ట్రీట్. ఎఫ్లూయెంట్ అంటే ఏం లేదు నాన్న, ఏదైతే మీద ఉండిపోయిందో తాటలాగా. ఓకే, మీరు ఆలోచించి చూడండి అన్న. లెటస్ సే మీరు ఏం చేశారు, నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, నేను మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఏం చేయండి అంటే ఒక చిన్న బీకర్ లో లేదంటే గ్లాస్ లోని తీసుకోండి, ప్లాస్టిక్ గ్లాస్ తీసుకోండి కావాలంటే. దాంట్లో నీళ్లు ఇంకా కొంచెం మట్టి కలిపేసి పెట్టండి. స్టార్టింగ్ లో మీకు మట్టి కలిసినట్టే ఉంటుంది, కానీ అలా మట్టి కింద సెటిల్ అయిపోతుంది, నీళ్లు మీద ఉండిపోతాయి. ఆ కింద మట్టి సెటిల్ అయ్యాక మీద ఏదైతే నీళ్లు మిగిలిపోయిందో, ఆ తాటలో నీళ్లు ఏదైతే మిగిలిపోయిందో దాన్ని ఎఫ్లూయెంట్ అంటాం. అర్థమైందా? అది అన్నమాట, ఇంకేమీ లేదు. పదండి, డన్. సో లెట్ us గో ఫర్ ద సెకండరీ ట్రీట్మెంట్. రండి, సెకండరీ ట్రీట్మెంట్ డిస్కస్ చేసుకుందాం. సెకండరీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం బయోలాజికల్ ట్రీట్మెంట్ అంటాం. సెకండరీ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ ద బయోలాజికల్ ట్రీట్మెంట్. బయోలాజికల్ ట్రీట్మెంట్. బట్ బిఫోర్ దాట్, మన సెకండరీ ట్రీట్మెంట్ చదవక ముందు ఒకసారి ఎన్సీఆర్టీ రీడింగ్ ఇచ్చుకుందాం రిగార్డింగ్ ప్రైమరీ ట్రీట్మెంట్. సో ప్రైమరీ ట్రీట్మెంట్ తో సంబంధించి ఓకే, మనకి సోనీ మోహన్ ఏం నాన్న, రియల్స్ మూవీది పిచ్ ఎలా పట్టుకుందంటే ఇక్కడికి వచ్చేసి రియా ఎవరు అనేసి స్టార్ట్ అయింది. రియా ఎక్కడ, రియా ఎవరు, ఆ డామినీస్ డాటరు, ఆ డామినీ ఎవరు, రియాస్ మదరు, వాళ్ళిద్దరు ఎవరు, మదర్ అండ్ డాటరు. ఇవన్నీ డైలాగులు మీకు పాత అయిపోలే, ఎన్ని రోజులు అంటారు ఇవి, బోరు కొట్టదా మీకు? ఉం? ఇవన్నీ విని విని ఉం? ఇప్పుడు ఆ సత్య ఇంకా అజయ్ మధ్యన ఏదైతే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ జరిగాయో అది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందా మీకు? ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు చాటింగ్ చేసుకుంటున్నారు, అది మీరు చేస్తున్న పని. అది అన్నమాట. రండి. ఓకే, సో సెకండరీ ట్రీట్మెంట్ చేయకముందు లెట్ us డూ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎన్సీఆర్టీ. రండి. ఓకే, ప్రైమరీ ట్రీట్మెంట్ గురించి పదండి. ఓకే, పదండి, రండి. Primary treatment. These treatment steps basically involve physical removal of particles. Okay, okay. This treatment steps basically involve physical removal of particles, large and small, from the sewage to filtration and sedimentation. These are removed in stages. Initially, floating debris is removed by sequential filtration. Then the grit to soil and small pebbles are removed by sedimentation. సో మనకి ఏదైతే సాయిల్ ఇంకా చిన్న చిన్న పెబల్స్ ఉంటాయో అందులోని ఆ పెబల్స్ ఇంకా మనకి ఇంకా రిమూవ్ అవ్వలేదంటే ఫిల్టరేషన్ త్రూగా దాన్ని సెడిమెంటేషన్ చేసేస్తాం. ఆల్ సాలిడ్స్ దట్ సెటిల్ ఫ్రమ్ ఫార్మ్ ద ప్రైమరీ స్లడ్జ్. ఓకే, ఏదైతే కింద సెటిల్ అయిపోయో దాన్ని మనం ప్రైమరీ స్లడ్జ్ అంటాం. ఏదైతే సూపర్ నేటెంట్ మీద ఉండిపోయిందో దాన్ని మనం ఎఫ్లూయెంట్ అంటాం. ద ఎఫ్లూయెంట్ ఫ్రమ్ ప్రైమరీ సెటిలింగ్ ట్యాంక్ ఈస్ టేకెన్ ఫర్ ద సెకండరీ ట్రీట్మెంట్ అన్నమాట. ఓకే, అది సంగతి. సో ఇది మనం గుర్తుపెట్టుకుందాం అనే ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు ఇక్కడ వరకు ఈ పాయింట్ క్లియర్ అయింది అంటే లెట్ us గో బ్యాక్ టు సెకండరీ ట్రీట్మెంట్. పదండి, మనం ఇందాక సెకండరీ ట్రీట్మెంట్ అర్థం చేసుకుని ట్రై చేస్తున్నాం. సో సెకండరీ ట్రీట్మెంట్ చదువుకుందాం. నా సెకండరీ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న, అండ్ ఐ వాంట్ యూ ఆల్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, మీరు అందరూ చాలా కేర్ఫుల్ గా వినాలి. సెకండరీ ట్రీట్మెంట్ మనకి ఇంపార్టెంట్, దీని నుంచి మనకి క్వశ్చన్స్ ఎలా వస్తాయో కూడా తెలుస్తుంది. ఫస్ట్ వినండి. సో ఇప్పుడు ఏం చేసామంటే మనం ప్రైమరీ ఎఫ్లూయెంట్ తీసుకున్నాం. ఇందాక ఏదైతే ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఉండేదో దాన్ని తీసుకున్నాం. ఈ ప్రైమరీ ఎఫ్లూయెంట్ ఏదైతే ఉందో దీన్ని తీసుకొని మనం దీన్ని ఒక ఓపెన్ ఎరేటెడ్ ట్యాంక్ లో పడేస్తాం. దాన్ని సపరేట్ చేసి ఒక ఓపెన్ ఏరేటెడ్ అంటే ఓపెన్ గా గాలి తగిలే ట్యాంక్ అన్నమాట, క్లోజ్ చేయట్లేదు దాన్ని, ఓపెన్ ఏరేటెడ్ ట్యాంక్ లో పడేసి. ఈ ఓపెన్ ఏరేటెడ్ ట్యాంక్ వచ్చి ఇలా ఉంటుంది అనమాట. ఓకే, ఇది అన్నమాట ఓపెన్ ఏరేటెడ్ ట్యాంక్. ఇప్పుడు ఈ ఓపెన్ ఏరేటెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో, ఓపెన్ ఏరేటెడ్ ట్యాంక్ ఏదైతే ఉందో ఏంటి సార్, ఇస్ దర్ ఎనీ హై ఛాన్సెస్ ఆఫ్ కీపింగ్ ఏజ్ లిమిట్ అండ్ అటెంప్ట్ లిమిట్? నాన్న చూడండి అన్న, అవి ఏమైనా ఉంటే మీకు ఒఫీషియల్ నోటిఫికేషన్ ఇస్తారా? మీరు ఇప్పటి నుంచి ఏదో టెన్షన్ పడిపోతారు. మీకు ఫస్ట్ ఒఫీషియల్ నోటిఫికేషన్ రానండి, 10 మంది వీడియోలు చేస్తారో చూడకండి. నేను నిజం చెప్తున్నా, మీరు ఖాళీగా కూర్చొని ఆ వీడియోలు చూసుకొని మీ టైం పాస్, మీకు టైం పాస్ అవుతుంది అనుకుంటే టైం పాడు చేసుకుంటున్నారు మీరు. అది చేయకుండా చదువుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నిజంగా ఏదైనా ఒఫీషియల్ నోటిఫికేషన్ వస్తే తెలిసిపోతుంది మీకు. మీకు ఎన్టీఏ ఇంకా ఎన్ఎంసీ నుంచే వస్తుంది. ఏదో న్యూస్ ఆర్టికల్లో ఎవడో ఏదో పబ్లిష్ చేశాడు వాడు, ఎవడో ఒకడు. ఇప్పుడు చూడండి నాన్న, బెస్ట్ ఏంటో తెలుసా, నేను మీకు చెప్తాను చూడండి. ఓకే, బెస్ట్ ఏంటంటే ఆ, మనం
ఈ న్యూస్ వీళ్ళు చేసేది ఏంటో చెప్తాను చూడండి. సేమ్ సింపుల్ టాక్టిక్. అన్నిటికన్నా ఫస్ట్ ఒక ఒక జర్నలిస్ట్ ఉన్నాడు అనమాట. ఆ జర్నలిస్ట్ కి ఇవాళ అనిపించింది ఏం చేద్దాం, నాకు ఇవాళ ఏం పని లేదు కదా, ఓకే కొత్త రూమర్ స్టార్ట్ చేద్దాం అని ఒక న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ చేస్తాడు. ఓకే, నీ జేఈ లాగా నీట్ లో కూడా రెండు ఫేజెస్ లో జరగచ్చు. ఒకటి జెయిన్స్, ఇంకోటి అడ్వాన్స్డ్. ఇలా నీట్ లో కూడా జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయంటారా? ప్లీజ్ డ్రాప్ ద కమెంట్స్ బిలో అనేసి పడేస్తాడు వాడు ఆర్టికల్. ఇప్పుడు ఆ ఆర్టికల్ దొరకగానే బోల్డ్ మంది రెచ్చిపోతారు యూట్యూబ్ లో, పిచ్చ పిచ్చగా వీడియోలు చేస్తారు. ఓకే, వీడియో ఏం చేస్తారు, వాళ్ళు కూడా అదే ట్యాగ్ లైన్ పెడతారు. జేఈ మెయిన్స్ లాగే నీట్ లో కూడా రెండేసి ఫేజెస్ లో జరగచ్చా, ఆన్లైన్ జరగచ్చా, ఆఫ్లైన్ జరగదా ఇంకా అనేసి అవన్నీ చేస్తారనమాట. ఓకే, అది. సో ఇది బేసిక్ గా వాళ్ళు చేసిన పనులు. మీరు అది చేయకండి, మీరు చక్కగా చదువుకోండి. ఒఫీషియల్ నోటిఫికేషన్ వస్తే మీకు తెలిసిపోతుంది. ఓకే, అది అన్నమాట. పదండి. ఇప్పుడు ఈ ఓపెన్ ఎరేటెడ్ ట్యాంక్ లో పడేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ ట్యాంక్ కి కంటిన్యూస్ గా ఆక్సిజన్ సప్లై వస్తుంది. బికాస్ మనకి ఏరోబిక్ బ్యాక్టీరియా లేదంటే ఏరోబిక్ మైక్రోబ్స్ ఏదైతే ఉన్నాయో, ఓకే, ఏరోబిక్ బ్యాక్టీరియా లేదంటే ఏరోబిక్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అవి యాక్చువల్ గా ఏదైతే ఈ ఎఫ్లెంట్ లో ఉన్న మెటీరియల్ ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేస్తాయి అనమాట. సో చూడండి ఏం జరుగుతున్నదో. మనం ఏం చేస్తున్నాము, మన ప్రైమరీ ఎఫ్లెంట్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ ఎఫ్లెంట్ ని ఇక్కడ వదిలేసాం. ఓకే, ఈ ప్రైమరీ ఎఫ్లూయెంట్ ని ఇక్కడ వదిలేసాం, రైట్. ఇప్పుడు ఏం చేసాం, బోల్డ్ అని ఏరోబిక్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరోబిక్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంట్రడ్యూస్ చేసాం. ఇక్కడ బోల్డ్ అని ఏరోబిక్ మైక్రోబ్స్ ని ఇంట్రడ్యూస్ చేసాం. మనకు తెలుసు ఏరోబిక్ మైక్రోబ్స్ ఏం చేస్తున్నాయి అంటే ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ఏదైతే ఉందో ఒక బయట దగ్గర నుంచి ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకొని ఇందులో ఉన్న ఏదైతే చెత్త ఇంకా మిగిలి ఉందో, నీళ్ళల్లో ఇంకా బోల్డ్ అంత ఆర్గానిక్ మ్యాటర్ ఉంది. సో ఆర్గానిక్ మ్యాటర్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి అన్నమాట. ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని సింప్లర్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాయి. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో బోల్డ్ అంతా కిందకి సెడిమెంట్ అయిపోతుంది. ఆ బ్రేక్ డౌన్ చేసిన మెటీరియల్ మళ్ళీ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ మళ్ళీ కిందకి వెళ్ళి సెటిల్ అవుతుంది. అది మళ్ళీ ఆ మెటీరియల్ మళ్ళీ కిందకి వెళ్ళి సెటిల్ అవుతుంది. ఓకే, బోల్డ్ అంతది. ఓకేనా, ఈ మెటీరియల్ ఏదైతే కిందకి వెళ్ళి సెటిల్ అయిందో దీని తర్వాత ఏదైతే మళ్ళీ ఎక్స్ట్రాగా మనకు మీద ఉండిపోతున్నదో దాన్ని మనం సెకండరీ ఎఫ్లూయెంట్ అంటున్నాం. దాన్ని మనం సెకండరీ ఎఫ్లూయెంట్ అంటున్నాం. సో దీని గురించి మీరు అర్థం చేసుకోవాలంటే కొంచెం మనం రీడింగ్ చేద్దాం రండి. బికాస్ ఇట్ మైట్ బి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్. రండి చూడండి, ఒకసారి రీడింగ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ద ప్రైమరీ ఎఫ్లూయెంట్ is passed into large aeration tanks where it is constantly agitated and mechanically and air is pumped into it. కంటిన్యూస్ గా దాంట్లో ఆక్సిజన్ పంప్ చేయబడుతున్నది, ఇంకా కంటిన్యూస్ గా దాన్ని ఇలాగా స్టిర్ చేయబడుతున్నది అనమాట. ఇలా మిక్స్ చేయడం జరుగుతున్నది. సో దానివల్ల ఏమవుతుందంటే దిస్ అలౌస్ విగరస్ గ్రోత్ ఆఫ్ యూస్ఫుల్ మైక్రోబ్స్, aerobic microbes, into flocks, masses of bacteria associated with fungal filaments to form mesh-like structures. సో ఇంత థిక్ గా ఫ్లాక్స్ లాంటి ఒక స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఈ ఫ్లాక్స్ ఏం చేస్తాయంటే దీస్ మైక్రోబ్స్ కన్సూమ్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ది ఎఫ్లూయెంట్. దిస్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూసెస్ ద బిఓడి ఆఫ్ ది ఎఫ్లూయెంట్. అండ్ బిఓడి రిఫర్స్ టు బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ లేదంటే బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని కూడా అంటారు. ఓకే, అది అన్నమాట. అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ దట్ వుడ్ బి కన్స్యూమ్డ్ ఇఫ్ ఆల్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ 1 liter of water were oxidized by bacteria. నేను మీకు చెప్తాను, డోంట్ వరీ. The sewage water is treated till the BOD is reduced. The BOD test measures the rate of uptake of oxygen by microbes in a sample of water, and thus indirectly BOD measure is the organic matter present in water. Greater the BOD of wastewater, more is the polluting potential. ఓకే, ఇప్పుడు వినండి ఇక్కడ ఏం జరుగుతున్నదో కేర్ఫుల్ గా వినండి. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతున్నదో కేర్ఫుల్ గా వినండి. అంత రీడింగ్ ఒకేసారి చేసేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మనకి తర్వాత ఇది తలనొప్పి అవ్వకూడదు. పదండి, దీన్ని అంతా ఒకేసారి రీడింగ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేను మీకు మళ్ళీ సెకండరీ ట్రీట్మెంట్ తిరిగి వస్తున్నాను నేను మీకు. చూడండి, ఇప్పుడు ఏం జరుగుతున్నది అంటే నాన్న, మనకి ఏదైతే కిందన ఉన్నదో, ఓకే, ఈ కిందన ఏదైతే సెటిల్ అయిందో ఈ సెటిల్ అయిన మ్యాటర్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్ గా ఇది ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ప్రైమరీ ఎఫ్లూయెంట్ లో ఉండేదో దాంతో సంబంధించింది ఇది. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్. బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్.
బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆర్ బిఓడి. దీని అర్థం ఏంటి నాన్న? వాట్ డూ మీన్ బై బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆర్ బిఓడి? దీని గురించి మనం అర్థం చేసుకోవాలి. సో లెట్ us ట్రై టు అండర్స్టాండ్ దిస్ రండి. ఓకే, పదండి. సో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అంటే నాన్న బేసిక్ గా, ఓకే, ఏదైనా పర్టికులర్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైనా ఉందంటే, ఆర్గానిక్ మ్యాటర్ ఏదైనా ఫామ్ అవుతున్నది, లేదు అంటే ఫర్ సపోజ్ ఏమైనా మైక్రోబ్స్ ఉన్నాయి, లేదు అంటే ఏమైనా లివింగ్ మెటీరియల్ ఉన్నది, ఏదైతే ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకుంటున్నాయో, ఏదైతే ఆక్సిజన్ ని యూటిలైజ్ చేసుకుంటున్నాయో ఫర్ బేసిక్ రియాక్షన్స్. ఓకే, ఈ పర్టికులర్ కేసులో అయితే మనం యాక్చువల్గా ఆర్గానిక్ మ్యాటర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మన ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉన్నదో, లెటెస్ట్ సే నాన్న, మీరు ఆలోచించండి, మనకు ఆక్సిజన్ అనేది అన్నిటి కోసం కావాలి. సో బేసిక్ మెటబాలిక్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయి, ఏదైతే బేసిక్ రియాక్షన్స్ జరగాలో బట్ అన్నిటికీ ఆక్సిజన్ కావాలి. సో ఎంతైతే ఆక్సిజన్ ఎక్కువ ఉన్నదో, అంటే ఎంత ఆక్సిజన్ అయితే యూటిలైజ్ చేయబడుతున్నదో అంత ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నట్టు. సో ఇంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంత ఆక్సిజన్ యూటిలైజ్ చేస్తున్నది అంటే ఇంత అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇంత ఆక్సిజన్ యూటిలైజ్ చేస్తుంది. సో హయ్యర్ ద అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్, హయ్యర్ విల్ బి ద యూటిలైజేషన్ ఆఫ్ ఆక్సిజన్. మనకి ఎంత ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ ఉందో అంత ఎక్కువ ఆక్సిజన్ యూటిలైజ్ అవుతుంది. సో ఎంత ఆక్సిజన్ యూటిలైజ్ అవుతున్నదో దాన్ని బట్టి ఒక మెజర్మెంట్ ఉంది ఆ యూటిలిటీ ఆఫ్ ఆక్సిజన్ మీద. దాన్ని మనం బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఆర్ బిఓడి అంటాం. మనకి బేసిక్ గా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనకి ఆక్సిజన్ ది డిమాండ్ పెరగడం అనమాట, ఇక్కడ ఏమీ లేదు. సో లెటస్ సే నాన్న, నా దగ్గర ఒక బీకర్ ఉన్నది, దాంట్లో నాకు నీళ్లు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఉన్న దాంట్లోని ఇక్కడ ఉన్న ఆర్గానిక్ మ్యాటర్ 50 గ్రామ్స్ ఉన్నది. ఈ 50 గ్రామ్స్ ఇక్కడ ఉన్నది, ఇంకొక బీకర్ ఉన్నది, ఇక్కడ కూడా ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నది, కాకపోతే ఇక్కడ నాకు 100 గ్రామ్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంది. సో ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఈ రెండిట్లోని బిఓడి దేంట్లో ఎక్కువ ఉంటుందో చెప్పండి. లెటస్ సే నేను మీకు అడుగుతున్నాను, దిస్ ఇస్ బీకర్ ఏ అండ్ దిస్ ఇస్ బీకర్ బి. బీకర్ ఏ లో 50 గ్రామ్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నది, ఆర్గానిక్ మ్యాటర్ ఉంది. ఓకే, ఇంకా బీకర్ బి లో 100 గ్రామ్స్ ఆర్గానిక్ మ్యాటర్ ఉంది. సో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, సింపుల్ క్వశ్చన్ ఏంటి అంటే, నాన్న మీరు నాకు చెప్పాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మనకి బీకర్ ఏ లో ఇంకా బీకర్ బి లో కంపేర్ చేసుకుంటే ఎక్కడ బిఓడి ఎక్కువ ఉంటుంది, ఆక్సిజన్ డిమాండ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది, అది మీరు నాకు చెప్పాలి. ఓకే, అది మీరు నాకు చెప్పాలి. పదండి. వీటి రెండిట్లో దేంట్లో బిఓడి ఎక్కువ ఉంటుంది? బీకర్ ఏ లో ఎక్కువ ఉంటుందా, బీకర్ బి లో ఎక్కువ ఉంటుందా, దేంట్లో ఉంటుంది? అది చెప్పండి నాకు చాలు. ఎందులో ఎక్కువ ఉంటుంది నాన్న, ఆలోచించి చెప్పండి. మీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, పదండి. B లో ఎక్కువ ఉంటుంది అంటున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆన్సర్ ఇచ్చారు అయితే ఫైనల్ గా మీరు అందరూ. వెరీ గుడ్ అండి. సో మనకి B లో బిఓడి ఎక్కువ ఉంటుంది. సో హయ్యర్ ద ఆర్గానిక్ మ్యాటర్, హయ్యర్ విల్ బి ద ఆక్సిజన్ డిమాండ్. అర్థమైందా? బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ది మీకు అర్థమైందా? ఇప్పుడు మీరు ఒక విషయం చెప్పండి నాన్న, ఏరోబిక్ మైక్రోబ్స్ ఎప్పుడైతే ప్రైమరీ ఎఫ్లూయెంట్ లో ఏం చేస్తున్నాయి అంటే, ఇవి ఏం చేస్తున్నాయి, ఆర్గానిక్ మ్యాటర్ ని బ్రేక్ డౌన్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే ఆర్గానిక్ మ్యాటర్ ని బ్రేక్ డౌన్ చేసాయో, ఇక్కడ యాక్చువల్ గా ఏదైతే ఇక్కడ కింద ఏదైతే స్లడ్జ్ ఫామ్ అయిందో, ఈ స్లడ్జ్ లో బోల్డ్ అంతా ఆల్రెడీ ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ బ్రేక్ డౌన్ అయిన పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. రైట్, సో కిందకి సెటిల్ అయిపోయింది స్లడ్జ్. సో కిందకి స్లడ్జ్ సెటిల్ అయిపోవడం వల్ల ఈ సెకండరీ ఎఫ్లూయెంట్ ఏదైతే ఉందో దీంట్లో బిఓడి తగ్గిందా పెరిగిందా? కిందకి స్లడ్జ్ సెటిల్ అయిపోవడం వలన ప్రైమరీ ఎఫ్లూయెంట్ ని ట్రీట్ చేసి నాకు ఏదైతే మైక్రోబ్స్ ఉన్నాయో ఆ మైక్రోబ్స్ ఆర్గానిక్ మ్యాటర్ ని బ్రేక్ డౌన్ చేసి చిన్న చిన్న ముక్కల్లో బ్రేక్ డౌన్ చేసి పడేసి మనకు ఆర్గానిక్ మ్యాటర్ ది కంటెంట్ తగ్గిపోయింది. ఓకే, అలా 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 దాన్ని తినేస్తున్నాయి, యూటిలైజ్ చేసేస్తున్నాయి అనమాట ఆ ఆర్గానిక్ మ్యాటర్ ని. ఓకే, సో ఇందులో ఇవేవైతే ఫార్మ్ అవుతున్నాయో వీటిని మనం ఫ్లాక్స్ అంటాం, చదువుకున్నాం, ఫ్లాక్స్ అన్నాం. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి అన్న, సెకండరీ ఎఫ్లూయెంట్ బిఓడి తగ్గిందా పెరిగిందా? ఏదైతే సెకండరీ ఎఫ్లూయెంట్ వచ్చిందో, ప్రైమరీ ఎఫ్లూయెంట్ లో ఉన్న మెటీరియల్ సెటిల్ డౌన్ అయిన తర్వాత ఏదైతే సెకండరీ ఎఫ్లూయెంట్ వచ్చిందో, ఆ సెకండరీ ఎఫ్లూయెంట్ లోని బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ లేదంటే బిఓడి పెరిగిందా తగ్గిందా? చెప్పండి. పెరిగిందా తగ్గిందా? Will the biological oxygen demand increase or decrease in the secondary one? ఏమవుతుంది, మనకి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ డ్రాప్ అయిపోతుంది, తగ్గిపోతుంది. ఎందుకు? అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోయింది మనకి అమౌంట్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోయి కింద స్లడ్జ్ లాగా సెటిల్ అయిపోవడం వలన మనకి సెకండరీ ఎఫ్లూయెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో మనకి బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, డిక్రీజ్ అవుతుంది కదా. రైట్, ఇప్పుడు దీని తర్వాత ఏం జరుగుతుందో వినండి.
చాలా ఇంట్రెస్టింగ్ అన్నమాట. ఇక్కడ ఏదైతే మనకి యాక్చువల్ గా స్లడ్జ్ ఫామ్ అయిందో దీన్ని మనం సెకండరీ స్లడ్జ్ అంటాం ఆర్ యాక్టివేటెడ్ స్లడ్జ్ అంటాం. ఇప్పుడు దీని గురించే మేజర్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది మనకి. ఓకే, ఇప్పుడు వినండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి సెకండరీ ఎఫ్లుయెంట్ ఏదైతే వచ్చిందో ఇందాక చదువుకున్నట్టు మనకి ఏదైతే సెకండరీ ఎఫ్లుయెంట్ వచ్చిందో అదే డయాగ్రామ్ అదే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే వచ్చిందో దాన్ని నేను సెకండరీ ఎఫ్లుయెంట్ అన్నాను, రైట్? సెకండరీ ఎఫ్లుయెంట్ ఏదైతే ఉందో సెకండరీ ఎఫ్లుయెంట్ ఏదైతే ఉందో నాన్న, ఇది మనకి సెపరేట్ చేయబడుతుంది. ఇట్ ఈస్ సెపరేటెడ్ అండ్ ఇది యాక్చువల్ గా మనకి ఫర్దర్ సప్లై చేయబడుతుంది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. ఇది ఎక్కడెక్కడ సప్లై చేయబడుతుందో నేను చెప్తాను మీకు తర్వాత. ఓకే, ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ కిందన ఏదైతే సెటిల్ అయిపోయిందో దీన్ని యాక్టివేటెడ్ స్లడ్జ్ అంటారు. యాక్టివేటెడ్ స్లడ్జ్ అంటారు. ఇది ఇట్టనే వదిలేరు దీన్ని. మీరు అనుకుంటారు సార్ ఇది వేస్తే దీన్ని తీసి పారేస్తున్నారేమో అనుకుంటున్నారు. లేదు, దీన్ని పారేయము. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ సెకండరీ స్లడ్జ్ లేదంటే దీన్ని మనం సెకండరీ స్లడ్జ్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ప్రైమరీ స్లడ్జ్ అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ లో వచ్చింది, సెకండరీ స్లడ్జ్ మనకి సెకండరీ ట్రీట్మెంట్ లో వచ్చింది. ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఇంకా బోల్డ్ అండ్ ఏరోబిక్ మైక్రోబ్స్ ఉన్నాయి అబ్బా. ఆ ఏరోబిక్ మైక్రోబ్స్ కదా బ్రేక్ డౌన్ చేసి దాన్ని ఫామ్ చేసాయి మరి. సో దాంట్లో ఏరోబిక్ మైక్రోబ్స్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి, వాటిని ఎందుకు వేస్ట్ చేయాలి? మీరేమనుకుంటున్నారు? ఇక్కడ ఏదైతే ఏరోబిక్ మైక్రోబ్స్ మనం తెచ్చి యాడ్ చేసామో ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మనకి ప్రీవియస్ బ్యాచ్ ఆఫ్ ఏదైతే క్లీనింగ్ జరిగిందో ఆ ప్రీవియస్ బ్యాచ్ ది సెకండరీ స్లడ్జ్ ఏదైతే ఉందో దాని నుంచే వచ్చాయి అవి. ఆ ప్రీవియస్ బ్యాచ్ లో సెకండరీ స్లడ్జ్ లో ఉన్న మటీరియల్ ఏదైతే ఉందో ఆ మటీరియల్ నే పిక్ చేసి ఇక్కడ తెచ్చి పడేశారు ఈ ఏరోబిక్ మైక్రోబ్స్ ని. అలాగే దాన్ని ఇనాక్యులం లో వాడారు. సో అది అన్నిటికన్నా ఫస్ట్ ఏం చేస్తారు, దీన్ని దీంట్లో ఒక చిన్న భాగం తీసేస్తారు యాజ్ ఇనాక్యులం. ఓకే, ఇనాక్యులం లో తీసి పడేస్తారు దీన్ని. తీసేసి దీన్ని మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం యూటిలైజ్ చేస్తారు. ఎక్కువ కాదు, కొంచెం చాలు. ఇప్పుడు ఎలాగ ఒక స్పూన్ వేస్తాం మొత్తం గిన్నెడు గిన్నెడు పెరిగేసేస్తాం? లేదు, ఒకే ఒక స్పూన్ వేస్తాం. గిన్నెడు పాలు ఒక స్పూన్ పెరిగేస్తే చాలు, అయిపోతుంది పని మనకి. ఓకేనా? సేమ్ ఇది కూడా అంతే. ఇప్పుడు రెండో భాగం ఏదైతే లార్జ్ పార్ట్ ఇంకా మిగిలిందో మనకి, a large part of it which is left a large part of it which is left is actually transferred into a larger tank. ఇంకొక లార్జర్ ట్యాంక్ కి దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఈ లార్జర్ ట్యాంక్ ఏదైతే ఉన్నదో ఈ లార్జర్ ట్యాంక్ లో ఏం చేస్తారు అన్నది కూడా నేను మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, ఇప్పుడు ఏదైతే ఏది- ఏదైతే లార్జ్ ట్యాంక్ కి ఇది యాక్చువల్ గా ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఆ లార్జ్ ట్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసి ఏం చేస్తారు? ఇది ఒక పెద్ద ట్యాంక్ ఉంది, దీనికి ట్రాన్స్ఫర్ చేస్తారు దాన్ని. ఓకే, ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫ్రమ్ ద ప్రీవియస్ పేజ్. ఓకే, ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఈ పర్టికులర్ ఏదైతే బోల్డ్ అంత మైక్రోబ్స్ ది మెటీరియల్ ఉందో, అంటే ఏదైతే యాక్టివేటెడ్ స్లడ్జ్ ఉన్నదో ఇంత పెద్ద ట్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఓకే, ఈ ట్యాంక్ ని మనం ఏమంటాం అంటే ఎన్ఏరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ అంటాం. ఇప్పుడు చూడండి, మనకి ఏరోబిక్ మైక్రోబ్స్ మొత్తం అంతా పనిచేసేస్తే బాగానే ఉంటుంది, కానీ అలా కుదరదు నాన్న. ఏరోబిక్ మైక్రోబ్స్ ఆర్గానిక్ మ్యాటర్ ని చిన్న చిన్న కాంపోనెంట్స్ లో బ్రేక్ డౌన్ చేస్తాయి, కానీ ఏరోబిక్ మైక్రోబ్స్ వచ్చి దాన్ని ఇన్ఆర్గానిక్ కాంపోనెంట్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక ట్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మనం బోల్డ్ అన్ని ఇనో ఎనరోబిక్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేస్తాం ఇక్కడ. ఈ ఎనరోబిక్ మైక్రోబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్టికులర్ సెకండరీ స్లడ్జ్ ఏదైతే ఉందో ఈ సెకండరీ స్లడ్జ్ ని డైజెస్ట్ చేసి పడేస్తాయి, ఫర్దర్ ఇంకా డైజెస్ట్ చేస్తాయి. ఇంకా డైజెస్ట్ చేసి దాని నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్, ఓకే, మీథేను, ఇంకా హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి కాంపౌండ్స్ రిలీజ్ చేస్తాయి. దేంట్లో అయితే మనకి మీథేన్ ఏదైతే ఉందో ఎస్పెషల్ గాను దీన్ని మనం బయోగ్యాస్ కింద యూటిలైజ్ చేసుకుంటాం. అదే మనం బయోగ్యాస్ లో తర్వాత చదువుకోబోతున్నాం అనమాట. బయోగ్యాస్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం నేర్చుకుంటాం. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోయింది అంటే, ఇప్పటి వరకు ఈ విషయం క్లియర్ అయిపోయిందంటే మనకి ఇంకొక పాయింట్ కూడా తెలియాలి. మనం ఇప్పుడు ఏదైతే ఈ రిమూవ్ అయిపోయిందో ఈ రిమూవ్ అయిపోయిన సెకండరీ ఎఫ్లూయెంట్ ఏదైతే ఉన్నదో, ఓకే, ఈ రిమూవ్ అయిపోయిన సెకండరీ ఎఫ్లూయెంట్ తో పని ఏంటి అన్నది మనం అనుకుంటాం. అది నేను మీకు చెప్తాను. ఓకే, పదండి. సో నాన్న ఇక్కడ వరకు మీకు అర్థమైందా లేదా? ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఇక్కడ వరకు నేను ఏదైతే చెప్పాను ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఎస్ ఆర్ నో?
ఎస్ ఆర్ నో ఒకసారి చెప్పండి. అయిందా లేదా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదంటే? చేయాలి అంటే ఇప్పుడే చెప్పండి, చేసేస్తాను, మళ్ళీ తర్వాత చేయడం అవ్వదు అందుకే. డన్. క్లియర్. ఈ స్టెప్స్ అన్ని అర్థమైపోయాయి కదా? ఓకేనా? అది అన్నమాట. ఓకే. డన్. ఇప్పుడు మనం కొంచెం రీడింగ్ చేసుకుందాం రండి. ఓకే. నౌ once the BOD of sewage or wastewater is reduced significantly, the effluent is then passed on to a settling tank where the bacterial flocks are allowed to sediment. This sediment is called as activated sludge. దీన్ని మనం ఏమంటాం? Activated sludge అంటాం. ఇప్పుడు a small part of the activated sludge is pumped back into the aeration tank to serve as inoculum, నేను చెప్పాను. The remaining major part of the sludge is pumped into large tanks called as anaerobic sludge digesters. Here, other kinds of bacteria which grow anaerobically digest the bacteria and the fungi, okay, in the sludge. During this digestion, bacteria produce a mixture of gases such as methane, hydrogen sulfide, and carbon dioxide. These gases form biogas and can be used as a source of energy as it is inflammable. మనం ఇప్పుడు ఎలాగైతే ఇంట్లో గ్యాస్ వాడుతున్నామో స్టవ్ కోసం, ఆ గ్యాస్ అలాంటి గ్యాసే ఫామ్ చేయొచ్చు అనమాట దాని నుంచి. అది. ఓకే. రైట్. పదండి. జస్ట్ 1 minute నాన్న, ఒక చిన్న కాల్ వస్తున్నాను నాకు. 1 minute ఆగండి. ఓకే. పదండి నాన్న. రైట్. ఓకే. నౌ ద ఎఫ్లెంట్ ఫ్రమ్ ది సెకండరీ ట్రీట్మెంట్. ఇప్పుడు మనం ఇంకో చిన్న పాయింట్ ఇక్కడ చూడండి నాన్న. మనకి ఈ అనరోబిక్ డైజెషన్ నడుస్తుంది అంటున్నారు కదా. అనరోబిక్ డైజెషన్ నడుస్తుంది అంటున్నారు కదా. మళ్ళీ కాల్ వస్తున్నారు, ఆగండి నాన్న ఒకసారి. ఈ కాల్ అటెండ్ అయిపోతుంది. ఓకే. ఓకే నాన్న. పదండి. కంటిన్యూ చేద్దామండి. ఓకే. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మర్చిపోకండి. మనకి ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో, ఏరోబిక్ బ్యాక్టీరియా ఇంకా ఫంజై ఏవైతే ఉండేవో, ఏవైతే ఏరోబిక్ ఇంకా బ్యాక్టీరియా ఇంకా ఫంజై ఇంకా ఏదైతే మిగతా అంత మెటీరియల్ ఏదైతే ఉందో వాటిని కూడా డైజెస్ట్ చేసి పడేస్తున్నాయి. డైజెస్ట్ ద బ్యాక్టీరియా అండ్ ద ఫంజై ఇన్ ద స్లడ్జ్ అంటున్నారు. చూడండి, ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకుంటారు. ఓకే. బ్యాక్టీరియా which grow anaerobically digest the bacteria and the fungi ఇన్ ద స్లడ్జ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకుంటారు. ఓకే, మర్చిపోకండి పాయింట్. The effluent from other secondary treatment plant is generally released into natural water bodies like rivers, streams. Aerial view of such plant is shown. You can appreciate how microbes play a major role in treating millions of gallons of wastewater every day across the globe. This is methodology has been practiced for more than a century now. ఒక 100 ఏళ్ల నుంచి ఇదే ప్రాక్టీస్ నడుస్తున్నది. In almost all parts, still date, no man-made technology
has been able to rival the microbial treatment of the sewage anamata. Okay, next. You are aware that due to increasing urbanization, sewage is being produced in much larger quantities than ever before. మనకు తెలుసు అర్బనైజేషన్ వల్ల ఇష్టం వచ్చినట్టు సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి. హైదరాబాద్, బెంగళూరు, లేదంటే చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి సిటీస్ పిచ్చ పిచ్చగా ఎక్స్పాండ్ అవుతాయి అనమాట. చాలా ఫాస్ట్ గా ఎక్స్పాండ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్ ఆఫ్ సీవేజ్ అనేది ఒకే దగ్గర కాన్సన్ట్రేట్ అయ్యి వచ్చేస్తుంటుంది ఒకే సిటీలో. హవర్ ద నెంబర్ ఆఫ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ has not increased enough. Okay, so the untreated sewage is often discharged directly into rivers, leading to their pollution and increase in waterborne diseases. అది అన్నమాట. సో అక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దాన్ని హ్యాండిల్ చేయలేవు కాబట్టి యాక్చువల్ గా నార్మల్ గా రివర్స్ లోని లేక్స్ లో రిలీజ్ చేస్తారు వాళ్ళు, ఏదైతే తప్పు. అది అన్నమాట. The Ministry of Environment and Forest has initiated Ganga Action Plan and Yamuna Action Plan. Okay? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఇంకా ఫారెస్ట్ ఏదైతే ఉందో గంగా యాక్షన్ ఇంకా యమునా యాక్షన్ ప్లాన్ ని రిలీజ్ చేశారు. సో వాళ్ళు ఇనిషియేట్ చేయడానికి మేజర్ ఏంటంటే ఈ రెండు రివర్స్ ఏవైతే ఉన్నాయో గంగా ఇంకా యమునా రివర్స్ మన ఇండియాలో మేజర్ రివర్స్ ఇవి రెండు. గంగా అన్నిటికన్నా పెద్ద రివర్, దాంతో యమున, బ్రహ్మపుత్ర రివర్స్, బోల్డ్ అని రివర్స్ ఇంకా వస్తాయి, కావేరీ రివరు, కృష్ణా రివర్ ఇవన్నీ వస్తాయి తర్వాత వాటి వాటి బ్రాంచెస్ అవన్నీ. సో మనకి ఇవి రివర్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి ఈ పర్టికులర్ ప్లాన్స్ వచ్చాయి. Under these plans, it is proposed to build a large number of sewage treatment plants so that only treated sewage may be discharged into the rivers. A visit to a sewage treatment plant situated would give you an educating experience అంటున్నారు. అంతే చాలు. చూడండి, ఇది వచ్చేసి మీద నుంచి మనకు ఒక సీవేజ్ ప్లాంట్ ఇలా కనిపిస్తుంది అనమాట. పదండి. రైట్, ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం నాన్న, రండి. లెట్ us do some questions on sewage treatment. NEET 2020 లో అడిగిన క్వశ్చన్. Which of the following is put into anaerobic sludge digester for the further sewage treatment? ఏది యాక్చువల్ గా ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ లో వేస్తారు? ఎన్ఏరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం వేస్తారు? ఎఫ్లూయెంట్ ఆఫ్ ప్రైమరీ ట్రీట్మెంట్, యాక్టివేటెడ్ స్లడ్జ్, ప్రైమరీ స్లడ్జ్, ఫ్లోటింగ్ డెబ్రీ. పదండి, చాలా మంచి క్వశ్చన్. డౌట్ ఉంటే అడగచ్చు నాన్న మీరు, డౌట్ అంటే మీరు అడిగేయచ్చు డైరెక్ట్ గా. పదండి. ఎందులో నాన్న ఏదవుతుంది? ఆప్షన్ బి, యాక్టివేటెడ్ స్లడ్జ్ ఏదైతే ఉందో అందులో. ఆప్షన్ బి. ఓకే, నంబర్ 1. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ సీవేజ్ ట్రీట్మెంట్ రిమూవ్ సస్పెండెడ్ సాలిడ్స్? సస్పెండెడ్ సాలిడ్స్ ని రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలి మనం? సస్పెండెడ్ సాలిడ్ ని రిమూవ్ చేయాలి. సాలిడ్ రిమూవ్ చేస్తున్నాం అంటే ఫిజికల్ ట్రీట్మెంట్. సో ఫిజికల్ ట్రీట్మెంట్ అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ అవుతుంది. సో ప్రైమరీ ట్రీట్మెంట్ లోనే మనం ఏం చేస్తాము? సాలిడ్స్ ని రిమూవ్ చేసేస్తాము. ఓకేనా? ఓకే, డన్. సో ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్ ఏ. పదండి నెక్స్ట్. విచ్ గ్యాసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్స్? ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్స్ లోని 3 గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ఒకటి మనకి మీథేన్, రెండోది హైడ్రోజన్ సల్ఫైడ్, మూడోది కార్బన్ డైఆక్సైడ్. సింపుల్, మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంకా కార్బన్ డైఆక్సైడ్. ఆప్షన్. ఓకే, డన్. సరే, ఎంతవరకు ఉంటుంది క్లాస్? ఐ థింక్ ఒక 9:30 వరకు ఉండొచ్చు అమ్మా క్లాస్. ఓకేనా? పదండి నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ సీవేజ్ ట్రీట్మెంట్ బయోగ్యాసెస్ ఆర్ ప్రొడ్యూస్ విచ్ ఇంక్లూడ్. సీవేజ్ ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు బయోగ్యాసెస్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూస్ అవుతాయి. విచ్ ఇంక్లూడ్, వాటిలో ఏం ఇంక్లూడ్ అవుతుంది? మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఆక్సిజన్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, మీథేన్, సల్ఫర్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, నైట్రోజన్, మీథేన్. మళ్ళీ సేమ్ అదే క్వశ్చన్, మళ్ళీ సేమ్ ఆప్షన్ ఏనే అవుతుంది. సో చూస్తున్నారా, ఈ క్వశ్చన్ అడుగుతారు నాన్న, మనకి సీరియస్ ట్రీట్మెంట్ లో బయోగ్యాస్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాంట్లో ఏమిటేటి ఉంటాయి అనేసి. ఓకేనా? అది అన్నమాట. సార్ బయోటెక్నాలజీ ప్రిన్సిపల్స్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ కావాలి. ఓకే, డన్, చేసేద్దాం. నెక్స్ట్ అదే చేద్దాం నాన్న కావాలంటే, నో ప్రాబ్లం. నెక్స్ట్, ద డొమెస్టిక్ సీవేజ్ ఇన్ లార్జ్ సిటీస్ లోని డొమెస్టిక్ సీవేజ్ ని ఎలా ప్రాసెస్ చేస్తారు? ఈస్ ప్రాసెస్డ్ బై aerobic and then anaerobic bacteria in the secondary treatment in sewage treatment plants. When treated in STPs does not really require registration step. Very high amounts of suspended solids, has a high BOD as it contains both aerobic and anaerobic bacteria. సో మనకి ఏమవుతుందన్న, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ దాన్ని ట్రీట్ చేస్తారు. అంతే చాలుగా, అంతే చాలు. పదండి నెక్స్ట్. సెకండరీ సీవేజ్ ట్రీట్మెంట్ ఇస్ మెయిన్లీ బయోలాజికల్, ఫిజికల్, మెకానికల్, కెమికల్ ప్రాసెస్. సెకండరీ ట్రీట్మెంట్ లో మనకి మైక్రోబ్స్ అనేవి పూర్తిగా ఇంక్లూడ్ అయ్యి పూర్తి ప్రాసెస్ అంతటినీ చేస్తున్నాయి. సో మైక్రోబ్స్ ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నాయి కాబట్టి ఇది ఒక బయోలాజికల్ ప్రాసెస్ అవుతుంది. ఆప్షన్ ఏ అవుతుంది. కరెక్ట్? ఓకే, సరేనా? నెక్స్ట్ క్వశ్చన్. Which of the following is mainly produced by activity of anaerobic bacteria on sewage? Okay,
మనకి అనెరోబిక్ బ్యాక్టీరియా సీవేజ్ మీద యాక్ట్ చేసినప్పుడు మనకి ఏ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది? ఏదైతే బయోగ్యాస్ ఉన్నదో దానికి ఇంకొక పేరు నాన్న ఇది. ఇప్పుడు మనకి ఏదైతే ఇక్కడ వస్తుంది ఈ గ్యాసెస్ ఏవైతే పేర్లు రాశారో ఇందులో ఒక దానిపై ఒకటి బయోగ్యాసే, దానికి ఇంకొక పేరు అన్నమాట అది, అంతే, ఇంకేం లేదు. ఏంటి నాన్న అది? ఏంటి ఆ పేరు? మార్ష్ గ్యాస్ అంటారు. బయోగ్యాస్ ని మనం మార్ష్ గ్యాస్ అని కూడా అంటాం, ఇంకేం లేదు. ఆప్షన్ ఏ. ఓకేనా? ఆప్షన్ ఏ. పదండి, నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, నీ 2010 క్వశ్చన్. బయోగ్యాస్ ఇస్ ప్రొడ్యూస్ బై యాక్టివిటీ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా అంట. రాంగ్. మనకి ఎనెరోబిక్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది. Anaerobic bacteria waste method. Methanobacterium is in an aerobic bacterium found in rumen. Wrong. Anaerobic adi. Biogas commonly called gobar gas is pure methane. Wrong. Pure methane కాదు. దాంట్లో మనకి కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్, మీ యాక్టివేటెడ్ స్లడ్జ్ సెడిమెంట్ ఇన్ సెటిల్మెంట్ ట్యాక్స్ ఆఫ్ సివియస్ సోర్స్ ఆఫ్ ఏరోబిక్ బ్యాక్టీరియా. అవును, యాక్టివేటెడ్ స్లడ్జ్ లో మనకి ఏరోబిక్ బ్యాక్టీరియాలు ఉంటాయి. దట్ ఈస్ కరెక్ట్. ఓకే, సో మనకు ఆప్షన్ డి అవుతుంది. ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఓకేనా? డన్. అయింది. డన్ అన్న. దీంతో మనకి ఏమైందంటే సీవేజ్ ట్రీట్మెంట్ వరకు మనకి కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు మనందరం కావాలంటే ఒక 7 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం. జస్ట్ ఒక 7 మినిట్స్ బ్రేక్ తీసుకుందాం అంతేను. 7 మినిట్స్ బ్రేక్ తీసుకొని మనం 8:10 కి మళ్ళీ క్లాస్ రిజ్యూమ్ చేద్దాం. నేను కొంచెం నీళ్ళు తాగేసి వస్తాను. మీరు కూడా కావాలంటే కొంచెం వాష్రూమ్ కది వెళ్ళి రావచ్చు. ఓకే, వీ కెన్ టేక్ అ 7 మినిట్ బ్రేక్. ఓకే, పదండి. సో దీని తర్వాత మనకు కావాలంటే మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఓవర్ బ్రేక్స్ తీసుకుందాం, చాలా చిన్న బ్రేక్ అంతేను. క్లాస్ విల్ రెజ్యూమ్ ఎట్, ఓకే, 8:10 PM. ఓకే, పదండి. డన్ అన్న.
ఓకే, సారీ ఛాంపియన్స్, కొంచెం మనం లేట్ అయిపోయాం. బట్ నందలెస్ స్టార్ట్ చేసుకుందాం పదండి. ఓకే, కొంచెం లేట్ అయింది. మ్మ్, పదండి నాన్న, లెట్ us begin the సెషన్. ఓకే, పదండి. చాలా లేట్ అయిపోయింది సార్. సార్ టూ లేట్, సార్ టూ లేట్. ఓకే, పదండి నాన్న, లెట్ us స్టార్ట్. ఓకే, రైట్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్నా మనకి నెక్స్ట్ వచ్చేసి బయోగ్యాస్ అన్నమాట. అలాగే మైక్రోబ్స్ ని మనం యూటిలైజ్ చేసి బయోగ్యాస్ అనేది ప్రొడక్షన్ జరుగుతుంది అన్నది మనం మాట్లాడుకోబోతున్నాం. ఓకే, ఇక్కడ నుంచి ఎక్కువగా మనం ఎన్సీఆర్టీ కావాలి, ఎన్సీఆర్టీ ఎక్కువగా రిఫర్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, పదండి. 1 minute. ఓకే, పదండి. సారీ సారీ, కొంచెం చిన్న పని, ఇంపార్టెంట్ పని వచ్చింది అన్న, దానివల్ల కొంచెం లేట్ అయింది. ప్లీజ్ ఫీల్ అవ్వకండి, పదండి. ఓకే, బయోగ్యాస్. బయోగ్యాస్, ఓకేనా? సో బయోగ్యాస్ లో ఏం జరుగుతుంది అన్న? నార్మల్ గా బయోగ్యాస్ ప్రొడక్షన్ లో యాక్చువల్ గా ఏం జరుగుతుంది? ఓకే, బయోగ్యాస్ ప్రొడక్షన్ లో ఏం జరుగుతుందంటే, ఐదర్ ఏదైతే స్యూవేజ్ నుంచి, స్యూవేజ్ మెటీరియల్, స్యూవేజ్ నుంచి ఏదైతే యాక్చువల్ గా మనకి సెకండరీ స్లడ్జ్ వస్తుందో, సెకండరీ లేదంటే యాక్టివేటెడ్ స్లడ్జ్ వస్తుందో అదైనా, ఆర్ మనకి ఇది నంబర్ వన్. లేదు అంటే మనకి ఏదైతే ఫుడ్ వేస్ట్ ఉన్నదో, ఫుడ్ వేస్ట్ ఏదైతే ఉందో అదైనా, వీటిని మనం యూటిలైజ్ చేసుకొని, వీటన్నిటిలో బేసిక్ గా ఒక విషయం కామన్ గా ఉంటుంది అన్న. ఫుడ్ వేస్ట్ లో అయినా మనకి కామన్ గా ఉంటుంది ఏంటి? సెల్యులోజ్, సెల్యులోజ్, ప్రోటీన్స్, ఫ్యాట్స్. ఓకే, సెల్యులోస్, ఓకే, ఓకే, సెల్యులోస్ ప్లస్ ప్రోటీన్స్ ప్లస్ ఫ్యాట్స్, ఇవన్నీ ఉంటాయి మనకి ఫుడ్ వేస్ట్ లో, రైట్? ఓకే, సో వీటిని మనం ఏం చేస్తున్నాం అంటే, ఈ ఫుడ్, వీటిని మనం ఏం చేస్తున్నాం అంటే యాక్చువల్ గా డీకంపోజింగ్ బ్యాక్టీరియా యూటిలైజ్ చేస్తున్నాం. మోస్ట్ ఆఫ్ దిస్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఎనోబెరిక్ బ్యాక్టీరియా. సో డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని యూటిలైజ్ చేస్తున్నాము. ఇది, ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తున్నది? ఇట్ ఈస్ బేసికల్లీ అనెరోబిక్. ఓకే, ఈ డీకంపోజింగ్ బ్యాక్టీరియాని ఏం చేస్తున్నది అంటే, ఏదైతే సింపుల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉన్నదో దానికి సింపుల్ ఆర్గానిక్ యాసిడ్స్ కింద ట్రీట్ చేస్తాయి అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, మనం డీకంపోజింగ్ బ్యాక్టీరియా వాడుతాం. సారీ, ఇది మనకి ఈ డీకంపోజింగ్ ఏమైంది, ఇరేజ్ అయిపోయింది అనుకున్నాను. సో డికంపోజింగ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుందంటే, సింపుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో, సింపుల్ ఆర్గానిక్ మ్యాటర్ ఏదైతే ఉందో ఆ సింపుల్ ఆర్గానిక్ మ్యాటర్ ని మనకి ఏం చేస్తున్నది అంటే, ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ, ఇట్ ఈస్ కన్వర్టింగ్ ఇట్ ఇంటూ, వెయిట్ వెయిట్, నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఈ ఇది వేసే ప్యాటర్న్ లోనే నేను మిస్టేక్ చేస్తున్నాను, ఆగండి. ఐ డోంట్ వాంట్ టు డూ దట్, ఆగండి. సో లెట్ అస్, సీవేజ్ గురించి మర్చిపోండి. లెట్ అస్ నాట్ ఇంక్లూడ్ దట్, ఎందుకంటే మనకి దానివల్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతున్నది. వద్దు, ఇలాగొద్దు, ఇలా వద్దు, ఆగండి, నేను చెప్తాను, ఆగండి. ఓకే, రండి. మనకి బయోగ్యాస్ ఫుడ్ వేస్ట్ నుంచి చేయాలి నాన్న. ఇప్పుడు ఫుడ్ వేస్ట్ లేదంటే ఫుడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఏం చేస్తాను? ఐ విల్ సబ్జెక్ట్ ఇట్ టు డీకంపోజింగ్ బ్యాక్టీరియా. డీకంపోజింగ్ బ్యాక్టీరియాకి యాక్చువల్ గా అలౌ చేస్తాను. డీకంపోజింగ్ బ్యాక్టీరియా ఫుడ్ లో ఉన్న వేస్ట్ ని సింపుల్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. ఇది బెటర్, ఇంకా ఇది ఇంకా బెటర్. సింపుల్ ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. ఓకే, సో ఫుడ్ వేస్ట్ తీసుకున్నాము. ఫుడ్ వేస్ట్ తీసుకొని ఆ ఫుడ్ వేస్ట్ లో ఫస్ట్ డీకంపోజింగ్ బ్యాక్టీరియా యాడ్ చేసాము. డీకంపోజింగ్ బ్యాక్టీరియా డీకంపోజ్ చేస్తున్నది. డికంపోజిషన్ అంటే మనకు తెలుసు. డికంపోజిషన్ అంటే మనం చదువుకున్నాం, రీసెంట్ గా మన ఈకో సిస్టమ్ లో చదువుకున్నాం. డికంపోజిషన్ అంటే ఏంటి నాన్న? ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ ని ఇన్ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ కింద కన్వర్ట్ చేయడం, లేదంటే సింపులర్ సబ్స్టెన్సెస్ కింద ఫస్ట్ బ్రేక్ డౌన్ చేయడం. సో అదే అవుతున్నది. దాని తర్వాత మనకి ఫర్మెంటింగ్ బ్యాక్టీరియా వస్తుంది. దాని తర్వాత మనకి ఏం వస్తుంది? ఫర్మెంటింగ్ బ్యాక్టీరియా వస్తుంది, ఫర్మెంట్ చేసే బ్యాక్టీరియా వస్తుంది. ఫర్మెంటింగ్ బ్యాక్టీరియా అని ఇంకొక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంది, ఏదైతే ఫర్మెంటేషన్ చేస్తుందో. ఈ ఫర్మెంటింగ్ బ్యాక్టీరియా దాన్ని సింపుల్ ఆర్గానిక్ యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. సింపుల్ ఆర్గానిక్ యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. ఓకే, సింపుల్ ఆర్గానిక్ యాసిడ్స్ కింద బ్రేక్ డౌన్ చేస్తుంది. ఈ సింపుల్ ఆర్గానిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫర్దర్ ఎనరోబిక్ ప్రాసెస్ త్రూగా మనం కన్వర్ట్ చేయాలి. సో నా ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఎనరోబిక్ బ్యాక్టీరియా ఎస్పెషల్లీ, ఈ ఎనరోబిక్ బ్యాక్టీరియా ఏదవుతుంది? మెథనోజెన్స్ వస్తాయి ఎక్కువగా. మెథనోజెన్స్ అంటే దే ఆర్
బేసికల్లీ దీంట్లోని మనకి మెథనో బ్యాక్టీరియా, ఇంకా మెథనోకాక్కస్ ఇవన్నీ వస్తాయి మనకి. మెయిన్ గా మనకి మెథనో బ్యాక్టీరియం వస్తుంది, విచ్ ఇస్ అ టైప్ ఆఫ్ ఆర్కే బ్యాక్టీరియా. ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఆర్కే బ్యాక్టీరియా. ఇది మనం చదువుకున్నాం నాన్న, మీ అందరికి గుర్తుంటే బయోలాజికల్ క్లాసిఫికేషన్ దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం. బయోలాజికల్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో మీరు చదువుకుంటారు, ఈ మెథనోజెన్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ప్రెసెంట్ ఇన్ గట్ ఆఫ్ రూమినెంట్స్. ఓకే. సో అందుకే మనకి గోబర్ గ్యాస్ అని కూడా అంటాం. ఎందుకంటే ఏం చేస్తారంటే ఈ ఆవు ఆవు గేది ఇంకా గొర్రె వీటి పేడలు ఏవైతే ఉన్నాయో వాటి పేడల్ని డైరెక్ట్ గా మనం యాక్చువల్ వాటిని డ్రై చేసి వాటిని యాక్చువల్ గాను మంట కింద ఫ్యూయల్ కింద యూస్ చేసుకుంటారా లేదా? అదే ఆ పర్టికులర్ పేడలో ఉన్న మెటీరియల్ ని మనం గ్యాస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. అందులో మీథేన్ గ్యాస్ ఉంటుంది, మీథేన్ వేరే వేరే బోల్డ్ అని గ్యాసెస్ ఉన్నాయి. ఆ గ్యాసెస్ ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనమాట ఇక్కడ. సో ఫర్దర్ వెళ్ళి మనకి ఏం వస్తుంది అంటే దీని నుంచి మనకి మీథేన్, H2S, అన్నిటికన్నా ఫస్ట్ మీథేన్ అన్నిటికన్నా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, హైయెస్ట్ అమౌంట్ లో ఇదే ఉంటుంది. దాని తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా హైడ్రోజన్ కూడా కొంతవరకు ఉంటుంది అనమాట. ఓకే. సో దిస్ ఇస్ నోన్ యాజ్ బయోగ్యాస్, దీన్నే మనం బయోగ్యాస్ అంటాం. ఇప్పుడు దీని గురించి మనం కొంచెం డీటెయిల్ గా చదువుకోబోతున్నాం, నో నీడ్ టు వరీ. ఓకే. మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, దీన్ని మనం డీటెయిల్ గా చదువుకుంటాం ఇప్పుడు. ఓకే. సో రండి ఫస్ట్ రీడింగ్ చేసుకుంటూ వెళ్దాం రండి, ఏం జరుగుతుందో చూస్తారు. Biogas is a mixture of gases containing predominantly methane, produced by microbial activity which may be used as fuel. You have learned that microbes produce different types of gases and products during growth and metabolism. This type of gas produced depends upon the microbes. ఏదైతే గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ మైక్రోబ్ మీద డిపెండ్ అవుతుంది, ఎలాంటి టైప్ ఆఫ్ మైక్రోబ్ యూటిలైజ్ అవుతుందని. అండ్ ద ఆర్గానిక్ సబ్స్టెన్స్ దే యూటిలైజ్, ఎలాంటి ఆర్గానిక్ సబ్స్ట్రేట్ యూటిలైజ్ చేసి ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే. In example cited in relation to fermentation of dough, cheese making, and production of beverages, the main gas produced was CO2. However, certain bacteria which grow anaerobically, chala important to, on cellulosic material produce large amount of methane along with carbon dioxide and hydrogen. ఇది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ కేర్ఫుల్ గా వినండి, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది అన్న, దిస్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. చూడండి, మనకి ఇప్పటి వరకు ఏవైతే ఫర్మెంటేషన్ చేస్తున్నాయో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ యాక్చువల్లీ ఏరోబిక్ అన్నమాట. మనకి ఈస్ట్ అనేది ఫర్మెంటేషన్ చేస్తున్నది, ఈస్ట్ ఫర్మెంటేషన్ చేసి మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నది. ఓకే. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే రిలీజ్ అవుతుందో దాని వల్ల యాక్చువల్ గా బ్రెడ్ ది డో అనేది లీవెనింగ్ అవుతున్నది, బ్రెడ్ ది డో ఇలా పెరుగుతున్నది. ఓకే, సైజ్ లో పెరుగుతున్నది, పొంగుతున్నది. ఓకే. అండ్ మనకి యాక్చువల్ గా దోస ఇడ్లీ ఫర్మెంటేషన్ లో కూడా మనకి ఏదైతే బ్యాటర్ ఉందో అది పొంగుతుందని అంటాము. దానివల్లే మనకి దోశ చాలా బాగా వస్తుంది, ఇడ్లీ చాలా బాగా వస్తాయి మెత్తగా, ఎందుకు? ఫర్మెంటేషన్ జరగడం వల్ల. సో అక్కడే గ్యాస్ రిలీజ్ అవుతున్నది కార్బన్ డైఆక్సైడ్, ఇక్కడేం గ్యాస్ రిలీజ్ అవుతున్నది? బయోగ్యాస్ తో సంబంధించిన గ్యాసెస్ మనకి మీథేన్ ఎక్కువ రిలీజ్ అవుతుంది ఇక్కడ. సో మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ అన్ని రిలీజ్ అవుతున్నది, కానీ మీథేన్ ప్రిడామినెంట్ గా రిలీజ్ అవుతుంది. సో ప్రీడామినెంట్లీ మీథేన్. సో మీకు ఎవరైనా అడిగారు అనుకో బయోగ్యాస్ లో ఓన్లీ మీథేన్ ఉంటుందంటే రాంగ్. మన బయోగ్యాస్ లో ఓన్లీ మీథేన్ ఉండదు. ఓకే. మనకి బయోగ్యాస్ లోని ఓన్లీ మీథేన్ ఉండదు, మనకి బయోగ్యాస్ లో మనకి యాక్చువల్ గా కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్ కూడా ఉంటుంది. కాకపోతే మీథేన్ అన్నిటికన్నా ఎక్కువ క్వాంటిటీలో ఉంటుంది, అది మీకు ఇంపార్టెంట్. మీరు ఇందాకలో క్వశ్చన్ చేసాం మనం. ఓకే. మీకు ఇందాకలో క్వశ్చన్ చేసాం, ఇఫ్ యూ రిమెంబర్, మనం ఇందులో క్వశ్చన్ చేసాం. ఓకే. డ్యూరింగ్ సీవేజ్ ట్రీట్మెంట్ బయోగ్యాసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ విచ్ ఇంక్లూడ్ మీథేన్, హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ అన్నాం కదా. దీని తర్వాత ఇంకోటి వచ్చింది క్వశ్చన్, 1 minute. చూడండి. ఆ, చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ లో స్టేట్మెంట్ చూడండి. బయోగ్యాస్ కామన్లీ కోల్డ్ as గోబర్ గ్యాస్ ఇస్ ప్యూర్ మీథేన్ అంటున్నారు. ప్యూర్ మీథేన్ కాదు అది అన్నమాట, మనకి మీథేన్ ఎక్కువ ఉంటుంది అనమాట, అంతే తేడా. ఓకే. అది సో ఇది మనం గుర్తుపెట్టుకుంటారు. రైట్. స్టార్ట్ చేద్దాం నన్ను, చేద్దాం మనం ఫిజియాలజీ స్టార్ట్ చేద్దాం. యూ డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్. దోస్ బ్యాక్టీరియా ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ మెథనోజెన్స్. వీటిని మనం ఏమంటాము? మెథనోజెన్స్ అంటాము. One such common bacterium is Methanobacterium. These bacteria are commonly found in the anaerobic sludge during sewage treatment. Sewage treatment లో anaerobic sludge ఏదైతే ఉందో అక్కడ ఉంటాయి. And they are also present in the rumen of the cattle. A lot of cellulosic material present in the food is also present in rumen. In rumen, these bacteria help in breakdown of cellulose and play an important role in nutrition of the cattle. So దీన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఇక్కడ thus the excreta of the cattle, ఏదైతే డంగ్ ఉందో ఆవు పేడ, గేదె పేడ ఏదైతే ఉందో పిడకలు చేస్తారు కదా, కామన్లీ నోన్ as గోబర్, ఇస్ రిచ్ ఇన్ దీస్ బ్యాక్టీరియా. డంగ్ కెన్ బి యూస్ ఫర్ జనరేషన్ ఆఫ్ బయోగ్యాస్ నోన్ as గోబర్ గ్యాస్. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నదో. ఇందాక నేను ఏం చెప్పానంటే మనకి మెథనోజెన్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మనం ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకోవాలని చెప్పాను. చూడండి, మనకి మెథనోజెన్స్ ఏవైతే ఉన్నాయో
మెథనోజన్స్ ఆర్ బేసికల్లీ అ గ్రూప్ ఆఫ్ ఆర్కే బ్యాక్టీరియా. ఆర్కే బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ప్రిమిటివ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అన్నమాట. మనకి బ్యాక్టీరియాలో మనం ఎప్పుడైతే బయాలజికల్ క్లాసిఫికేషన్ చదువుకున్నామో మొనీరాలో యూ బ్యాక్టీరియా ఆర్కి బ్యాక్టీరియా రెండు వస్తాయి. ఆర్కి బ్యాక్టీరియా అంటే ప్రిమిటివ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇప్పుడు ఈ మెథనోజన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు చోట్ల ఉంటాయి. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ టూ ప్లేసెస్. ద ఫస్ట్ ప్లేస్ ఇస్ ది యాక్టివేటెడ్ స్లడ్జ్. ఏదైతే యాక్టివేటెడ్ స్లడ్జ్ ఉన్నదో ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ ఎక్కడ ఉంది నాన్న? ఈ యాక్టివేటెడ్ స్లడ్జ్ ఎక్కడ ఉంటుంది? మనకి సీవేజ్ ట్రీట్మెంట్ లో అన్నమాట. సీవేజ్ ట్రీట్మెంట్ లో సెకండరీ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఏదైతే యాక్టివేటెడ్ స్లడ్జ్ ఉందో అందులోని ఎనరోబిక్ స్లడ్ డైజెస్టర్ లో పడేసినప్పుడు బోల్డ్ అంత ఇది ఫర్దర్ వెళ్ళి ఎనరోబిక్ స్లడ్జ్ డైజెస్టర్స్ లోని పడేసినప్పుడు అక్కడ ఉంటుంది. ఓకే, అక్కడ అది ఏం చేస్తున్నది అంటే ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ అంతా ఉందో దాన్ని బ్రేక్ డౌన్ చేసి మనకి బయోగ్యాస్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో దిస్ ఈస్ వన్ వే టు ప్రొడ్యూస్ బయోగ్యాస్. కానీ ఇప్పుడు మనం అది డిస్కస్ చేయట్లేదు. మనం యాక్చువల్ గా ఏదైతే ఆవు గేదెలు ఇవన్నీ క్యాటల్ ఏవైతే ఉన్నాయో క్యాటల్ రూమెన్ గురించి మాట్లాడుకున్నాం. రూమెన్ ఇన్ క్యాటల్ ఇలాంటి రూమెన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ది గట్ అన్నమాట. మన గట్లో ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ ఎలా ఉన్నదో వాటి గట్లో ఇంటెస్టైన్ లోని ఒక ఏరియా ఉంటుంది రూమెన్ అనేసి. ఆవు గేది గొర్రె ఇవన్నీ ఇంట్లోనే. ఓకేనా? ఇప్పుడు ఇప్పుడు కేర్ఫుల్ గా వినండి. ఈ రూమెన్ ఏదైతే ఉందో ఈ రూమెన్ ఉన్న ఆర్గానిజమ్స్ ని మనం రూమినెంట్స్ అంటాం. రూమినెంట్స్ అంటాం. రూమెన్ ఉన్న ఆర్గానిజమ్స్ రూమినెంట్స్ అంటాం. నా సి వీళ్ళలోని ఏదైతే గట్ ఉన్నదో ద ఇంటెస్టైన్ ఇస్ లాంగ్. మనం చదువుకున్నాం గుర్తుందా? ఫ్రాగ్ లో ఇంటెస్టైన్ షార్ట్ గా ఉంటుంది అని చదువుకున్నాం. ఎందుకు? ఫ్రాగ్ ఒక కార్నివోరస్. మనకి హర్బివోరస్ ఆర్గానిజమ్స్ ఏవైతే ప్యూర్ వెజ్ తింటాయో అంటే గడ్డి ఆకులు లేదంటే ప్లాంట్ సోర్స్ నుంచి వచ్చిన ఫుడ్స్ తింటాయో వాటిని మనం రూమినెంట్స్ అంటాం. హర్బివోర్స్ అని కూడా అంటాం. ఈ పర్టికులర్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఇంటెస్టైన్ లాంగ్ గా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది ఇంటెస్టైన్. ఓకే, పొడుగ్గా ఉంటుంది. ఓకేనా? అది అన్నమాట. సో ఈ పొడుగ్గా ఉన్న ఇంటెస్టైన్ ఏదైతే ఉన్నదో ఈ పొడుగ్గా ఉన్న ఇంటెస్టైన్ ఏదైతే ఉందో 1 minute ఆగండి. ఓకే, ఈ పొడుగ్గా ఉన్న ఇంటెస్టైన్ ఏదైతే ఉందో దీంట్లో మనకి ఏముంటుంది? దీంట్లో మనకి మెథనోజన్స్ ఉంటాయి. మెథనోజన్స్ లో కేపబిలిటీ ఉన్నది. మెథనోజన్స్ ఏం చేస్తాయంటే మనకి సెల్యులోజ్ బ్రేక్ డౌన్ కోసం హెల్ప్ చేస్తాయి. మనకి సెల్యులోజ్ నార్మల్ గా బ్రేక్ డౌన్ చేయడం కష్టం నాన్న. లివింగ్ ఆర్గానిజమ్స్ ఏవి అంటే నార్మల్ గా యూకెరియాటిక్ ఆర్గానిజమ్స్ వేటి దగ్గర సెల్యులోజ్ ని బ్రేక్ చేసి ఎంజైమ్ ఫామ్ చేసే కేపబిలిటీ లేదు. సెల్యులోజ్ బ్రేక్ చేయాలంటే మనకి కావాల్సింది బీటా అమైలేజ్. ఓకే, సెల్యులోజ్ బ్రేక్ డౌన్ కోసం మనకు కావాల్సిన ఎంజైమ్ ఏమిటి? బీటా అమైలేజ్. సో బీటా అమైలేజ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయలేం. యానిమల్స్ కూడా ప్రొడ్యూస్ చేయవు, ఈ రోమినెంట్స్ కూడా ప్రొడ్యూస్ చేయవు. ఈ మెథనోజన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెథనోజన్స్ ఈ బీటా అమైలేజ్ ప్రొడ్యూస్ చేయడం వలన సెల్యులోజ్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి కింద స్మాలర్ ప్రొడక్ట్స్ కింద యూటిలైజ్ చేయబడుతుంది. అందుకే అవి గడ్డి తిని బతకగలుగుతాయి. మన గడ్డి తిన్నా మనకి అదొక ఫైబర్ లాగే యాక్ట్ అయ్యి బయటికి వచ్చేస్తుంది. బట్ వీ కెనాట్ డైజెస్ట్ ఇట్ అన్నమాట. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? ఓకేనా? ఇది బేసిక్ గా పాయింట్ అన్నమాట. మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్. మోహన్ నాన్న మీరు కావాలంటే వెళ్ళి మీరు డిన్నర్ చేసుకొని రండి నాన్న. టేక్ యువర్ టైం. కావాలంటే మీరు వెళ్ళి రిటర్న్ రావచ్చు. ఇంతట్లో మనకు కొంత సిలబస్ కొంత అవుతుంది. 15 minutes తీసుకోండి, వెళ్ళి తినేసి రండి. నో ప్రాబ్లం. ఓకే, సరేనా? వెళ్ళండి. ఓకే, టేక్ యువర్ టైం. అది అన్నమాట. సో ఇప్పుడు ఈ మెథనోజన్స్ ఏవైతే ఉన్నాయో ఇదే మీకు అడుగుతారు. దే ఆర్ ప్రెసెంట్ ఇన్ ద గట్ ఆఫ్ రూమినెంట్స్ అంటారు. ఇప్పుడు ఈ మెథనోజన్స్ ఈ రూమినెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రూమినెంట్స్ ది ఏదైతే డంగ్ ఉందో డంగ్ డంగ్ అంటే బేసిక్ గా ఫీకల్ మ్యాటర్ అన్నమాట. ఈ ఫీకల్ మ్యాటర్ లోని బోల్డ్ అన్ని మెథనో బ్యాక్టీరియా ఉంటాయి, మెథనోజన్స్ ఉంటాయి. ఈ మెథనోజన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెథనోజన్స్ ఫంక్షన్ ఏంటి? మనకి ఆ డంగ్ లోని బోల్డ్ అంతా మీథేన్ గ్యాస్ ప్రొడ్యూస్ చేసి ఉంచడం. వాటి ప్రాసెస్ మీథేన్ ఇంకా వేరే వేరే గ్యాసెస్ ఏవైతే ఉన్నాయి కార్బన్ డైఆక్సైడ్ హైడ్రోజన్ సల్ఫైడ్ ఇంకా హైడ్రోజన్ ఇవన్నీ ప్రొడ్యూస్ చేయడం అనమాట. దాన్ని మనం బయోగ్యాస్ అంటాం. ఎందుకంటే బయోగ్యాస్ మనం ఆవు పేడల నుంచి చేస్తున్నాం కదా. ఆవు పేడల్ని ఏమంటారంటే గోబర్ అంటారు. ఆవు పేడని హిందీలో గోబర్ అంటారు. అందుకే దీన్ని మనం గోబర్ గ్యాస్ అని కూడా అంటాం. గోబర్ గ్యాస్ అని కూడా అంటాం. అర్థమైందా? గాట్ ఇట్? ఓకే, అది అన్నమాట. డన్. ఓకే, అది ఇది సంగతి నాన్న. ఇది బేసిక్ గా విషయం. ఓకే, రైట్. ఇప్పుడు లెట్ us గో ఫర్ లిటిల్ బిట్ ఆఫ్ రీడింగ్. ఇంకొంచెం ఫర్దర్ రీడింగ్ కి వెళ్దాము. ఓకే, రీడింగ్ కి వెళ్ళి మనం అర్థం చేసుకుందాం యాక్చువల్గా ఒక బయోగ్యాస్ ప్లాంట్ ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారని అర్థం చేసుకుందాం రండి. ఓకే, పదండి. సో
ద బయోగ్యాస్ ప్లాంట్ కన్సిస్ట్ ఆఫ్ అ కాంక్రీట్ ట్యాంక్. ఒక కాంక్రీట్ ట్యాంక్ అన్నమాట. ఇది గట్టిగా ఒక మంచిగా ఒక కాంక్రీట్ ట్యాంక్ పెడతారు. దాదాపు 10 నుంచి 15 ఫీట్ డీప్ ట్యాంక్ ఉంటది ఇది. ఇన్ విచ్ బయో వేస్ట్ ఆర్ కలెక్టెడ్ అండ్ అ స్లరీ ఆఫ్ డంగ్ ఇస్ ఫెడ్. చూడండి, మనకి ఏం చేస్తారంటే బయో వేస్ట్ అంటే ఏంటి? ఫుడ్ వేస్ట్ అన్నమాట. ఫుడ్ వేస్ట్, ఓకే, లేదంటే కిచెన్ వేస్ట్. బేసిక్ గా ఇప్పుడు ఫర్ సపోజ్ లెటర్స్ కూర, ఆ, మిగిలిపోయిన అన్నం ఉన్నది. ఒక నిమిషం నన్ను ఆగండి, ఒక నిమిషం ఆగండి, చిన్న కాల్ వస్తున్నది. ఓకే, పదండి అన్న, కంటిన్యూ చేసుకుందాం. రైట్, సరే అయితే రండి. ఇప్పుడు ఈ ఫుడ్ ఇంకా కిచెన్ వేస్ట్ ఏం చేస్తామంటే దాంట్లో పడేస్తాం అనమాట. కూరగాయలు, మిగిలిపోయిన అన్నం అవనండి, ఏదైనా ఫుడ్ వేస్ట్ ఉన్నది అనుకోండి, దాన్ని తీసుకెళ్ళి మనం అందులో పడేస్తాం. ఆ పెద్ద ట్యాంక్ ఉంటది, ఆ ట్యాంక్ లో పడేస్తాం అనమాట. ఈ పెద్ద ట్యాంక్ లో పడేస్తాం. దీన్ని మనం డైజెస్టర్ అంటాం. కింద ఉన్న పార్ట్ ఏదైతే ఉందో ఈ ట్యాంక్ ని మనం డైజెస్టర్ అంటాం. ఇందులో తీసుకెళ్ళి పడేస్తున్నాం మనం. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఇందులో తీసుకెళ్ళి పడేసిన తర్వాత దీంట్లో మనం ఏం చేస్తామంటే, ఏదైతే ఆవు పేడ ఉన్నదో, ఆవు పేడ తెలుసు కదా, ఆవు పేడ ఇప్పుడు ఉన్నది కదా, ఆ పేడని మనం కొంచెం నీళ్ళలో మిక్స్ చేసి దాంట్లో పడేస్తాం అన్నమాట. ఎందుకంటే ఈ ఆవు పేడలో మన బోల్డ్ అని మెథనోజన్స్ ఉన్నాయి. సో ఇట్ యాక్ట్స్ అస్ అన్ ఇనాక్యుల్ అన్నమాట. స్టార్టర్ మెటీరియల్ లో పనిచేస్తుంది అది. దాన్నే మనం స్లరీ అంటాం. సో స్లరీ ఆఫ్ డంగ్ అంటే ఏమీ లేదు. స్లరీ అంటే బేసిక్ గా ఏదైతే ఆవు పేడ ఉందో దాంట్లో నీళ్ళని మిక్స్ చేసేసి పడేస్తారనమాట. ఓకే, అది. రండి, ఒక్క నిమిషం నాన్న, నాకు కాల్ వస్తున్నది. ఓకే నాన్న, 1 మినిట్ ఆగండి. నాన్న, ఆ, మీ అందరికీ ఒక చిన్న సారీ సారీ చెప్తున్నాను. కాకపోతే నాకు ఒక 10-15 మినిట్స్ కావాలి. చిన్న పని వచ్చింది, ఇంపార్టెంట్ పని. సారీ, నేను ఎన్నిసార్లు ఇంటరప్షన్స్ తీసుకుంటున్నాను, బట్ ఆప్షన్ లేదనమాట, వెళ్ళాలి. సో అప్పటి వరకు కావాలంటే ఆ, మీరు చాప్టర్ గోత్రూ చేసుకోండి, లేదంటే బ్రేక్ తీసుకోండి. బట్ ఐ విల్ బి బ్యాక్. నేను తర్వాత వచ్చి మీకు ఫర్దర్ కంటిన్యూ చేస్తాను, ఓకేనా? విత్ రెస్పెక్ట్ టు బయోగ్యాస్ ఏదైతే ప్లాంట్ ఉందో దీన్ని మనం స్టడీ చేయబోతున్నాం ఇప్పుడు. ఓకే, పదండి. నాకు ఒక 10 మినిట్స్ ఇవ్వండి అంతేను. లెటెస్ట్ సే నేను మిమ్మల్ని ఒక ఎంతసేపు అడుగుతున్నాను ఇప్పుడు. 8:34 అవుతున్నది అంటే 8:45 వరకు నాకు టైం ఇవ్వండి. 8:45 PM ఐ విల్ బి బ్యాక్. ఓకే, ఎందుకంటే చిన్న ఇంపార్టెంట్ పని వచ్చిందా. ఓకే, ఐ విల్ బి బ్యాక్ నన్ను. ఓకే, పదండి.
ఓకే నాన్న, సారీ ఫర్ ద డిలే. పదండి కంటిన్యూ చేద్దాం. ఓకే, పదండి. రైట్. సో మనం యాక్చువల్ గాను బయోగ్యాస్ లో ఉన్నాం, రైట్? పదండి కంటిన్యూ చేసి కంప్లీట్ చేసి పడేద్దాం దీని వివరంగా. రండి. సో మనకి బయోగ్యాస్ కు సంబంధించిన పాయింట్స్ మళ్ళీ మనం కంటిన్యూ, లెటస్ కంటిన్యూ వన్స్ అగైన్. చూడండి. సో నేను ఇందాక ఏం చెప్పానంటే మనం 10 to 15 డీప్ ఏదైతే కాంక్రీట్ ట్యాంక్ ఉందో, డైజెస్టర్ అంటాం దాన్ని, అది తీసుకుంటారు. అది కన్స్ట్రక్ట్ చేస్తారనమాట. అది అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. అది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దాంట్లో ఏం చేస్తారంటే ఫుడ్ వేస్ట్, కిచెన్ వేస్ట్ ఏదంతా ఉందో, ఆర్గానిక్ వేస్ట్ అన్నమాట బేసిక్ గా. అందులో మనం ఇష్టం వచ్చినట్టు అక్కలేని చెత్త చెదారం, ప్లాస్టిక్ వేస్ట్ అన్ని పడేయకూడదు, అది అస్సలు వేయకూడదు. అందులో ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ వేయాలి. ఆ ఆర్గానిక్ వేస్ట్ వేసిన తర్వాత, ఆర్గానిక్ వేస్ట్ ఏదైతే ఉందో అది వేసిన తర్వాత దాంతో పాటు ఏం యాడ్ చేస్తాం అంటే ఒక స్లరీ యాడ్ చేస్తాం. ఈ స్లరీలో ఏముంటుందంటే బేసిక్ గా ఏదైతే ఆవు పేడ, గేదె పేడలు ఉన్నాయో దాంట్లో కొంచెం నీళ్లు కలిపి దాన్ని వేస్తారు అనమాట. ఓకే, లిక్విడ్ ఫామ్ చేసి. ఇప్పుడు ఫర్దర్ ముందుకెళ్తూ ఇక్కడ ఏం చేస్తారంటే ఈ పర్టికులర్ డైజెస్టర్ లో కంటిన్యూస్ గా ఏమవుతుంది, బికాస్ ఇలా జరిగింది కాబట్టి, ఓకే, ఇందులో కంటిన్యూస్ గా మనకి ఈ బయోగ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది. మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, హైడ్రోజన్, ఇవన్నీ మనకి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి కంటిన్యూస్ గా స్లడ్జ్ యాడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ నుంచి మనకి డంగ్ ఇంకా వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు. సో డైజెస్ట్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒకటి ఒక పిస్టన్ లాంటి మెకానిజం ఉంటుంది, అది ప్రెస్ చేసి ఉంచుతుంది అనమాట, దాన్ని క్లోజ్ చేసి ఉంచుతుంది. ఏదైతే గ్యాస్ ఉందో ఈ సిలిండర్ లో ఇక్కడ కలెక్ట్ అవుతుంది, కలెక్ట్ అయ్యి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది అనమాట. అది చూడండి. సో ఇట్ ఈస్ ప్లేస్డ్ ఓవర్ ద స్లరీ విచ్ కీప్స్ ఆన్ రైజింగ్ యాజ్ ద గ్యాస్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద టైం. చూడండి, ఆ ఫ్లోటింగ్ కవర్, ఈ కవర్ ఏదైతే ఉందో ఇది ఫ్లోటింగ్ అన్నమాట, ఇది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, ఇలా తేలుతూ ఉంటుంది అనమాట. ఇది ఇది ఇలా ఫిక్స్ అయి ఉండదు. ఎందుకంటే ఎక్కువ గ్యాస్ ప్రొడ్యూస్ అయినప్పుడు కొంచెం మీదకి రావడానికి, ఇంకా గ్యాస్ అందులో కలెక్ట్ అవడానికి. ఓకే, సో ఇస్ ప్లేస్డ్ ఓవర్ ద స్లరీ విచ్ కీప్స్ ఆన్ రైజింగ్ as the gas is produced in the tank due to microbial activity. The biogas plant has an outlet which is connected to the pipe to supply biogas to nearby houses. ఇప్పుడు ఏదైతే ఈ పైప్ బయటకు వస్తున్నదో ఈ పైప్ కి ఫర్దర్ బోల్డ్ అన్ని బ్రాంచెస్ వచ్చేస్తాయి, బోల్డ్ అన్ని పైప్ లైన్స్ కనెక్ట్ అవుతాయి. సో ఎవరింటి వాళ్ళైనా చేసుకోవచ్చు, లేదంటే ఒక కమ్యూనిటీ బయోగ్యాస్ ప్లాంట్లు కూడా కనెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు విలేజెస్ లో. నేను కమ్యూనిటీ బయోగ్యాస్ ప్లాంట్లు కట్టేస్తున్నారు. సో అందరూ వాళ్ళ స్టడీస్ తెచ్చి అక్కడ పడేస్తారు అనమాట. పడేస్తే అక్కడ బయోగ్యాస్ ప్రొడ్యూస్ అయ్యి వాళ్ళ ఇళ్ళకి వెళ్తాయి అనమాట గ్యాస్. అలా అలా కూడా చేస్తారు. ఓకే, రైట్. ఇప్పుడు ద స్పెంట్ స్లరీ ఈజ్ రిమూవ్డ్ త్రూ అనదర్ అవుట్లెట్ అండ్ మే బి యూజ్డ్ యాజ్ ఫర్టిలైజర్. ఏదైతే స్పెంట్ స్లరీ ఉందో ఇంకొక అవుట్లెట్ త్రూగా బయటకు వస్తుంది అండ్ ఇట్ మే బి యూజ్డ్ యాజ్ అ ఫర్టిలైజర్. Cattle dung is available in large quantities in rural areas where cattle are used for a variety of purposes. ఇప్పుడు రూరల్ ఏరియాస్ లో చూస్తే క్యాటిల్స్ ని రేస్ చేస్తారు పాల కోసం కదా. సో బయోగ్యాస్ ప్లాంట్స్ ఆర్ మోర్ ఆఫెన్ బిల్ట్ ఇన్ రూరల్ ఏరియాస్. ద బయోగ్యాస్ దస్ ప్రొడ్యూస్ ఇస్ యూస్ ఫర్ కుకింగ్ అండ్ లైటింగ్. ద పిక్చర్ ఆఫ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏదైతే ఉందో మనం చూపించాము. ద టెక్నాలజీ ఆఫ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ వాస్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ఇండియా. సో ఇది మిమ్మల్ని అడుగుతారు నాన్న, మనకి బయోగ్యాస్ ఎవరు ఫస్ట్ డెవలప్ చేశారని. సో ద టెక్నాలజీ ఆఫ్ బయోగ్యాస్ ప్రొడక్షన్ వాస్ ఫస్ట్ డెవలప్డ్ ఇన్ ఇండియా, మెయిన్లీ మెయిన్లీ డ్యూ టు ఎఫర్ట్స్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. చూస్తున్నారా, ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు ఇన్స్టిట్యూషన్స్ కలిపే మనకి యాక్చువల్ గా బయోగ్యాస్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ ముందు యాక్చువల్ గా ఇనిషియేటివ్ తీసుకున్నాయి. వీళ్ళే ఫస్ట్ స్టార్ట్ చేశారనమాట. సో అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కొంత సైంటిస్ట్, ఇంకా ఖాదీ ఇంకా విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ నుంచి కొంతమంది ఒఫీషియల్స్, వాళ్ళిద్దరూ డిసైడ్ చేశారు రూరల్ ఏరియాస్ లో బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టాము అంటే ఇలా గ్యాస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ ఎందుకు, దీనికి ఒక మెయిన్ రీజన్ ఏంటో సింపుల్ గా ఉంది. డైరెక్ట్ గా పిడకల్ని డైరెక్ట్ గా కాలుస్తే దాని నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వేరే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. సో దట్ ఈస్ నాట్ గుడ్. సో అందుకే ఏం చేస్తారంటే బయోగ్యాస్ ఫామ్ చేసి అది ఫ్యూయల్ కింద యూస్ చేస్తే మనకి కంపారిటివ్ గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గిపోతాయి అనమాట. అది. సో ఇఫ్ యువర్ స్కూల్ ఇస్ సిచ్యువేటెడ్ ఇన్ అ విలేజ్ ఇట్ వుడ్ బి ఇంట్రెస్టింగ్. ఓకే, అది అనమాట, అదంతా వాళ్ళు చెప్తున్నారు. పదండి. నా ఇప్పుడు మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుందాం రండి. Let us do some basic questions. The primitive prokaryotes responsible for production of biogas from dung of ruminant animals include the okay, పదండి. Okay, పదండి. The primitive prokaryotes responsible for the production of biogas from the dung of ruminant animals include the ఏంటంటే ఉంటాయి. ఓకే, దే ఇంక్లూడ్ మిథెనోజెన్స్. ఆప్షన్ సి మిథెనోజెన్స్. మిథెనోజెన్స్ ఏవైతే ఉన్నాయో మిథెనోజెన్స్ యాక్చువల్గా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, రైట్. నెక్స్ట్, ఇన్ గోబర్ గ్యాస్ ద మాక్సిమం అమౌంట్ ఈస్ దట్ ఆఫ్. సో ప్రిడామినెంట్లీ మనకి ఏముంటుందన్న, ప్రిడామినెంట్లీ మన గోబర్ గ్యాస్ అంటే బయోగ్యాస్. సో బయోగ్యాస్ లో అన్నిటికన్నా ఎక్కువగా మనకి ఏముంటుంది, ఏ గ్యాస్ మనకి ఎక్కువ ఉంటుంది, మిథేన్ అన్నిటికన్నా ఎక్కువ ఉంటుంది. దాని తర్వాత హైడ్రోజన్ సల్ఫైడ్, కార్బన్ డైఆక్సైడ్ అన్ని ఉంటాయి. సో ఆప్షన్ ఏ. పదండి.
నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్గానిజమ్స్ కాల్డ్ మెథనోజన్స్ ఆర్ మోస్ట్ అబండెంట్ ఇన్, చూసారా ఇది అన్నమాట. సో ఇన్ని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాను నీట్ 2020 క్వశ్చన్. సో ఆర్గానిజమ్స్ కాల్డ్ మెథనోజన్స్ ఆర్ మోస్ట్ అబండెంట్ ఇన్ హాట్ స్ప్రింగ్, సల్ఫర్ రాక్, క్యాటల్ యార్డ్, పొల్యూటెడ్ స్ట్రీమ్. సో మనకి రూమినెంట్స్ లో ఉంటాయంటే క్యాటల్ లో ఉంటాయి కదా. సో క్యాటల్ యార్డ్ లో మనకి అన్నిటికన్నా ఎక్కువ ఉంటాయి ఆప్షన్స్. ఓకే, అది డన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆ కామ్ ఇది ఇది బయో కంట్రోల్ ఏజెంట్ సంబంధించిన క్వశ్చన్, ఇది ఇక్కడ రాకూడదు. పదండి. నెక్స్ట్ ఇంకా మనం బయో కంట్రోల్ ఏజెంట్స్ కి వెళ్ళిపోతున్నాం. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ బయో కంట్రోల్ ఏజెంట్స్. అయిపోయింది. సో ఇప్పుడు బయో కంట్రోల్ ఏజెంట్స్ గురించి మాట్లాడుకుంటాం. బయో కంట్రోల్ ఏజెంట్స్ ది ఫంక్షన్ ఏంటో నన్ను చెప్పేస్తాను, సింపుల్. ఓకే, పదండి. లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ బయో కంట్రోల్ ఏజెంట్స్. చూడండి నాన్న, ఏవైతే మైక్రోబ్స్ మనం మిగతా మైక్రోబ్స్ లేదంటే ఇన్సెక్ట్స్ ని గ్రోత్ ఆపడానికి చేస్తున్నాం. ఫర్ సపోజ్ కొన్ని ఇన్సెక్ట్స్ వస్తున్నాయి, ఇన్సెక్ట్స్ వచ్చి యాక్చువల్ గా గ్రో అవనియట్లేదు క్రాప్ ని. సో వాటిని చంపడానికైనా లేదంటే వాటి గ్రోత్ ని ఆపడానికైనా ఇవన్నిటి కోసం మనం ఏదైనా ఏజెంట్స్ వాడుతున్నాం అంటే మైక్రోబ్స్ వాడుతున్నాం అంటే వాటిని మనం బయో కంట్రోల్ ఏజెంట్స్ అంటాం. సో బయో కంట్రోల్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఇవి ఎక్కువగా క్రాప్స్ లో వాడతారు. ఓకే, ఫార్మింగ్ లోని క్రాప్స్ లో అగ్రికల్చర్ లో ఎక్కువగా యూటిలైజ్ చేస్తారు. సో ఇవేంటంటే మైక్రోబ్సే కంట్రోల్ ఏజెంట్స్ లా పనిచేస్తున్నాయి దీంట్లో. మైక్రోబ్సే మనకి కంట్రోల్ ఏజెంట్స్ లా పనిచేస్తున్నాయి, కంట్రోల్ ఏజెంట్స్ లాగా పనిచేస్తున్నాయి. ఓకేనా. సో దే ఆర్ సర్వింగ్ అ గుడ్ పర్పస్ బై డూయింగ్ దట్. ఇప్పుడు యాక్చువల్ గా ఇవి ఏం చేస్తున్నాయంటే ద ఫస్ట్ పర్పస్ దట్ దే ఆర్ సర్వింగ్ ఇస్ మెయింటైనింగ్ 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 ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ వెబ్, ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ చైన్ అండ్ వెబ్. చూడండి, మనం నార్మల్ గా ఆ, పొలాల్లో ఇన్సెక్ట్స్ ఉన్నాయనేసి మనం ఏంటది ఇన్సెక్టిసైడ్స్, కెమికల్ పెస్టిసైడ్స్ వాడినప్పుడు ఏమవుతుందంటే మనం యాక్చువల్ గా బోల్డ్ అన్ని క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ మన ఫుడ్ లోకి వెళ్ళిపోతున్నది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వచ్చేసి అది ప్లాంట్ కూడా మంచిది కాదు, ఇన్సెక్ట్స్ దాంతో సంబంధించి రెసిస్టెన్స్ డెవలప్ చేసేసుకోవచ్చు. సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫుడ్ చైన్ లేదంటే ఫుడ్ వెబ్ లో కూడా డిస్టర్బెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కొన్ని మంచి ఇన్సెక్ట్స్ లేదంటే కొన్ని మంచి మైక్రోబ్స్ కూడా చనిపోవచ్చు. సో అలా చేయకుండా ఉండడానికి ఏం చేస్తారంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఎప్పుడైతే మనం ఆ పర్పస్ కోసం వాడుతున్నామో దే విల్ మెయింటైన్ ద వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఫుడ్ చైన్ ఆర్ ఫుడ్ వెబ్. అది మనకి డిస్టర్బ్ అవుతుంది అంటే న్యాచురల్ గా మనం యాక్చువల్ గా ప్లాంట్ ని లేదంటే క్రాప్ ని ప్రొటెక్ట్ చేస్తున్నాము, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఇంకోటి, వీఆర్ ప్రిజర్వింగ్ ద క్రాప్ ఇకోసిస్టమ్. వీఆర్ ప్రిజర్వింగ్ ద క్రాప్ ఇకోసిస్టమ్. వీఆర్ ప్రిజర్వింగ్ ద క్రాప్ ఇకోసిస్టమ్, అది అన్నమాట. అర్థమైందా. సో దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీఆర్ డూయింగ్. ఓకే, పదండి. రైట్. నెక్స్ట్. సో దీంట్లో మనం ఏం చేస్తున్నాం ఒకసారి రీడింగ్ ఇచ్చుకుంటూ వెళ్దాం రండి. బయో కంట్రోల్ రిఫర్స్ టు యూజ్ ఆఫ్ బయోలాజికల్ మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ ప్లాంట్ డిసీజెస్ అండ్ పెస్ట్స్. ఇన్ మోడర్న్ సొసైటీ దీస్ ప్రాబ్లమ్స్ హ్యావ్ బీన్ టాకిల్డ్ ఇంక్రీజింగ్లీ బై యూజ్ ఆఫ్ కెమికల్స్, ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ వాడతాం. దీస్ కెమికల్స్ ఆర్ టాక్సిక్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హార్మ్ఫుల్ టు హ్యూమన్ బీయింగ్స్ అండ్ యానిమల్స్ అలైక్ అండ్ హ్యావ్ బీన్ పొల్యూటింగ్ అవర్ ఎన్వైరన్మెంట్. మన ఎన్వైరన్మెంట్ ని పొల్యూట్ చేస్తున్నాయి ఇవి. సాయిల్, గ్రౌండ్ వాటర్ ని పొల్యూట్ చేస్తున్నాయి, ఫ్రూట్స్ ని, వెజిటబుల్స్ ని, ప్లాంట్స్ ని అన్నింటిని పొల్యూట్ చేసి పడేస్తున్నాయి. మంచిది కాదు ఇది. So our soil is also polluted through use of weedicides to remove weeds. ఇప్పుడు going further, బయోలాజికల్ కంట్రోల్ ఆఫ్ పెస్ట్స్ అండ్ డిసీజెస్ దీని గురించి మాట్లాడబోతున్నాం. ఇన్ అగ్రికల్చర్ దేర్ ఆర్ మెథడ్స్ ఆఫ్ కంట్రోలింగ్ దట్ రిలైజ్ ఆన్ న్యాచురల్ ప్రెడేషన్ రాదర్ దెన్ ఇంట్రడ్యూస్ కెమికల్స్. సో మనం ఏం చేస్తున్నాం అంటే దేర్ ఇస్ అ మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ పెస్ట్ దట్ రిలైజ్ ఆన్ న్యాచురల్ ప్రెడేషన్. సో న్యాచురల్ ప్రెడేషన్ మీద మనం డిపెండ్ అవుతున్నాం అనమాట. సో మనం పాపులేషన్ ఇంటరాక్షన్స్ చదువుకున్నాం ఎక్కడ, మనం ఈకోసిస్టమ్ చాప్టర్ ఏదైతే, ఈకోసిస్టమ్ కాదు ఐ థింక్ ఆర్గనిజం అండ్ పాపులేషన్స్ లో పాపులేషన్ ఇంటరాక్షన్స్ అనే టాపిక్ చదువుతాం. దేంట్లో అయితే ప్రెడేషన్ గురించి చదువుతాం మనం. ఓకే, ప్రెడేషన్ ఇంకా ప్రేది రిలేషన్షిప్ లోని మనం చూస్తాం. ప్రెడేషన్ ఒక న్యాచురల్ ప్రెడేటర్ ప్రే పాపులేషన్ ఏదైతే ఉందో దాని పాపులేషన్ ని ఒక చెక్ లో పెడుతుంది అనమాట. ఓకే, సో అదే మీరు గుర్తెచ్చుకోండి, అర్థమవుతుంది. A key belief of the organic farmer is that biodiversity furthers health. సో ద మోర్ వెరైటీ ల్యాండ్స్కేప్ హ్యాస్ ద మోర్ సస్టైనబిలిటీస్. మనకి ఎంత బెటర్ బయోడైవర్సిటీ ఉన్నదంటే అంత సస్టైనబుల్ గా ఉంటుంది అనమాట. మనం రీసెంట్ గా బయోడైవర్సిటీ అండ్ కన్జర్వేషన్ చాప్టర్ చదువు, అందులో మనం చదువుకున్నాము మనకి క్రాప్ ఈకో సిస్టమ్స్ లోని బయోడైవర్సిటీ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు న్యాచురల్ ఈకో సిస్టమ్. సో మనం బయోడైవర్సిటీ ఆటోమేటిక్ గా తగ్గించడం వల్లనే మనకి సస్టైనబిలిటీ లేకుండా పోతుంది. కాకపోతే మనం ఏం చేస్తున్నాం అంటే బయోడైవర్సిటీ అక్కడ ఇంప్రూవ్ చేస్తున్నాం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. దానివల్ల బయోడైవర్సిటీ కూడా ఇంప్రూవ్ అయింది. ఓకే, సస్టైనబిలిటీ ఇంప్రూవ్ అయింది. ఏదైనా పెస్ట్ వచ్చినా కూడా అది యాక్చువల్ గా ఎక్కువ రోజులు ఉండలేదు. సో ద ఆర్గానిక్ ఫార్మర్ therefore works to create a system where insects
that are sometimes called pests are not eradicated, but instead they are kept at manageable levels by complex system of checks and balances within a living and vibrant ecosystem. ఓకే, ఇది అన్నమాట. సో మనకి ఇక్కడ డైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాం అంటే మైక్రోబ్స్ ని యూటిలైజ్ చేసి ఇన్సెక్ట్స్ ని పూర్తిగా చంపేయట్లేదు, లేదంటే వాటి పాపులేషన్ పూర్తిగా వైప్ అవుట్ చేసేయట్లేదు. ఇంక ఇన్సెక్ట్స్ వచ్చాయంటే ఇన్సెక్ట్స్ అన్నిటిని వెళ్ళి చంపేయడం కాదు, అంటే ఇన్సెక్ట్స్ ది ఒక మేనేజబుల్ లెవెల్లో పెట్టడం. అంత లెవెల్లో ఇన్సెక్ట్స్ ఉన్నా కూడా ప్లాంట్స్ పాడవకపోవచ్చు, కానీ దానికన్నా ఎక్కువ అయిపోవడం వల్లే ప్లాంట్స్ పాడవుతున్నాయి. ఇప్పుడు ఇన్సెక్ట్స్ వచ్చి ప్లాంట్ జ్యూసెస్ మీద, ప్లాంట్స్ లో ఉన్న ఫుడ్ మీద డిపెండ్ అవుతున్నాయి, ఒక పెస్ట్ లాగా వచ్చినా కూడా. సో ఇన్సెక్ట్స్ కి ఏం కావాలి? ఫుడ్ కావాలి. సో మనకు ఒక 10 ఇన్సెక్ట్స్ ఆ ప్లాంట్ మీద గ్రో అవుతున్నాయి అంటే పర్వాలేదు, ఒక 100 ఇన్సెక్ట్స్ గ్రో అయిపోయినప్పుడే ప్లాంట్ చనిపోతున్నది, ఎందుకంటే అవి అవసరం కన్నా ఎక్కువ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసేసుకుంటున్నాయి. రైట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మైక్రోబ్స్ ని యూటిలైజ్ చేసి ఇన్సెక్ట్ పాపులేషన్ లో ఒక కంట్రోల్ పెడుతున్నాం అనమాట. అర్థమైందా? మైక్రోబ్స్ ని యూటిలైజ్ చేసి ఇన్సెక్ట్స్ ఏదైతే పాపులేషన్ ఉన్నదో దాన్ని కంట్రోల్లో పెడుతున్నాము. అర్థమైందా అందరికీ ఈ పాయింట్? ఈ పాయింట్ అందరికీ అర్థమైందా నాన్న? వీళ్ళు ఏమన్నా ట్రై చేస్తున్నారు? ఓకే, అది. Contrary to the conventional farming practices, which often use chemical methods to kill both useful and harmful life forms indiscriminately, this is a holistic approach that seeks to develop an understanding అన్నమాట. అది. The organic farmer holds the view that the eradication of creatures that are often described is not only possible but also undesirable, for without them beneficially predatory and parasitic insects which depend upon them as food or host would not be able to survive. అది నేను చెప్పాను. ఓకే. So, thus the use of them as foods or hosts would not be able to survive. Thus, the bio will greatly reduce our dependence on toxic chemicals. An important part of biological farming approach is to become familiar with various life forms. Okay, వీటన్నిటిని అర్థం చేసుకోవడం అన్నమాట. రైట్. ఇప్పుడు మనం బేసిక్ గా ఏవేవైతే ఉన్నాయో మాట్లాడుకోబోతున్నాం. బయో కంట్రోల్ ఏజెంట్స్ గురించి మాట్లాడుకుందాం అండి. ద వెరీ ఫెమిలియర్ బీటల్ with red and black markings, the ladybird and the dragonflies are useful to get rid of aphids and mosquitoes, respectively. Okay, సో మనకి చూడండి, ద వెరీ ఫెమిలియర్ బీటల్ విత్ రెడ్ అండ్ బ్లాక్ మార్కింగ్స్. ఒక బీటల్ ఉంటుంది, మస్కిటో, దానికి రెడ్ కలర్ ఇంకా బ్లాక్ కలర్ మార్కింగ్స్ కనిపిస్తాయి మనకి. ఓకే, ద లేడీ బర్డ్ అండ్ ద డ్రాగన్ ఫ్లైస్ ఆర్ యూస్ఫుల్ టు గెట్. సో దాన్ని ఏంటంటాం? లేడీ బర్డ్ అంటాం అనమాట. ఆ బీటల్ ఏమంటాం మనం? లేడీ బర్డ్ అంటాం. అది బర్డ్ కాదు, ఆ ఇన్సెక్ట్ పేరు లేడీ బర్డ్, ఆ బీటల్ పేరు. సో లేడీ బర్డ్ ఇంకోటి ఉన్నాయి, డ్రాగన్ ఫ్లైస్ అని ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ ఉన్నాయి. ఈ రెండు ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏఫిడ్స్ ఇంకా మస్కిటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని యాక్చువల్ గాను రిమూవ్ చేస్తాయి అనమాట. సో దిస్ ఇస్ టైప్ ఆఫ్ బయో కంట్రోల్. మైక్రోబ్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు ఇంకా, కాకపోతే బయో కంట్రోలే. ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ ఇంకో టైప్ ఆఫ్ ఇన్సెక్ట్ ని ప్రెడేషన్ చేస్తున్నారు అనమాట. One insect is eating another insect. Okay. An example of microbial biocontrol agents that can be introduced in order to control butterfly caterpillars is bacteria Bacillus thuringiensis. బీటీ కాటన్ గురించి మనం చదువుకుంటాం బయోటెక్నాలజీలో. దేంట్లో అయితే మనం బయోటెక్నాలజీని వాడి ఈ పర్టికులర్ ఏదైతే ప్రొటాక్సిన్ బ్యాసిల్లస్ ప్రొడ్యూస్ చేస్తుందో దేనివల్ల అయితే మనకి కాటన్ తినే ఏదైతే బాల్వర్మ్ ఉన్నదో అది చనిపోతుంది అనమాట. సో ఈ జీన్ ని దీంట్లో ప్లాంట్ లోనే మనం ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. అది మనం బయోటెక్నాలజీ అనే అప్లికేషన్స్ లో చదువుతాం ఇంకా డీటెయిల్డ్ గా. దీస్ ఆర్ అవైలబుల్ ఇన్ సాషెట్స్ యాజ్ డ్రై స్పోర్స్. ఓకే, సో దీస్ ఆర్ అవైలబుల్ as which are mixed with water and sprayed onto vulnerable plants such as brassicas and fruit trees where they are eaten by the insect larvae. In the gut of the larvae, the toxin is released and the la the larvae get killed. ఓకే, సో మనం నార్మల్ గా అక్కడ బయోటెక్నాలజీలో కాకుండా నార్మల్ గాను ఈ బ్యాసిల్లస్ థురింజియన్సిస్ ఏదైతే ఉందో అది ఒక స్పోర్ట్స్ ఫామ్ ఏదైతే ఉన్నదో చిన్న పౌడర్ ఫామ్ లో దొరుకుతుంది, దాన్ని నీళ్ళలో మిక్స్ చేసి స్ప్రే చేసేస్తారు. స్ప్రే చేసేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాసిల్లస్ థురింజియన్సిస్ ఏదైతే స్పోర్స్ ఉన్నాయో వెళ్ళి ప్లాంట్ మీద పడి ఉంటాయి. ఎప్పుడైనా ఈ పర్టికులర్ కాటన్ బాల్ వాము లేదంటే ఏదైతే ఇన్సెక్ట్ లార్వేస్ అయినా ఇన్సెక్ట్స్ వచ్చి తింటే వాటి పొట్టలోకి వెళ్ళి ఆ ఇనాక్టివ్ ప్రోటాక్సిన్ ఒక యాక్టివ్ టాక్సిన్ కింద మారి చంపేస్తుంది. ఓకే, అది అన్నమాట. Now, the bacterial disease will kill the caterpillars but leave other insects unharmed. సో ఓన్లీ క్యాటర్పిల్లర్నే చంపుతుంది అనమాట, అది ఇంకేది ఇదేది చావదు. Because of the development of methods of genetic engineering in the last decade or so, the scientists have introduced Bacillus thuringiensis toxic genes into plants. Such plants are resistant to attack by insect pests. ఓకే, బీటీ కాటన్ గురించి మనం చదువుకుంటాం. Next, a biological control being developed for use in treatment of plant disease is fungus trichoderma. ట్రైకోడర్మా గురించి కూడా చాలా ఇంపార్టెంట్, మీకు క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి బీటీ కాటన్, ఇంకోటి ట్రైకోడర్మా. ట్రైకోడర్మా స్పీషీస్ ఆర్ ఫ్రీ లివింగ్ ఫంజై దట్ ఆర్ వెరీ కామన్ ఇన్ రూట్ ఎకోసిస్టమ్స్. సో మీకు అది అడుగుతారు, ఇది ఫ్రీ లివింగ్ గా లేదంటే పారాసైటిక్ గా లేదంటే సింబయోటిక్ అని, మూడిట్లో ఏదైనా అడగచ్చు. సో గుర్తుపెట్టుకుంటారు, ఇది ఫ్రీ లివింగ్, ఇది ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఓన్ గా, ఓకే, వన్ మ్యాన్ ఆర్మీగా బతుకుతుంది ఇది. కాకపోతే దీన్ని మనం
రూట్ ఎకోసిస్టమ్స్ లో యూటిలైజ్ చేస్తాం అనమాట. దే ఆర్ ఎఫెక్టివ్ బయోకంట్రోల్ ఏజెంట్స్ ఆఫ్ సెవరల్ ప్లాంట్ పాథోజన్స్. అంటే రూట్స్ త్రూగా ఏదైనా పర్టికులర్ ఆర్గానిజం రావడానికి ట్రై చేస్తున్నది అంటే దాని కంట్రోల్లో పెట్టడానికి అనమాట. అది ఓకే, రైట్. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్యులో వైరసెస్. దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ వైరసెస్ నాన్న. ఓకే, బ్యాక్యులో వైరసెస్ ఆర్ పాథోజన్స్ దట్ అటాక్ ఇన్సెక్ట్స్ అండ్ అదర్ ఆర్థ్రోపోడ్స్. ఓకే, ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో ఇన్సెక్ట్ ని ఆర్థ్రోపోడ్లు వెళ్ళి వాటిని అటాక్ చేసి మనం చంపేస్తాయి అనమాట. సో ద మెజారిటీ ఆఫ్ బ్యాక్యులోవైరసెస్ ఆర్ యూజ్డ్ as బయోకంట్రోల్ ఏజెంట్స్ ఇన్ ద జీనస్ న్యూక్లియో పాలిహైడ్రోవైరసెస్. ఇది మీకు 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది. ఇది మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది అనమాట. అర్థమైందా నాన్న? 2 మార్క్స్ క్వశ్చన్ కింద వస్తుంది ఇది. సో దిస్ ఇస్ అ 2 మార్క్స్ క్వశ్చన్ ఫర్ ఐపీ. ఐపీలో దీన్ని 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతారు. ఐపీ 2 మార్క్స్ క్వశ్చన్ కింద అడుగుతారు. న్యూక్లియో పాలిహైడ్రోవైరస్ అంటే ఏమిటి, దాని యూటిలిటీ ఏమిటని. ఒకటి స్విస్ చీస్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, ప్రాపినో బ్యాక్టీరియం శర్మ అనేది. ఇంకోటి న్యూక్లియో పాలిహైడ్రోవైరస్ ది ఏమిటి యాక్చువల్ యూటిలిటీ, దాని మీద కూడా అడుగుతారు అనమాట. సో దీస్ వైరసెస్ ఆర్ ఎక్సలెంట్ క్యాండిడేట్స్ ఫర్ స్పీషీస్ స్పెసిఫిక్ నారో స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడల్ అప్లికేషన్స్. సో మనకి అది గుర్తుపెట్టుకోవాలి, బ్యాక్యులో వైరసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఒక టైపు న్యూక్లియో పాలిహైడ్రోవైరస్ అనేసి. ఇది ఇన్సెక్ట్స్ ని ఇంకా ఆర్థ్రోపోడ్స్ ని టార్గెట్ చేస్తాయి. సో దే హ్యావ్ టు షో నో నెగటివ్ ఇంపాక్ట్స్ ఆన్ ప్లాంట్స్, mammals, బర్డ్స్, ఫిష్ ఆర్ ఈవెన్ నాన్ టార్గెట్ ఇన్సెక్ట్స్. అంటే అవి కొన్ని పర్టికులర్ ఇన్సెక్ట్స్ నే టార్గెట్ చేస్తున్నాయి, చాలా స్పెసిఫిక్ అన్నమాట. అవి కొన్ని స్పెసిఫిక్ స్పీషీస్ ని టార్గెట్ చేస్తున్నాయి, అంతేగాని ఏది ఎవరు తిన్నా లేదంటే ఎవరి బాడీలోకి వెళ్ళినా వాటిని చంపేస్తాయని కాదు. సో ప్లాంట్స్, మ్యామల్స్, బర్డ్స్, ఫిషెస్ లేదంటే నాన్ టార్గెట్ ఇన్సెక్ట్స్ బాడీలోకి వెళ్తే మాత్రం ఏం జరగదు, ఏం చేయలేవు అవి. కానీ ఓన్లీ ఆ పర్టికులర్ ఇన్సెక్ట్స్ బాడీలోకి వెళ్తే మాత్రమే అవి యాక్చువల్ గా చేయగలవు. ఓకే, పదండి. దిస్ ఇస్ స్పెషల్లీ డిజైరబుల్ when beneficial insects are being conserved to aid in an overall integrated pest management program or when an ecologically sensitive area is being treated. సో ఇలా ఎందుకు నాన్న, ఇలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి యాక్చువల్ గా లెటెస్ట్ మనం ఒక ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనేసి ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేసాం. దేంట్లో అయితే మనం ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ మాత్రమే మనం టార్గెట్ చేస్తున్నాం. లెటెస్ట్ నాకు ఒక 10-15 మొత్తం ఒక పెద్ద ఫీల్డ్ ఉంది నాన్న, క్రాప్ ఫీల్డ్ ఉన్నది. ఒక చాలా పెద్ద క్రాప్ ఫీల్డ్ ఉంది. ఆ క్రాప్ ఫీల్డ్ లో ఒక 100 రకాల ఇన్సెక్ట్లు ఉన్నాయి. కానీ ఆ 100 రకాల ఇన్సెక్ట్ లో నేను ఓన్లీ ఒక 10-15 టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ని టార్గెట్ చేయాలి. ఎందుకంటే అవి మాత్రమే ప్లాంట్స్ ని యాక్చువల్ గా హార్మ్ చేస్తున్నాయి, చంపుతున్నాయి. మిగతా టైప్ ఆఫ్ ఇన్సెక్ట్స్ ప్లాంట్స్ ని హార్మ్ చేయట్లేదు, వాటి గ్రోత్ లో ఎలాంటి ప్రాబ్లం తేవట్లేదు. సో నేను ఎప్పుడైతే పెస్టిసైడ్ స్ప్రే చేస్తానో ఆ ఇన్సెక్ట్స్, మంచి ఇన్సెక్ట్స్ ఏవైతే ప్లాంట్ గ్రోత్ హెల్ప్ చేస్తున్నాయేమో అవి కూడా చనిపోతాయి. సో నేనేం చేస్తున్నాను, ఈ బ్యాక్యులో వైరసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చేయడం వల్ల నేను ఏదైతే ఇన్సెక్ట్ ని టార్గెట్ చేద్దాం అనుకుంటున్నానో ఆ ఇన్సెక్ట్ మాత్రం దాని వల్ల చనిపోతున్నాయి, మిగతావన్నీ అట్లనే ఉంటున్నాయి ఇంటాక్ట్ గా అనమాట. సో దీన్నే మనం ఏమంటాము, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ అంటాం. లేదంటే ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా, అక్కడైతే మనం యాక్చువల్ గా ఉట్టికొట్టిన పెస్టిసైడ్స్ అవన్నీ వాడి అక్కడున్న బయోడైవర్సిటీని పాడు చేయకూడదు. సో ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా అంటే మన బయోడైవర్సిటీ అక్కడ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్ గా పెట్టాలి. ఓకే, 1 మినిట్ నన్ను.
ఓకే, పదండి అన్న, లెట్ us కంటిన్యూ. ఓకే, రైట్. సో 1 minute. సో బయోడైవర్సిటీని మనం ప్రిజర్వ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే అలాంటప్పుడు న్యూక్లియో పాలిహైడ్రో వైరసెస్ ది అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అది ఓకే, పదండి. రైట్, క్వశ్చన్స్ చేసుకుందాం రండి. సెలెక్ట్ ద కరెక్ట్ గ్రూప్ ఆఫ్ బయో కంట్రోల్ ఏజెంట్స్, నీట్ 2019 లో అడిగిన క్వశ్చన్. సెలెక్ట్ ద కరెక్ట్ గ్రూప్ ఆఫ్ బయో కంట్రోల్ ఏజెంట్స్. సో మనం ఇప్పుడు చదువుకున్న బయో కంట్రోల్ ఏజెంట్స్ ఏవేవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గా సెలెక్ట్ చేయాలి. సో ట్రైకోడర్మా చదువుకున్నాం, బ్యాక్యులో వైరసెస్ చదువుకున్నాం, బ్యాసిలస్ తురింజిన్సిస్ చదువుకున్నాం. సో కరెక్ట్ ఆప్షన్. ఆక్సిలిటేరియా, రైజోబియం, ట్రైకోడర్మా కాదు, ఇవి రెండు కావు. నాస్టాక్, అజోస్పైరిలం కాదు. మనకి ట్రైకోడర్మా ఇక్కడ ఉంది, న్యూక్లియో పాలిహైడ్రో వైరస్ కరెక్టే, కానీ ఇవి రెండు రాంగ్, సో అందుకే రాంగ్. ఇందులో మనకి టొబాకో మెజాక్ వైరస్ ఇంకా ఏఫిడ్స్ అనేవి రావు. మనకి బ్యాసిలిస్ తురింజిన్సిస్ వస్తుంది, కానీ టొబాకో మొజాయిక్ వైరస్ ఏదైతే ఉన్నదో ఇది యాక్చువల్ గా ఒక బయోకంట్రోల్ ఏజెంట్ కాదు. ఏఫిడ్స్ అనేవి యాక్చువల్ గా వెళ్ళి చంపుతాయి. ఎవరు వెళ్ళి ఏఫిడ్స్ చంపుతున్నాయి? లేడీ బర్డ్ మరియు డ్రాగన్ ఫ్లైస్. సో అందుకే ఇది రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్డ్ యాజ్ అ బయోకంట్రోల్ ఏజెంట్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్? నీట్ 2019 లో అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే, ఓకే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి యూస్డ్ యాజ్ అ బయోకంట్రోల్ ఏజెంట్ ఇన్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్లాంట్ డిసీజ్? ప్లాంట్ డిసీజెస్ ట్రీట్ చేయడానికి దేన్ని మనం బయోకంట్రోల్ ఏజెంట్ కింద వాడతాము అది అడుగుతున్నారు. సో దీంట్లో మనకి ఏది వచ్చేస్తుంది అన్న? క్లోరెల్లా కాదు, ఎనబినా కాదు, లాక్టోబాసిల్లస్ కాదు, ట్రైకోడర్మా. ఓకే, రైట్. ఇదొకటి. ట్రైకోడర్మా హెర్జానియం లేదంటే ట్రైకోడర్మా has proved a useful microorganism for gene transfer, biological control, bioremediation, reclamation of wasteland. సో మీకు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు నన్ను. ఓకే, సో మీకు ఇది ఈజీగా మీరు ఆన్సర్ చేసగలుగుతారు. బయోలాజికల్ కంట్రోల్ లో సాయిల్ బార్న్ ప్లాంట్ పాథోజన్స్, ఆప్షన్ బి. ఓకే, డన్ అయింది. ఇది బేసిక్ గా. ఇంకోటి బయో కంట్రోల్ ఏజెంట్ తో సంబంధించిన క్వశ్చన్ మనకి ఇందాకలు ఎక్కడో ఉండేది. కామన్ బయో కంట్రోల్ ఏజెంట్ ఫర్ కంట్రోల్ ఆఫ్ ప్లాంట్ డిసీజెస్, ఇది కూడా అలాగే వచ్చింది. ప్లాంట్ డిసీజెస్ కోసం, ఎస్పెషల్ గా ప్లాంట్ డిసీజెస్ కోసం కామన్ గా వాడిన బయో కంట్రోల్ ప్లాంట్ డిసీజెస్ కోసం. మనం ఇన్సెక్ట్స్ కోసం బ్యాక్లో వైరస్ వాడుతున్నాం, బ్యాసిలస్ నుంచి. సో ఇవి రెండు మనం ఇన్సెక్ట్స్ కోసం వాడుతున్నాం. ఓకే, ప్లాంట్ డిసీజెస్ కోసం మనం ట్రైకోడర్మా వాడుతున్నాం. అర్థమైందా? సో చాలా డిఫరెన్స్ ఉంది. అన్ని బయో కంట్రోల్ ఏజెంట్స్ ఇవన్నీ మళ్ళీను. ఓకే, కాకపోతే ప్లాంట్ డిసీజెస్ కి ట్రైకోడర్మా మాత్రమే బయో కంట్రోల్ ఏజెంట్ లా పనిచేస్తుంది. ఇది అన్నమాట. ఓకే, రైట్, అయింది. సో డన్, బయో కంట్రోల్ ఏజెంట్స్ అయిపోయినా. లాస్ట్ వచ్చేసి మనకి ఇంకా బయో ఫర్టిలైజర్స్ మిగిలి ఉంటాయి. ఒక 10-15 minutes లో మనకి అయిపోతుంది ఇంకా చాప్టర్. ఓకే, వీఆర్ డన్. ఓకేనా, పదండి. బయో ఫర్టిలైజర్స్. ఇప్పుడు మనకి న్యాచురల్ గా మనం ఫర్టిలైజర్స్ ఏవైతే ఉన్నాయో నాన్న, ఫర్టిలైజర్స్ ఏం చేస్తాయి? మనకి ప్లాంట్ ఏదైతే గ్రోత్ ఉందో దాన్ని ఇంప్రూవ్ చేయడానికి. అన్లైక్ ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్, అవి ఇన్సెక్టిసైడ్స్ అండ్ పెస్టిసైడ్స్ ఇన్సెక్ట్స్ లేదంటే పెస్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చంపడానికి వాడతాం. ఫర్టిలైజర్స్ ప్లాంట్ గ్రోత్ ని ఇంప్రూవ్ చేయడానికి. ఫర్టిలైజర్స్ లో ఎక్కువగా నైట్రోజన్ అనేది ఉంటుంది. ఓకే, ఫర్టిలైజర్స్ లో మనకి ఎక్కువగా నైట్రోజన్, ఫాస్ఫరస్ ఫాస్ఫరస్ ఓకే, నైట్రోజన్ కాంపౌండ్స్, ఫాస్ఫరస్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈ కాంపౌండ్స్ ఏం చేస్తాయి అంటే ప్లాంట్ గ్రోత్ ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. ప్లాంట్స్ చాలా బాగా గ్రో అవనిస్తాయి. ఇప్పుడు మీ అందరికీ తెలుసు మినరల్స్ ఎంత ఇంపార్టెంట్ ప్లాంట్ గ్రోత్ కోసం. సో చాలా మంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కెమికల్ ఫర్టిలైజర్స్ ని యూటిలైజ్ చేస్తున్నారు. ప్రాబ్లం ఏంటంటే కెమికల్ ఫర్టిలైజర్స్ లోని ఓకే, ఇవి మేబీ ప్లాంట్ గ్రోత్ ని హెల్ప్ చేయొచ్చేమో కానీ సాయిల్ ఇంకా వాటర్ పొల్యూషన్ చేస్తాయి. Okay, adi anamata. So with our present day lifestyles, environmental pollution is a major cause. The use of chemical fertilizer to meet ever increasing demand of agricultural produce has contributed significantly to this pollution. Of course, we have now realized that there are problems. సో అందుకే మనం ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ కి స్విచ్ చేయాలి అనేసి మాటలు వస్తున్నాయి. అందరూ ఇప్పుడు మీకు చూస్తారు, మీరు ఎక్కడైనా వెళ్తే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అని మీకు దొరుకుతాయి అనమాట. వాటి రేట్లు కొంచెం ఎక్కువ ఉంటాయి, కాకపోతే అవే హెల్దీ. కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడకుండా ఆర్గానిక్ గా వాటిని గ్రో చేయడం జరిగింది యూజింగ్ మెన్యూర్, బయో ఫర్టిలైజర్స్ అన్ని అనమాట. బయో ఫర్టిలైజర్స్ ఆర్ ఆర్గానిజమ్స్ దట్ ఎన్రిచ్ ద న్యూట్రియంట్ క్వాలిటీ ఆఫ్ ది సాయిల్. మనం కొన్ని ఆర్గానిజమ్స్ వాడుతున్నాము ఏవైతే సాయిల్ ది న్యూట్రియంట్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేస్తాయి అనమాట. సో ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ ఆర్ బ్యాక్టీరియా, ఫంజై అండ్ సైనోబాక్టీరియా. మూడు నేను మెయిన్. సో ద మెయిన్ సోర్సెస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ ఆర్ బ్యాక్టీరియా,
ఫంజై అండ్ సైనోబాక్టీరియా. ఈ మూడు మనకు మెయిన్ అన్నమాట. ఓకే, రండి. యూ హ్యావ్ స్టడీడ్ అబౌట్ నాడ్యూల్స్ ఆన్ ద రూట్స్ ఆఫ్ లెగ్యూమినస్ ప్లాంట్స్. రూట్ నాడ్యూల్స్ రైజోబియం ఫామ్ చేస్తుందా లేదా? అదొకటి మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయిపోతుంది. ఓకే, అన్నిటికన్నా ఫస్ట్ రూట్ నాడ్యూల్స్. ఓకే, సో దీస్ బ్యాక్టీరియా ఫిక్స్ అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఇంటూ organic forms. 1 minute. Okay, these bacteria fix atmospheric nitrogen into organic forms, which is used by the plant as a nutrient. ఓకే, ఇవేం చేస్తాయంటే అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఏదైతే ఉందో ఎలిమెంటల్ ఫామ్ లో ఉంటుంది. ఆ ఫామ్ లో ఉన్న నైట్రోజన్ ని యూటిలైజ్ చేయడం ప్లాంట్స్ కి రాదు. ప్లాంట్స్ కి నైట్రేట్స్ లేదంటే నైట్రైట్ ఫామ్ లో కావాలి. సో అది ఈ రైజోబియం చేసేస్తుంది అనమాట. సో అందుకే లెగ్యుమినస్ ప్లాంట్స్ మనకి ఏవైతే పల్సెస్, బీన్స్, ఇప్పుడు తన వేరుశెన పలుకులు ఏవైతే ఉన్నాయో అవి ఇవన్నీ మనకి లెగ్యూమ్స్ కింద వస్తాయి. ఓకే, సో ఆ శనగలు ఇవన్నీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి రూట్స్ చూసుకున్నట్లయితే మనకి రూట్ నాడ్యూల్స్ ఉంటాయి వాటికి. అదర్ బ్యాక్టీరియా కెన్ ఫిక్స్ అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ వెల్ ఫ్రీ లివింగ్ ఇన్ ద సాయిల్. ఎజోస్పైరిల్లము, ఎజోబాక్టర్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా ఏదో పర్టికులర్ ప్లాంట్ తో అసోసియేట్ అయ్యలేవు. వాటిని మనం ఫ్రీ లివింగ్ అంటాము. కాకపోతే ఇవి కూడా యాక్చువల్ గా సేమ్ అదే పని చేస్తున్నాయి. అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఏదైతే ఎలిమెంటల్ ఫామ్ లో ఉందో దాన్ని తెచ్చి సాయిల్ లోకి యాడ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, అది. సో అది వీటి పని కూడా సేమ్ అట్లానే ఉంటుంది, సిమిలర్ టు ద వన్ దట్ ఈస్ రైజోబియం. కానీ డిఫరెన్స్ ఏంటంటే మనకి రైజోబియం ఏదైతే ఉందో డిఫరెన్స్ ఏంటంటే మనకి నాన్న రైజోబియం అనేది ఎరోబిక్. ఓకే, సో మనకి బ్యాక్టీరియాలోని నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది నడుస్తున్నది. ఓకే, ఈ నైట్రోజన్ ఫిక్సేషన్ తో సంబంధించి మనకి రెండు వస్తాయి నాన్న, ఏరోబిక్ ఇంకా ఎనరోబిక్ బ్యాక్టీరియాస్. ఓకే, సో ఏరోబిక్ లో వచ్చేసరికి మనకి బోల్డ్ అన్ని ఉన్నాయి. ఏరోబిక్ లో వచ్చేసరికి మనకి బోల్డ్ అన్ని ఉన్నాయి. ఒకటి మనకి వచ్చేసి ఫ్రీ లివింగ్ ఒకటి ఉంది. ఫ్రీ లివింగ్ అంటే నేను చెప్పాను దేని మీద డిపెండ్ అవ్వట్లేదు. దాంట్లో వచ్చేసి ఎజోస్పైరిల్లం ఒకటి వస్తుంది, ఎజోటోబాక్టర్ వస్తుంది. రూట్ నాడ్యూల్స్ ఫామ్ చేయడం, అసోసియేషన్ ఫామ్ చేస్తున్నారు ఎవరు? అదెవరు చేస్తున్నారు? రూట్ నాడ్యూల్స్ ఎవరు ఫామ్ చేస్తున్నారు? రైజోబియం. ఓకే, ఇంకోటి బ్యాసిల్లస్ ఇంకా క్లాస్ట్రిడియం స్పీషీస్ కూడా ఉన్నాయి. ఏవైతే ఎనరోబిక్ గా మనకి యాక్చువల్ గా ఏం చేస్తున్నాయి, ఎనరోబిక్ గా మనకి ఏం చేస్తున్నాయి, నైట్రోజన్ ఫిక్స్ చేస్తున్నాయి. సో బ్యాసిల్లస్ స్పీషీస్, క్లాస్ట్రిడియం స్పీషీస్. ఇది మీకు ఎక్స్ట్రా కొంచెం చెప్తున్నాను, తెలిసి ఉండాలని. మీ బుక్ లో లేదు నాకు తెలుసు, నేను మీకు చెప్పేస్తున్నాను అంతే. ఓకే, అది అన్నమాట. రైట్, నెక్స్ట్ వచ్చేసి ఫంగస్ గురించి మాట్లాడుకుందాం. Fungi are also known to form symbiotic association with plants. ఇదే మైకోరైజా. మైకోరైజా గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడాం. సో ద మెంబర్స్ ఆఫ్ ద జీనస్ గ్లోమస్. మైకోరైజా గురించి మనం ప్లాంట్ కింగ్డమ్ వచ్చినప్పుడు మాట్లాడాము, బయోలాజికల్ క్లాసిఫికేషన్ లోనే మాట్లాడాము. మనం పాపులేషన్ ఇంటరాక్షన్స్ వచ్చినప్పుడు సింబయోటిక్ మ్యూచువలిస్టిక్ అసోసియేషన్స్ వచ్చినప్పుడు మాట్లాడాము. సో బోర్డు సార్లు అయింది. ఓకే, సో మైకోరైజా అంటే మైకో అంటే ఫంగస్, రైజా అంటే రూట్స్. సో పైనస్ ప్లాంట్ ఏదైతే ఉందో మెయిన్ గా జిమ్నోస్పర్మ్ ప్లాంట్ దాంతోనే ఎక్కువగా అసోసియేషన్ ఫామ్ చేస్తుంది ఇది. ఓకే, సో బేసిక్ గా ఆ ప్లాంట్ కి ఫాస్ఫరస్ కావాలి. మనకి మైకోరైజాలో ఏమవుతుందంటే మనకి ఫంగస్ ఇంకా రూట్స్ ఆఫ్ పైనస్ ప్లాంట్, రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్. ఆ రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్ అంటున్నారంటే బేసిక్ గా వాళ్ళు పైనస్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఫంగస్ ఏం చేస్తున్నది అంటే ఫాస్ఫరస్ మెటబాలిజం ఈజీగా చేసేస్తున్నది. అంటే ఫాస్ఫరస్ ఏదైతే ఉందో ప్లాంట్ ఈజీ సాయిల్ లో ఉన్న ఫాస్ఫరస్ యూటిలైజ్ లేకపోతున్నది. సో ఫంగస్ ఏం చేస్తుంది, సాయిల్ లో ఉన్న ఫాస్ఫరస్ ని తీసుకొని దాన్ని యూజబుల్ కాంపౌండ్స్ కింద కన్వర్ట్ చేసి ప్లాంట్ కి ఇస్తుంది. ప్లాంట్ ఏం చేస్తుంది ఇన్ రిటర్న్? ప్లాంట్ కి ఏం దొరుకుతుంది? ప్లాంట్ ఉట్టుకుంటున్న ఎందుకు చేయాలి? సో ఫంగస్ ఉట్టుకుంటున్న ఎందుకు చేయాలి? సో ప్లాంట్ ఇన్ రిటర్న్ ఏదో చేయాలి కదా. సో ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, షుగర్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ అ ఫుడ్ అన్నమాట, యాజ్ అ ఫుడ్ ఫంగస్ కి సప్లై చేస్తాయి. ఫంగస్ కి షుగర్స్ అనేవి యాజ్ అ ఫుడ్ సప్లై చేస్తాయి అన్నమాట. అది. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? డన్. డన్. ఓకే, నా రండి. సో the fungal symbiont absorbs phosphorus from soil and passes it to the plant.
Plants having such associations to other benefits such as resistant to root-borne pathogens, tolerance to salinity and drought, అండ్ ఓవరాల్ ఇంక్రీజ్ ఇన్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ డౌన్ చేసుకున్నాను. మనకి నార్మల్ గా ఎందులో అయితే మైకోరైజా ఉన్నదో అది ఎలాగో ఫాస్ఫరస్ వాటికి దొరుకుతున్నాయి ప్లాంట్స్ కి, కానీ ఫంగస్ తో అలాంటి అసోసియేషన్ ఫామ్ అవ్వడం వలన రూట్ బార్న్ ప్యాథోజన్స్, అంటే ఆ ఫంగస్ అక్కడ గ్రో అవుతుంది అది రూట్ లోని, సో ఇంకెవరిని గ్రో అవనియదు, ఎలాంటి ప్యాథోజన్ ని రానియదు అక్కడికి. నెంబర్ వన్. రెండోది, రెసిస్టెంట్ టు ఆర్ టాలరెన్స్ టు సెలినిటీ అండ్ డ్రాట్. అంటే సెలినిటీ అంటే ఏమిటి, చాలా ఉప్పగా ఉన్న నీళ్లలో అయినా గ్రో అయిపోవడం. డ్రాట్ అంటే నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఎలగోలా మేనేజ్ చేసుకోవడం. ఆ, అది కాకుండా ప్లాంట్ గ్రోత్ లో ఓవరాల్ ఇంక్రీజింగ్ డెవలప్మెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ అసోసియేటెడ్ జీనస్ గ్లోమస్ ఫంగస్. లాస్ట్ కి వచ్చేసాం నాన్న. ఓకే, లాస్ట్ కి వచ్చేసాం. సైనోబాక్టీరియా ఆర్ ఆటోట్రోఫిక్ మైక్రోబ్స్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ అక్వాటిక్ అండ్ టెరెస్ట్రియల్ ఎన్వైరన్మెంట్. ఓకే, సో ఇవి మనకి అక్వాటిక్ టెరెస్ట్రియల్ రెండిట్లోనే ఉంటాయి. మెనీ ఆఫ్ విచ్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫెరిక్ నైట్రోజన్. ఇవి కూడా అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఫిక్స్ చేయొచ్చు. దీంట్లో వచ్చేసి మనకి ఎనబినా, నాస్టాక్, ఆసిలేటోరియా, ఈ మూడు వస్తాయి. ఈ మూడు ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇన్ ప్యాడీ ఫీల్డ్స్ సైనోబాక్టీరియా సర్వ్ యాజ్ అన్ ఇంపార్టెంట్ బయోఫర్టిలైజర్. ప్యాడీ అంటే రైస్ నాన్న, బియ్యం. ఓకే, సో ఎక్కడైతే రైస్ గ్రో చేస్తారో, రైస్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో, రైస్ క్రాప్స్ ప్యాథోజన్ అంటే ఏదైతే ప్యాథోజన్ అంటే సింపుల్ నాన్న, ఒక పారాసైట్ ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తుందో, ఎనీ ఆర్గానిజం దట్ కాజెస్ అ డిసీజ్ ఇన్ అనదర్ ఆర్గానిజం ఇస్ నోన్ ఎస్ అ ప్యాథోజన్. మన బాడీలో మలేరియా ఎవరు కాజ్ చేస్తారు, మలేరియల్ పారాసైట్ ప్లాస్మోడియం వైవాక్స్. సో ఇట్ ఈస్ అ ప్యాథోజన్ ఫర్ అస్. అట్లా అన్నమాట. సో బ్లూ గ్రీన్ algae అని కూడా అంటాం కదా, ఆల్సో యాడ్ ఆర్గానిక్ మ్యాటర్ టు ద సాయిల్ అండ్ ఇంక్రీజ్ ఇట్స్ ఫర్టిలిటీ. కరెంట్లీ ఇన్ అవర్ కంట్రీ a number of biofertilizers are available commercially. ఓకే, ఏవైతే సాయిల్ న్యూట్రియంట్స్ ని రిప్లెనిష్ చేస్తాయి. సో దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎనబినా, నాస్టాక్, ఆస్కిలేటోరియా, ఇవి అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ని ఫిక్స్ చేయగలవు. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, పదండి. రైట్, అంతేనా, అయిపోయింది. సో లాస్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ చేసుకుంటే మనకి చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. పదండి. పదండి నాన్న, లెట్ us కంప్లీట్ దిస్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ బయోఫర్టిలైజర్. దీంట్లో ఏది ఒక బయోఫర్టిలైజర్ కాదు అనేసి అంటున్నారు అన్నమాట. నీట్ 2011 క్వశ్చన్. మైకోరైజా, ఎగరోబాక్టీరియం, రైజోబియం, నాస్టాక్. చూడండి, మైకోరైజా అనేది మనకి ఫంగస్, ఇంకా పైనస్ ప్లాంట్ ది. సో ఇది వచ్చేసి బయోఫర్టిలైజర్ కరెక్టే. అగ్రోబాక్టీరియం బయోఫర్టిలైజర్ కాదు. అగ్రోబాక్టీరియం వచ్చేసి మనం జెనెటిక్ ఇంజనీరింగ్ లేదంటే బయోటెక్నాలజీలో వాడతాం. జెనెటిక్ ఇంజనీరింగ్ లేదంటే బయోటెక్నాలజీలో వాడతాం. ఓకే, సో ఆప్షన్ బి అయిపోతుంది. రైజోబియం, నోస్టాక్, బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి. నెక్స్ట్, an organism used as biofertilizer for raising soybean crop is. సోయాబీన్ క్రాప్. సోయాబీన్ అంటే ఏంటి, లెగ్యూమినస్ ప్లాంట్. లెగ్యూమినస్ ప్లాంట్ లో ఏముంటుంది, రైజోబియం ఉంటుంది. అది ఇలాగే అడుగుతారు నన్ను. అర్థమైందా, మనకి సోయాబీన్ క్రాప్ ఏంటబ్బా అని మీకు అనిపిస్తుంది, మీరు అనుకోవాలి, కానీ ఈజీ ఇది, ఇట్స్ నాట్ దట్ డిఫికల్ట్. సోయాబీన్ అనేది ఒక లెగ్యూమినస్ ప్లాంట్ అన్నమాట, ఇట్స్ లెగ్యూమ్. సో లెగ్యూమ్ లో మనకి ఏముంటుంది, రైజోబియం ఉంటుంది, నైట్రోజన్ ఫిక్సేషన్ చేయడానికి, రూట్ నోడ్యూల్స్ ఫార్మ్ చేస్తుంది. ఓకే, అది. నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ యూజ్డ్ ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఆర్గానిక్ ఫార్మింగ్ లోని దేన్ని మనం యూటిలైజ్ చేయం. గ్లోమస్ ని యూటిలైజ్ చేస్తాం. గ్లోమస్ లో మైకోరైజాలోని ఫంగస్ అది. ఓకే, అర్థవం యూటిలైజ్ చేస్తాం. అర్థవం ఏం చేస్తున్నది, యాక్చువల్ గాను డికంపోజర్ లో పనిచేస్తుంది. ఓకే, ఆసిటేరియాని యూటిలైజ్ చేస్తాం. నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తున్నది. ఓకే, స్నేల్ తో ఏంటి, స్నేల్ ఏం చేయట్లేదు కదా, సో రాంగ్, ఆప్షన్ డి. అర్థమైందా, అట్లా అన్నమాట. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ యూస్డ్ as బయోపెస్టిసైడ్. దీన్ని మనం బయోపెస్టిసైడ్ లా వాడట్లేదు అని అంటున్నారు అనమాట. ఓకే, ఇది నేను అనుకుందాక వచ్చేసి బయో కంట్రోల్ ఏజెంట్ లో ఉన్న క్వశ్చన్ ఇక్కడ వచ్చింది. Xanthomonas campestris, Bacillus thuringiensis, Trichoderma has a nucleopolyhedroviruses. చూడండి, Bacillus thuringiensis మనం ఐదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పోర్స్, లేదు అంటే బీటీ కాటన్ లో డైరెక్ట్ గా ఇంటిగ్రేట్ అయినా చేస్తాం జెనెటిక్ ఇంజనీరింగ్ వాడి. సో ఇది ఉన్నదే. ట్రైకోడర్మాని మనం ప్లాంట్ డిసీజెస్ కోసం వాడతాం బయో కంట్రోల్ ఏజెంట్ గా. ఓకే, న్యూక్లియోపాలిహెడ్రస్ వైరసెస్ మనం ఇన్సెక్ట్స్ కోసం వాడతాం. సో బేసిక్ ఇది కూడా ఇన్సెక్ట్స్ కోసమే, కాకపోతే జాంతోమోనాస్ క్యాంపెస్ట్రిస్ మనం వాడం. సో ఆప్షన్ ఏ అయిపోతుంది, ఆప్షన్ ఏ. అర్థమైందా, ఓకేనా, ఆప్షన్ ఏ. న్యూక్లియోపాలిహెడ్రో వైరసెస్ కూడా మనం వాడతాం కదా.
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్? ఏది కరెక్ట్ అంటున్నారు. అట్ ప్రెసెంట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గ్రో మేజ్ వితౌట్ కెమికల్ ఫర్టిలైజర్స్. అలాగే ఏమీ లేదు. సో రాంగ్ ఇది. ఎక్స్టెన్సివ్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్ట్ మే లీడ్ టు యూట్రోఫికేషన్ ఆఫ్ నియర్ బై వాటర్ బాడీస్. కరెక్ట్. ఓకే. ఫర్టిలైజర్స్ ఎక్కువ వాడడం వల్ల ఆర్గానిక్ మ్యాటర్ ది కంటెంట్ పెరిగిపోతుంది. దగ్గర ఉన్న లేక్స్ కి ఆర్గానిక్ మ్యాటర్ వెళ్ళి అక్కడ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ పెరిగి యూట్రోఫికేషన్ అవుతుంది. లేక్స్ పాడైపోతాయి. బోత్ అజటోబాక్టీరియా అండ్ రైజోబియం ఫిక్స్ నైట్రోజన్ ఇన్ రూట్ నోడ్యూల్స్. రాంగ్. మనకి రైజోబియం మాత్రం రూట్ నోడ్యూల్స్ ఫార్మ్ చేస్తుంది. అజటోబాక్టర్ ఫార్మ్ చేయదు. అజటోబాక్టర్ ఫ్రీ లివింగ్, అందుకే రాంగ్. నెక్స్ట్, cyanobacteria such as anabina and nostoc are important mobilizers of phosphate and potassium అంటే రాంగ్. ఇవి రెండు ఏం చేస్తున్నాయన్నా నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తున్నాయి. సో ఇది రాంగ్. సో మనకి ఏదైందా అన్న ఆన్సర్ ఆప్షన్ బి అయింది. ఆప్షన్ బి. ఇది యాక్చువల్ గా మీకు ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ లో ఉండాలి. బట్ ఎనీవేస్ దీంతో పాటు మీరు రిలేట్ చేసి చదువుకోవచ్చు. చాప్టర్ లో మీరు డిలీట్ అయింది కాబట్టి. దట్స్ ఇట్ నాన్న, దట్స్ అబౌట్ ఇట్. దీంతో మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే. వీఆర్ యాక్చువల్లీ డన్ విత్ మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్. ఎన్సీఆర్టీ కాన్సెప్ట్ అన్ని క్లియర్ అయిపోయి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేయించాను నేను మీకు. సో ఐ హోప్ దిస్ సెషన్ వాస్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. నాకు తెలుసు మధ్యలో కొన్ని ల్యాగ్ అయింది మనకి, బట్ ఎనీవేస్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకేనా, అది అన్నమాట. సో దట్స్ ఇట్ నాన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్. మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. నెక్స్ట్ సెషన్ ఏం ప్లాన్ చేస్తున్నాను నేను మీకు డెఫినెట్ గా చెప్తాను. ఓకే. విల్ ఆల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెషన్. సో అప్పటి వరకు బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్ అ నైస్ డే. బై ఛాంపియన్స్. బై. గుడ్ నైట్ నాన్న, గుడ్ నైట్. మీరు కింద కమెంట్ సెక్షన్ లో పెట్టొచ్చు మైక్రోబ్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ డన్ అండ్ డస్టెడ్ అని. మీకు నిజంగా సెషన్ నచ్చినట్లయితే మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఇంపార్టెంట్. ఓకే.